చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. ఓన్లీ పైథాన్ ఒకటి నేర్చుకుంటే మనం డైరెక్ట్‌గా ప్రాజెక్ట్‌ని డెవలప్ చేయగలుగుతామా? అంటే ప్రాజెక్ట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఏదైనా ఒక అప్లికేషన్ తీసుకున్నాం. అది అమెజాన్ కానియండి, లేదా ఐసిఐసిఐ కానియండి. సో ఏదైనా మన అప్లికేషన్స్ ఉన్నాయి, వెబ్ అప్లికేషన్స్. చాలా మందికి ఈ డౌట్ ఉంది. పైథాన్ నేర్చుకున్న వెంటనే నేను అమెజాన్ లాంటి ఒక అప్లికేషన్ డిజైన్ చేయగలుగుతానా? లేదా ఐసిఐసిఐ లాంటి ఒక అప్లికేషన్ డిజైన్ చేయగలుగుతావా? నో. ఓన్లీ పైథాన్ ఒక్కదాంతో మీకు పాసిబిలిటీ అనేది లేదు. పైథాన్‌తో పాటు మీరేంటేంటి నేర్చుకోవాలి, అసలు ఒక అప్లికేషన్ డిజైన్ చేయాలంటే మనకి ఏం అవసరం అనేది ఒక్కసారి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైనా ఒక వెబ్ అప్లికేషన్ తీసుకున్నాం, అది అమెజాన్ కానివ్వండి, ఐసిఐసిఐ కానివ్వండి, వాట్ ఎవర్ దట్ మే బి, ఏదైనా ఒక అప్లికేషన్ తీసుకోండి. మీకు ఏదైతే ఈ ఫ్రంట్ ఎండ్ కనిపిస్తుందో, అంటే మీకు కనిపించేటటువంటి స్క్రీన్ ఏదైతే ఉందో, ఈ ఫ్రంట్ ఎండ్ స్క్రీన్ డిజైన్ చేయడం కోసం కంపల్సరీ మీరు నేర్చుకోవాల్సింది హెచ్టిఎంఎల్ అండ్ సిఎస్ఎస్. హెచ్టిఎంఎల్ అండ్ సిఎస్ఎస్ యూస్ చేసుకొని యూ నీడ్ టు డిజైన్ ద ఫ్రంట్ ఎండ్. ఫ్రంట్ ఎండ్ డిజైనింగ్ కోసం ఇట్ ఈస్ మ్యాండటరీ. ఇది దేనికోసం? ఇది ఇట్ ఈస్ ఫర్ ఫ్రంట్ ఎండ్ డిజైన్. ఓకే. సో ఫ్రంట్ ఎండ్ ఒకటి డిజైన్ చేస్తే సరిపోతుందా అంటే సరిపోదమ్మా. ఫ్రంట్ ఎండ్ డిజైనింగ్ అంటే మీకు ఏదైతే యూఐ కనిపిస్తుందో, యూజర్ ఇంటర్ఫేస్ ఏదైతే మీకు కనిపిస్తుందో, ఓన్లీ యూజర్ ఇంటర్ఫేస్ డిజైనింగ్ కోసం మీరు ఏం నేర్చుకోవాలి? హెచ్టిఎంఎల్ అండ్ సిఎస్ఎస్ అనేది నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఆఫ్టర్ దట్, ఈ ఫ్రంట్ ఎండ్లో మీరు ఏదైనా ఒక డేటా ఎంటర్ చేశారు, డేటా ఎంటర్ చేసి సేవ్ చేయాలనుకుంటున్నారు. యూ వాంట్ టు సేవ్ ద డేటా. సో డేటా సేవ్ చేయాలి అంటే వేర్ యూ కెన్ సేవ్ ద డేటా? మీరు ఫ్రంట్ ఎండ్లో ఎంటర్ చేసిన డేటా మీకు ఎక్కడ స్టోర్ అవుతుందమ్మా? ద డేటా విల్ బి స్టోర్డ్ ఇన్ ద బ్యాక్ ఎండ్. బ్యాక్ ఎండ్లో మీకు డేటా అనేది స్టోర్ అవుతుంది. మరి ఎవరైనా ఎగ్జాంపుల్ బ్యాక్ ఎండ్ చెప్పగలుగుతారా? బ్యాక్ ఎండ్ అంటే మన భాషలో అయితే డేటాబేస్, డీబీ అంటాము. మరి ఎవరైనా డేటాబేస్కి ఎగ్జాంపుల్స్ చెప్పగలుగుతారా? ఎనీ ఎగ్జాంపుల్స్ ఫర్ డేటాబేస్? SQL Server is one of the example for backend, and Oracle and MySQL, ఎంఎస్ యాక్సెస్. సో ఇవన్నీ కూడా మనకి బ్యాక్ ఎండ్కి ఎగ్జాంపుల్. అంటే మీరు ఫ్రంట్ ఎండ్ యూస్ చేసి ఏదైనా ఒక డేటాను మీరు ఇన్సర్ట్ చేస్తే ఆ డేటా వెళ్ళి మీకు ఎక్కడ స్టోర్ అవుతుందో ద డేటా విల్ బి స్టోర్డ్ ఇన్ ద బ్యాక్ ఎండ్. సో అయితే ఈ ఫ్రంట్ ఎండ్లో ఇన్సర్ట్ చేస్తున్న డేటా డైరెక్ట్గా బ్యాక్ ఎండ్లో స్టోర్ అవుతుంది. అంటే ఇక్కడ మీరు ఏదో ఒక అప్లికేషన్ ఫామ్ డిజైన్ చేశారు, లేదా ఒక ఫామ్ డిజైన్ చేశారు. ఇక్కడ డిజైన్ చేసిన ఫామ్లో జస్ట్ డేటా ఎంటర్ చేసి సేవ్ అని క్లిక్ చేస్తే డైరెక్ట్గా డేటా వెళ్ళి బ్యాక్ ఎండ్లో స్టోర్ అవుతుందా అంటే నో. డైరెక్ట్గా మీరు డేటా అనేది బ్యాక్ ఎండ్లో స్టోర్ చేయలేరు. ఈ మధ్యలో మళ్ళీ మీకు ఒక రెండు సాఫ్ట్వేర్స్ అవసరమా? ఈ మధ్యలో మీకు ఆ రెండు సాఫ్ట్వేర్స్ ఏంటి అవసరం అంటే, ఒకటి క్లయింట్ సైడ్ వెరిఫికేషన్ అంట, రెండోది సర్వర్ సైడ్ వెరిఫికేషన్ అంట. అర్థమైందమ్మా? ఒకటి క్లయింట్ సైడ్ వెరిఫికేషన్ జరగాలి. అంటే మీరు ఎంటర్ చేసిన డేటా డైరెక్ట్గా బ్యాక్ ఎండ్కి వెళ్ళదు. మీరు ఎంటర్ చేసిన డేటా ఫస్ట్ ఎక్కడికి వెళ్తుంది? క్లయింట్ సైడ్ వెరిఫికేషన్కి వెళ్తుంది. తర్వాత ఎక్కడికి వెళ్తుందమ్మా? మీరు ఎంటర్ చేసిన డేటా సర్వర్ సైడ్ వెరిఫికేషన్కి వెళ్తుంది. సో క్లయింట్ సైడ్ వెరిఫికేషన్, సర్వర్ సైడ్ వెరిఫికేషన్ రెండు అయిన తర్వాత అప్పుడు మీరు ఎంటర్ చేసిన డేటా ఎక్కడికి వెళ్తుందమ్మా? బ్యాక్ ఎండ్లోకి వెళ్తుంది. సో మీకు ఈరోజు ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, సో చాలామంది ఏమనుకుంటున్నారంటే పైథాన్ ఒకటి నేర్చుకుంటే ఎస్ వీ కెన్ గో విత్ ఎనీ వెబ్ అప్లికేషన్, మేము ఏదైనా వెబ్ అప్లికేషన్ని డెవలప్ చేయగలుగుతాం అనుకుంటున్నారు. కాదు. సో మీరు ఒక వెబ్ అప్లికేషన్ డెవలప్ చేయాలి అనుకున్నట్టయితే మీరు ఏంటంటే నేర్చుకోవాలి. సో కంపల్సరీ మీకు హెచ్టిఎంఎల్ అండ్ సిఎస్ఎస్ వచ్చి ఉండాలి. ఇట్ ఈస్ ఫర్ ఫ్రంట్ ఎండ్ డిజైనింగ్. అండ్ ఫ్రంట్ ఎండ్లో మీరు ఎంటర్ చేసిన డేటా స్టోర్ అవ్వడానికి మీరు ఒక బ్యాక్ ఎండ్ ఏదైనా నేర్చుకోవాల్సి ఉంటుంది. బ్యాక్ ఎండ్ అనేది అది ఎస్క్యూఎల్ సర్వర్ అయి ఉండొచ్చు, లేదా ఒరాకిల్ అయి ఉండొచ్చు, లేదా మై ఎస్క్యూఎల్ అయి ఉండొచ్చు. ఏదైనా ఒక బ్యాక్ ఎండ్ అనేది నేర్చుకోవాలి. బట్ మీరు ఫ్రంట్ ఎండ్లో ఇన్సర్ట్ చేసిన డేటా డైరెక్ట్గా బ్యాక్ ఎండ్లోకి వెళ్ళి స్టోర్ అవుతుందా అంటే అవ్వదు. ఈ మిడిల్లో మళ్ళీ మీకు రెండు సాఫ్ట్వేర్స్ అవసరమా? అవి ఏంటంటే, ఒకటి క్లయింట్ సైడ్ వెరిఫికేషన్, రెండోది ఏంటమ్మా? సర్వర్ సైడ్ వెరిఫికేషన్. సో వాట్ ఈస్ దిస్ క్లయింట్ సైడ్ వెరిఫికేషన్? క్లయింట్ సైడ్ ప్రోగ్రామింగ్ అనేది మనకు మెయిన్గా ఇక్కడ ఒక రెండు ప్రోగ్రామింగ్స్ ఇక్కడ మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. అది ఒకటి జేఎస్ అంటాం. జేఎస్ అంటే ఏంటమ్మా? ఇట్ ఇస్ నథింగ్ బట్ జావా స్క్రిప్ట్. జావా స్క్రిప్ట్. జావా వేరు, జావా స్క్రిప్ట్ వేరు. చాలా మంది జావా స్క్రిప్ట్ ఒకటి అనుకుంటారు. రెండు కంప్లీట్గా 100% వేరమ్మా. జావా వేరు, జావా స్క్రిప్ట్ వేరు. జావా స్క్రిప్ట్ అనేది క్లయింట్ సైడ్ వెరిఫికేషన్ కోసం యూజ్ చేసేటటువంటి ఒక లాంగ్వేజ్. ఏంటండి క్లయింట్ సైడ్ వెరిఫికేషన్ అంటున్నారు? ఏం లేదు.
ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక సైన్ అప్ పేజ్ ఓపెన్ చేశారు, ఒక వెబ్సైట్ వెళ్ళారు, అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ ఏదైనా ఒక వెబ్సైట్లోకి వెళ్ళారు, సైన్ అప్ అన్నారు లేదా రిజిస్టర్ అన్నారు, మీకంటూ ఓన్గా ఒక యూజర్ అకౌంట్ క్రియేట్ చేసుకుందాం అని చెప్పి రిజిస్టర్ పేజ్లోకి వెళ్ళారు. సో రిజిస్టర్ పేజ్లో మీ కాంటాక్ట్ నెంబర్ ఎంటర్ చేసేటప్పుడు బై మిస్టేక్ మీరు మీ కాంటాక్ట్ నెంబర్ అంటే మీ మొబైల్ నెంబర్ 10 డిజిట్స్ ఎంటర్ చేయడానికి బదులుగా 9 డిజిట్స్ ఎంటర్ చేశారు, లేదా ఒక 5 డిజిట్స్ కాంటాక్ట్ నెంబర్ ఎంటర్ చేశారు. సో 5 డిజిట్స్ కాంటాక్ట్ నెంబర్ ఎంటర్ చేసి మీరు సేవ్ అన్నారనుకోండి అమ్మా, లేదా డన్ అన్నారనుకోండి, అది అనవసరంగా సర్వర్ వరకు ఆ డేటా వెళ్ళాల్సిన అవసరం లేదు. అంటే మీరు ఎన్ని డిజిట్స్ ఎంటర్ చేశారు అనేది సర్వర్ వరకు వెళ్ళి వెరిఫికేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఆ వెరిఫికేషన్ ఎక్కడ జరుగుతుంది? క్లయింట్ సైడే జరుగుతుంది. క్లయింట్ సైడ్ అంటే అర్థం ఏంటమ్మా, మీ సిస్టంలోనే, అంటే మీరు ఏ సిస్టంలో అయితే వర్క్ చేస్తున్నారో మీ సిస్టంలోనే ఆ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. దాన్ని ఏమంటాం? క్లయింట్ సైడ్ వెరిఫికేషన్ అంటారు. సో ఆ క్లయింట్ సైడ్ వెరిఫికేషన్ కోసం ఏం అవసరము? ఫర్ క్లయింట్ సైడ్ వెరిఫికేషన్ ఐదర్ జావా స్క్రిప్ట్ లేదా విబి స్క్రిప్ట్, విబి స్క్రిప్ట్ అనేది అవసరం. ఓకే. సో ఆఫ్టర్ దట్ అది క్లయింట్ సైడ్ వెరిఫికేషన్ అయిన తర్వాత అప్పుడు అది డేటా ఎక్కడికి వెళ్తుంది? ఇట్ విల్ గో టు ద సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్. అప్పుడు అది డేటా అనేది సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్లోకి వెళ్తుంది. సో ఎనీ ఎగ్జాంపుల్స్ ఫర్ సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్? మన సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్కి ఏమైనా ఎగ్జాంపుల్స్ చెప్పగలుగుతారా? ఎనీ ఎగ్జాంపుల్ ఫర్ సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్? సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్కి మనం యూజ్ చేసేది జావా వాడచ్చు, లేదా డాట్ నెట్ వాడచ్చు, లేదా పైథాన్ వాడచ్చు, లేదా పిహెచ్పి వాడచ్చు. అర్థమైందమ్మా? సో ఏంటంటే చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం ఏం మాట్లాడుకుంటున్నాం, మీరు ఒక ప్రాజెక్ట్ చేయాలి అంటే మీకు ఏంటంటే అవసరమా, ఇనీషియల్గా హెచ్టిఎంఎల్ అనేది లేదా హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ అనేది ఫ్రంట్ అండ్ డిజైనింగ్ కోసం అవసరం. మనకు కనిపించే స్క్రీన్, ఆ స్క్రీన్లో మీరు ఎంటర్ చేసే డేటా స్టోర్ చేసుకోవడానికి మీకు ఏం అవసరమా, యూ నీడ్ ఏ బ్యాక్ ఎండ్ అంటే డేటాబేస్, ఎస్క్యూఎల్ సర్వర్ లేదా ఒరాకిల్ లేదా మై ఎస్క్యూఎల్. నెక్స్ట్ ఈ మధ్యలో మీకు ఏం అవసరమా, ఒక క్లయింట్ సైడ్ ప్రోగ్రామింగ్ అవసరం, ఒక సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ అనేది అవసరం. ఒకటి క్లయింట్ సైడ్ వెరిఫికేషన్ జరుగుతుంది, ఇంకోటి సర్వర్ సైడ్ వెరిఫికేషన్ జరుగుతుంది. సో క్లయింట్ సైడ్ వెరిఫికేషన్ కోసం మీరు డిపెండ్ అయ్యేది దేనిపైనమో, క్లయింట్ సైడ్ వెరిఫికేషన్ కోసం యూ నీడ్ టు డిపెండింగ్ ఆన్ జేఎస్ అని షార్ట్కట్లో పిలుస్తూ ఉంటాం. ఇట్ ఈస్ నథింగ్ బట్ జావా స్క్రిప్ట్ లేదా వీబీ స్క్రిప్ట్. చాలామంది మ్యాక్సిమం పీపుల్ జావా అన్న జావా స్క్రిప్ట్ అన్న ఒకటి అనుకుంటారు. రెండు కంప్లీట్గా వేరమ్మా. జావాకి జావా స్క్రిప్ట్కి ఎలాంటి సంబంధం లేదు. సో జావా స్క్రిప్ట్ ఈజ్ ఏ క్లయింట్ సైడ్ వెరిఫికేషన్ కోసం యూజ్ చేసే ఒక ప్రోగ్రామింగ్ ఇది. ఓకే. సో ఆఫ్టర్ దట్ క్లయింట్ సైడ్ వెరిఫికేషన్లో మీరు ఎంటర్ చేసే డేటా అంతా పర్ఫెక్ట్గా ఉంది అనుకుంటే అప్పుడు మీ డేటా ఎక్కడికి వెళ్తుంది? సర్వర్ సైడ్కి వెళ్తుంది. సర్వర్ సైడ్ వెరిఫికేషన్ ద్వారా అది మీ డేటా అనేది ఎక్కడ స్టోర్ అవుతుందో, ఇది ఒక ఇంటర్మీడియట్, ఇది ఒక మీడియేటర్ కింద యూజ్ అవుతుంది. ఎవరెవరికి మధ్యలో మీడియేటర్గా యూజ్ అవుతుంది? ఇక్కడ మీరు ఎంటర్ చేసే డేటాని ఇది కలెక్ట్ చేసుకొని ఎక్కడ స్టోర్ చేస్తుంది? ఇట్ విల్ బి స్టోర్ ఇన్ యువర్ డేటాబేస్, మీ డేటాబేస్లో స్టోర్ చేసుకుంటుంది. అంటే ఇప్పుడు మనం నేర్చుకునేటటువంటి పైథాన్ అనేది ఎందులోకి వస్తుందమ్మా? ఇప్పుడు మనం నేర్చుకునే పైథాన్ ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్. ఇదంతా కూడా నేను మీకు ఎందుకు చెప్పాను అంటే, మనం ఇప్పుడు కోర్స్ నేర్చుకుంటున్నాం అంటే ఆ కోర్స్ యొక్క పర్పస్ ఏంటనేది మీకు తెలియాలి కదా. సో ఇప్పుడు మనం నేర్చుకుంటున్న పైథాన్ అనేది ఒక సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్. అంటే ఫ్రంట్ ఎండ్లో ఏదైతే డేటా ఇస్తారో ఫ్రంట్ ఎండ్లో ఉన్న డేటా అనేది కలెక్ట్ చేసుకొని దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ స్టోర్ చేస్తుంది? ఇట్ విల్ బి గివింగ్ ఇట్ టు బ్యాక్ ఎండ్కి. అంటే ఇది ఒక మధ్యలో ఒక మీడియేటర్గా పనిచేస్తుంది పైథాన్. ఎవరెవరికి మధ్యలో మీడియేటర్గా పనిచేస్తుంది? ఫ్రంట్ ఎండ్కి, ఈ బ్యాక్ ఎండ్కి మధ్యలో ఈ పైథాన్ అనేది ఒక మీడియేటర్గా పనిచేస్తుంది. పైథాన్ ఒకటే కాదండి, పైథాన్ ప్లేస్లో మీరు జావా వాడచ్చు, లేదా డాట్ నెట్ వాడచ్చు, లేదా పిహెచ్పి వాడచ్చు, లేదా పైథాన్ వాడచ్చు. బట్ అన్నింట్లో కల్లా పైథానే గ్రేట్ అని ఇప్పుడు ఎందుకు అంటున్నారండి? రీజన్ ఏంటి? Python is very, 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 very easy when compared to Java and .NET. Java .NETతో కంపేర్ చేస్తే పైథాన్ అనేది టూ మచ్ ఈజీ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జావా నేర్చుకోవడానికి ఒక 5 months 4 months పడుతుంది, పైథాన్ మీరు ఈజీగా ఒక 1 monthలో నేర్చుకోగలుగుతారు. నెక్స్ట్ జావా ప్రోగ్రామింగ్ రాయడానికి మీకు ఒక ప్రోగ్రామ్ రాయడానికి ఒక 100 lines ప్రోగ్రామ్ ఉందనుకోండి, దాన్ని మనం పైథాన్లో ఒక 50 lines లేదా ఒక 40 linesలో రాయగలుగుతాం. కోడ్ అనేది చాలా చిన్నగా ఉంటుంది. మీరు ఎలాంటి సింటాక్సెస్ని అంత కష్టమైన సింటాక్సెస్ ఏమి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో ఎవ్రీథింగ్ విల్ బి మేనేజ్డ్ బై యువర్ పైథాన్ ఇట్ సెల్ఫ్. నాన్ ఐటీ వాళ్ళకి లేదా ప్రోగ్రామింగ్ అంటే భయం ఉండే వాళ్ళకి ద పైథాన్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. అండ్ నవేడేస్ ఇప్పుడు ఎక్కువగా సోషల్ మీడియా, మనం ఎక్కువగా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అని, యూట్యూబ్ అని, వీటిపైన ఫేస్బుక్ అని, వీటిపైన ఎక్కువగా
అప్లికేషన్స్ అన్నీ ఉన్నాయి కదా, ఈ సోషల్ మీడియా రిలేటెడ్ అప్లికేషన్స్ అన్నింటిలో కూడా పైథాన్ని ఎక్కువగా యూస్ చేస్తున్నారు. ఏఐ రిలేటెడ్ అప్లికేషన్స్లో కూడా పైథాన్ అనేది యూస్ చేస్తూ ఉన్నారు. ఓకే. సో ఇది మనకి పైథాన్ తాలూకా ఇన్ఫర్మేషన్. ఇంతవరకు ఓకేనమ్మా? ఇంతవరకు ఇష్యూస్ అన్ని క్లియరా? ఎవరికైనా ఏమైనా ఇప్పటి వరకు చెప్పిన విషయాల్లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? పైథాన్ ఈజ్ ఏ పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. హై లెవెల్ అంటే ఏం లేదమ్మా, మనకి హ్యూమన్ బీయింగ్కి అర్థమయ్యే లాంగ్వేజ్ అని అర్థం. అంటే ఇట్ ఈస్ ఎ ఇంటర్ప్రెటర్, ఇది కంపైలర్ కాదు. ఇంటర్ప్రెటర్ అంటే అర్థం ఏంటమ్మా, మీరు రాసే ప్రోగ్రామ్ని లైన్ బై లైన్ ఒక్కొక్క లైన్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్తుంది. అండ్ ఇక్కడ డేటా టైప్స్ అలాంటి కష్టాలు మీరు ఏం పడాల్సిన అవసరం లేదు. ఎవ్రీథింగ్ విల్ బి మెయింటైన్డ్ బై యువర్ పైథాన్ ఇట్ సెల్ఫ్. ఇట్ ఈస్ వెరీ సింపుల్, రీడబుల్. మీన్ చదవడానికి మీరు జస్ట్ ఆ ప్రోగ్రామ్ చదివితే మీకు అర్థమైపోతుంది. ప్రోగ్రాంలో ఎలాంటి డిఫికల్టీ ఉండదు. అండ్ యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ మల్టిపుల్ పర్పస్. మీరు పైథాన్ని మల్టిపుల్ పర్పస్ కోసం యూజ్ చేసుకోవచ్చు. వాట్ ఆర్ దట్ మల్టిపుల్ పర్పస్? అసలు మల్టిపుల్ పర్పస్ అంటే మనకు పైథాన్ అనేది ఎక్కడెక్కడ యూజ్ అవుతుందో కూడా ఒకసారి చూద్దాం మనం. సి యా, వేర్ ద పైథాన్ విల్ బి యూస్డ్. సో పైథాన్ అనేది మనకి ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో యూజ్ అవుతుంది, డేటా అనాలిసిస్ అండ్ డేటా విజువలైజేషన్, అండ్ మన ఎస్సీఓలో యూజ్ అవుతుంది, గేమ్ డెవలప్మెంట్లో యూజ్ అవుతుంది. సో ప్రోగ్రామింగ్ అప్లికేషన్స్, వెబ్ డెవలప్మెంట్ అప్లికేషన్స్, వీటన్నిటిలో కూడా పైథాన్ అనేది చాలా వైడ్ యాంగిల్లో పైథాన్ అనేది మనకి యూజ్ అవుతూ ఉంది. అయితే హౌ టు ఇన్స్టాల్ దిస్ పైథాన్, పైథాన్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి? సో పైథాన్ ఇన్స్టాల్ చేయడానికి మన దగ్గర ఒక టూ స్టెప్స్ మనం ఫాలో అవ్వాలి. అంటే పైథాన్ వేరేగా మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. పైథాన్ ప్రోగ్రామ్ని టైప్ చేయడానికి ఎడిటర్ని వేరేగా మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇనిషియల్లీ యూ నీడ్ టు ఇన్స్టాల్ ద పైథాన్. ఆఫ్టర్ దట్ యూ నీడ్ టు ఇన్స్టాల్ ద ఎడిటర్ టు టైప్ యువర్ ప్రోగ్రామ్. మీ ప్రోగ్రామ్ని టైప్ చేయడానికి వేరేగా ఒక ఎడిటర్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, హౌ టు చెక్ వెదర్ యువర్ మిషన్ ఈస్ హ్యావింగ్ ఎ పైథాన్ ఆర్ నాట్? అసలు మీ సిస్టంలో పైథాన్ ఉందా లేదా మీరు ఎలా చెక్ చేసుకుంటారు? సో మీ సిస్టంలో పైథాన్ అవైలబుల్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి అంటే ఇనీషియల్గా మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా, ఇనీషియల్లీ యూ షుడ్ గో ఫర్ కమాండ్ ప్రాంప్ట్. ఇనీషియల్గా మీరు మీ సిస్టంలో కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి. సో కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి కమాండ్ ప్రాంప్ట్లో యూ నీడ్ టు టైప్ పైథాన్. పైథాన్ అని చెప్పి టైప్ చేయండి. PYTHON పైథాన్ అని టైప్ చేసి స్పేస్ ఇవ్వండి. మీన్ డాష్ డాష్, ఓకే, ఐఫన్ ఐఫన్ వర్షన్, వర్షన్ అని చెప్పి టైప్ చేస్తారు. VERSION వర్షన్ అని చెప్పి ఎంటర్ ప్రెస్ చేయండి. మీ సిస్టంలో ఆల్రెడీ పైథాన్ అవైలబుల్గా ఉంటే ఇట్ విల్ షో ద వర్షన్ ఆఫ్ యువర్ పైథాన్. మీ సిస్టంలో పైథాన్ అవైలబుల్గా ఉంటే మీ పైథాన్ తరగ వర్షన్ చూపిస్తుంది. ఇఫ్ యువర్ మిషన్ డోంట్ హ్యావ్ పైథాన్, మీ సిస్టంలో పైథాన్ అవైలబుల్గా లేకపోతే ఇక్కడ మీకు ఏం చూపిస్తుంది అంటే పైథాన్ అవైలబిలిటీ లేదు అని చెప్పి క్లియర్గా మీకు మెసేజ్ అనేది వస్తుంది. ఈ విధంగా ఇనీషియల్గా అసలు మీ సిస్టంలో పైథాన్ ఉందా లేదా అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే. ఒకవేళ మీ సిస్టంలో పైథాన్ లేదనుకోండి, పైథాన్ లేకపోతే హౌ టు ఇన్స్టాల్ ద పైథాన్, పైథాన్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి? ఇట్స్ వెరీ ఈజీ. పైథాన్ ఇన్స్టాల్ చేయడం చాలా ఈజీ మీ సిస్టంలో. మా ఇన్స్టలేషన్ ఎందుకు చెప్తున్నాను అంటే ఇక్కడ ఐ మీన్ నా క్లాసెస్ ఎలా ఉంటాయంటే, సో నేను ప్రతి ప్రోగ్రామ్ చెప్తానమ్మా, మీరు ఆ ప్రోగ్రామ్ కంపల్సరీ ఇంట్లో ప్రాక్టీస్ చేయాలి. మీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా మీ స్క్రీన్ షేర్ చేయండి. సో ఐ ఎంటర్ ఇన్ టు యువర్ స్క్రీన్, నేను మీ స్క్రీన్లోకి వచ్చి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా రెక్టిఫై చేస్తాను. ఓకే. సో దట్స్ వై ఇనీషియల్గా ఫస్ట్ డే నేను ఈ ఇన్స్టలేషన్ పైన కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. సో హౌ టు ఇన్స్టాల్ ద పైథాన్, పైథాన్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి? ఏం లేదు, ఒక గూగుల్ పేజ్ ఓపెన్ చేయండి. మీ బ్రౌజర్లో గూగుల్ పేజ్ ఓపెన్ చేసి యూ నీడ్ టు టైప్ పైథాన్ డౌన్లోడ్ అని చెప్పి ట్రై పైథాన్ డౌన్లోడ్, జస్ట్ పైథాన్ డౌన్లోడ్ అని చెప్పి టైప్ చేస్తారు. సో టాప్లో ఇక్కడ చూడండి, మీకు python.org అని చెప్పి ఒక సైట్ కనిపిస్తుంది. python.org, ఇట్ ఈస్ ద అఫీషియల్ వెబ్సైట్ ఫర్ ద పైథాన్. ఇది పైథాన్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్. ఈ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళండి. సో వెళ్ళగానే ఇక్కడ చూడండి, డౌన్లోడ్ ద లేటెస్ట్ వెర్షన్ ఫర్ యువర్ విండోస్. మీది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే డైరెక్ట్గా మీరు ఈ లేటెస్ట్ వెర్షన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే మాది విండోస్ కాదు, మాది మ్యాక్ అనుకున్నట్టయితే ఎస్, యూ క్యాన్ ఇన్స్టాల్ ఇట్ ఫర్ మ్యాక్ లేదా ఆండ్రాయిడ్, ఎవరైనా దీన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఇన్ జనరల్గా మ్యాక్స్ మనం అందరం విండోస్ వాడుతూ ఉన్నాం. సో డైరెక్ట్లీ యూ క్యాన్ క్లిక్ ఆన్ దిస్ డౌన్లోడ్. డౌన్లోడ్ క్లిక్ చేస్తారు. వన్స్ ఇట్ ఈస్ డౌన్లోడెడ్, ఒకసారి మీకు అది డౌన్లోడ్ అయిన తర్వాత చూడండి ఇలా డౌన్లోడ్ అవుతుంది పైథాన్ మీకు మీ సిస్టంలో. సో ఇలా మీకు మీ సిస్టంలో డౌన్లోడ్ అయిన తర్వాత జస్ట్ డబల్ క్లిక్ చేస్తారు. సో ఎవరికైనా ఒకరి సిస్టంలో మీకు ఇన్స్టాల్ చేసి చూపించమన్నా కూడా ఐఎమ్ రెడీ టు ఇన్స్టాల్, నో ఇష్యూ. అమ్మ ఎవరికైనా ఇన్స్టాలేషన్ అవసరం ఉందమ్మా? ఎనీ వన్ నీడ్స్ ద ఇన్స్టలేషన్?
మరి ఎవరికైనా ఇన్స్టలేషన్ అవసరం ఉంది అంటే జస్ట్ ఒకసారి అన్మ్యూట్ చేయండి. ఐల్ ఎంటర్ ఇన్ టు యువర్ స్క్రీన్ అండ్ ఐల్ షో యూ. నేను మీకు ఇన్స్టలేషన్ అనేది చూపిస్తాను. మరి ఎవరికైనా ఇన్స్టలేషన్ అవసరం ఉందా? ఎనీవన్ నీడ్స్ ద ఇన్స్టలేషన్? Sir, I need it. యా. కెన్ యూ షేర్ యువర్ స్క్రీన్ వన్స్? Yes, sure. యా ప్లీజ్ క్లిక్ ఆన్ షేర్. షేర్ స్క్రీన్ అనే ఆప్షన్ ఉంటుందేమో, జస్ట్ యూ నీడ్ టు క్లిక్ ఆన్ ద షేర్ పైన క్లిక్ చేయండి. Python downloads. యా డౌన్లోడ్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు అవుతుంది సార్. అవుతుందా? స్టార్ట్ అయిందా? ఎస్. యా డౌన్లోడ్ పైన జస్ట్ మనం క్లిక్ చేయగానే తనంతట అదే డౌన్లోడ్ స్టార్ట్ అవుతుంది. సో వన్స్ ద డౌన్లోడ్ ఈజ్ ఓవర్, డౌన్లోడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత యూ నీడ్ టు క్లిక్ ఆన్ దట్. దానిపైన ఒకసారి డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ అందరూ కూడా కొంచెం జాగ్రత్తగా కేర్ తీసుకోండి. ఇక్కడ ఇన్స్టలేషన్ టైంలో మనం కొన్ని స్టెప్స్ చాలా కేర్ఫుల్గా చేయాల్సి ఉంటాయి. అందుకే నేను మీకు ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి అందరూ కూడా. మస్ట్ అండ్ షుడ్గా ఇక్కడ మీరు ఈ రెండు ఆప్షన్స్ని సెలెక్ట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, ఒక నిమిషం. అక్కడ రెండు చెక్ బాక్సెస్ కనిపిస్తున్నాయి అవును చూడండి. సార్. యు మస్ట్ సెలెక్ట్ ద బోత్ చెక్ బాక్సెస్. ఆ రెండు చెక్ బాక్సెస్ని మస్ట్ అండ్ షుడ్గా సెలెక్ట్ చేసి పెట్టుకోవాలి. ఎస్. సెలెక్ట్ చేసుకున్న తర్వాత యూ కెన్ సెలెక్ట్ ద ఫస్ట్ ఆప్షన్. ఎవరు కూడా ఈ వీటిని సెలెక్ట్ చేయడం మర్చిపోకూడదమ్మా. ఓకే, ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకుని యూ నీడ్ టు క్లిక్ ఆన్ ఇన్స్టాల్ నౌ. ఇన్స్టాల్ నౌ పైన క్లిక్ చేయండి. ఎస్. అండ్ ఇదంతా కూడా దేనికోసమో, ఇట్ ఈస్ ఓన్లీ టు ఇన్స్టాల్ ద పైథాన్. ఇది ఓన్లీ పైథాన్ని ఇన్స్టాల్ చేయడానికే. సో పైథాన్ ఇన్స్టలేషన్ అయిపోయిన తర్వాత మనం కంపల్సరీ ఎడిటర్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. వీ నీడ్ టు ఇన్స్టాల్ ద ఎడిటర్. ఎడిటర్ అంటే అర్థం ఏంటమ్మా? వేర్ యూ కెన్ టైప్ ద ప్రోగ్రామ్. సో ఈ ప్రోగ్రామ్స్ని టైప్ చేయడానికి మనకు ఒక ఎడిటర్ అవసరం. సో ఇక్కడ ఎడిటర్స్ అనేవి జనరల్గా టూ టైప్స్ ఆఫ్ ఎడిటర్స్ ఉంటాయి మనకి. అంటే ఫెమిలియర్గా మార్కెట్లో ఎక్కువ మంది వాడేవి రెండు రకాల ఎడిటర్స్ అనేవి ఉంటాయమ్మా. సో ఒకసారి ఒక న్యూ ట్యాబ్, ఇది ఇన్స్టాల్ అవుతూ ఉంటుంది, ఈలోగా మీరు ఒక న్యూ ట్యాబ్ ఓపెన్ చేయండి. ఓపెన్ ఏ న్యూ ట్యాబ్. కొత్తగా ట్యాబ్ ఓపెన్ చేసి గూగుల్ పేజ్ ఓపెన్ చేయండి. ఓపెన్ ఏ గూగుల్ పేజ్. అందులోనేమో కొత్తగా ట్యాబ్ ఓపెన్ చేయండి. ట్యాబ్ ఓపెన్ చేసి అందులో గూగుల్ పేజ్లోకి వెళ్ళిపోండి. గూగుల్ సెర్చ్లో మీరు ఏం రాస్తారంటే డౌన్లోడ్ విఎస్ కోడ్. డౌన్లోడ్. చూడండి ఆల్రెడీ మీకు వచ్చేసింది విఎస్ కోడ్. ఎస్. ఈ విఎస్ కోడ్ అనేది ఒక ఫెమిలియర్ ఎడిటర్ అమ్మ నవడేస్. ఎస్, యూ కెన్ గో విత్ ద ఫస్ట్ ఆప్షన్. ఫస్ట్ ఆప్షన్లోకి మీరు వెళ్ళిపోవచ్చు. ఎస్. సో ఇది ఈ విఎస్ కోడ్ అనేది ఒక ఫెమిలియర్ ఎడిటర్ మన కోడ్ రాయడానికి. ఇక్కడ కూడా మనకి మన ఓఎస్ ఏంటని అడుగుతుంది. మీది మ్యాక్ అయితే మ్యాక్, లేదా మీ ఓఎస్ ఏంటైతే అది. మన యాక్చువల్ ప్రజెంట్ విండోస్ కదమ్మా. యూ నీడ్ టు సెలెక్ట్ ద విండోస్. విండోస్ని సెలెక్ట్ చేసుకో. చూడండి డౌన్లోడ్ స్టార్ట్ అయింది కదా. సో ఈ డౌన్లోడ్ అయ్యేంతలోగా మనకి ఈ ఈ డౌన్లోడ్ కూడా చెక్ చేద్దాం. ప్లీజ్ కమ్ బ్యాక్ టు యువర్ ప్రీ ఇన్స్టలేషన్లోకి రండి. మాది ఎంతవరకు వచ్చిందో చూడండి. ఎస్, ఇట్ వాజ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. యూ కెన్ క్లోజ్ ఇట్. ఇది మీరు క్లోజ్ చేసేవచ్చు. మరి పైథాన్ ఇన్స్టలేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందా లేదా మనం ఎలా చెక్ చేసుకోవచ్చు? సో జస్ట్ గో టు యువర్ కమాండ్ ప్రాంప్ట్. ఒకసారి మీరు మీ కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళండి. కమాండ్ ప్రాంప్ట్లో ఎస్ చూడండి, ఆల్రెడీ మీరు ప్రీవియస్గా ఇక్కడ చెక్ చేసినట్టున్నారు. మిగిలిన వాళ్ళు ఒకసారి చూడండి. నేను ఆల్రెడీ ప్రీవియస్గా పైథాన్ వర్షన్ అని చెక్ చేస్తే పైథాన్ వాజ్ నాట్ ఫౌండ్ అని చెప్పి ప్రీవియస్గా మీకు మెసేజ్ వచ్చింది. పైథాన్ వాజ్ నాట్ ఫౌండ్ అని ప్రీవియస్గా మెసేజ్. ఇప్పుడు చూడమ్మా, ఇప్పుడు ఒకసారి ఎంటర్ కొట్టి చూడండి. ఇప్పుడు ఎంటర్ కొట్టి చూస్తే జస్ట్ ఒకసారి కమాండ్ ప్రాంప్ట్ క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేయండి. Close your command prompt and open it again. ఎస్. ఓకే. సో ఒక్కొక్కసారి మీకు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్లో ఉన్నప్పుడు పని చేయకపోతే క్లోజ్ చేసి మళ్ళీ రీఓపెన్ చేయండి అమ్మా. దెన్ ఇట్ విల్ వర్క్. ఇది మన పైథాన్ వర్షన్. సో మీరు పైథాన్ ప్రోగ్రామ్ని డైరెక్ట్గా కమాండ్ ప్రాంప్ట్లో కూడా రాయగలుగుతారు. సో ఎలా రాయగలుగుతారంటే, సో డైరెక్ట్గా మీరు జస్ట్ పైథాన్ అని టైప్ చేయండి అమ్మా. యూ కెన్ టైప్ పైథాన్. ఎస్, కమాండ్ ప్రాంప్ట్లోనే మీరు పైథాన్ అని టైప్ చేసి ఎంటర్ కొట్టండి. సో డైరెక్ట్గా మీకు పైథాన్ ఓపెన్ అయిపోతుంది. నవ్ యువర్ పైథాన్ ఈజ్ ఓపెన్. మీ పైథాన్ సాఫ్ట్వేర్ ఓపెన్ అయిపోయింది. సో మీరు ఎగ్జాంపుల్ ఎలా రాయొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 2+3 అని రాయండి, లేదా 5+2 ఏదైనా ఒక చిన్న క్యాలిక్యులేషన్ రాయండి.
గో విత్ ఎనీ క్యాలిక్యులేషన్. ఎస్, ఎంటర్ కొట్టండి. మీకు చూడండి 2 + 3 అంటే మీకు అవుట్పుట్ ఏమొచ్చింది? 5. మరి దానికోసం మనం ఏమైనా పెద్ద ప్రోగ్రామ్ ఏమైనా రాసాము? ఏం రాలేదు. ఇదే ప్రోగ్రామ్ మీరు జావాలోనో లేదా C++లోనో రాయాలి అంటే యూ నీడ్ టు రైట్ సమ్ లైన్స్. మీరు ఏదో లైన్స్ రాయాలి. ఇక్కడ ఏం రాయాల్సిన పని లేదు. యూ కెన్ డూ ఎనీథింగ్. సో డైరెక్ట్గా మనం ప్రోగ్రామ్ ఏదైనా ఇక్కడ రాసుకోవచ్చు. లేదంటే నాకు ఇలా కమాండ్ ప్రాంప్ట్లో ప్రోగ్రామ్ రాయడం ఇష్టం లేదు. ఎస్, వీ హ్యావ్ అనదర్ ఆప్షన్. యూ కెన్ క్లోజ్ యువర్ కమాండ్ ప్రాంప్ట్. కమాండ్ ప్రాంప్ట్ ఒకసారి క్లోజ్ చేయడము. సో కమాండ్ ప్రాంప్ట్ ఒకసారి క్లోజ్ చేసి మీ సెర్చ్ ఆప్షన్ ఉంది చూడండి, బాటంలో సెర్చ్ ఉంది కదా, ఆ సెర్చ్లో ఒకసారి మీరు పైథాన్ అని చెప్పి సెర్చ్ చేయండి. యూ కెన్ సెర్చ్ ద పైథాన్. సో పైథాన్ అని సెర్చ్ చేస్తే ఎస్, సో ఇలా మీకు పైథాన్ ఓపెన్ అన్నా కూడా ఇలా మీకు ఒక పైథాన్ అని చెప్పి ఒక ఎడిటర్ ఓపెన్ అవుతుంది. లేదా పైథాన్ నాకు వైట్ కలర్లో కావాలండి, పైథాన్ నాకు బ్లాక్ కలర్లో వద్దు, వైట్ కలర్ బ్రౌజర్ కావాలండి, వైట్ కలర్ ఎడిటర్ కావాలి, ఇక్కడ చూడమ్మా ఐడిఎల్ఈ అని కనిపిస్తుంది. సో యూ కెన్ సెలెక్ట్ ద ఐడిఎల్ఈ. సో మీకు బ్లాక్ కలర్ స్క్రీన్ కావాలి అంటే డైరెక్ట్గా పైథాన్ అని టైప్ చేసి మీకు ఓపెన్ అంటే మీకు బ్లాక్ కలర్ స్క్రీన్ కనిపిస్తుంది. నాకు బ్లాక్ కాదండి వైట్ కలర్ కావాలి అంటే మీరు ఐడిఎల్ఈలోకి వెళ్ళండి. యా, యూ కెన్ సెలెక్ట్ దట్ ఐడిఎల్ఈ. మీకు వైట్ కలర్లో మీ పైథాన్ అనేది ఓపెన్ అవుతుంది. యూ కెన్ రైట్ ఎ ప్రోగ్రామ్ ఇన్ దట్. చూడండి ఇక్కడ మీరు ప్రోగ్రామ్ రాసుకోవచ్చు, మీ పైథాన్ ప్రోగ్రామ్ డైరెక్ట్గా ఇక్కడ మీరు రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకు ముందు మీరు రాసినట్టు 2 + 3 ఇక్కడ రాయండి. 2 + 3 5 వస్తుందా లేదా చూద్దాం. ఎస్, ఓకే, ఇలా కూడా మీరు వైట్ కలర్ ఎడిటర్లో పైథాన్ని రాసుకోవచ్చు. ఇలా కాదండి మాకు ప్రోగ్రామ్కి సేవ్ ఆప్షన్ కొంచెం లుక్ బాగుండాలి, పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ రాయడానికి ఇది అంత ఈజీగా ఉండదు. దానికోసం మనం ఏంటమ్మా ఎడిటర్ని వేరేగా డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకుంటాం. అంటే మీరు పైథాన్ ప్రోగ్రామ్ ఎలా టైప్ చేసుకున్నా మీ ఇష్టమే, కమాండ్ ప్రాంప్ట్లో టైప్ చేసుకున్నా మీ ఇష్టమే. బట్ మనం మోర్ ప్రోగ్రామ్స్ ప్రాక్టీస్ చేయాలి, మన ఈజీనెస్ కోసం మనం ఏం చేస్తున్నాం, సపరేట్గా ఎడిటర్స్ని ఇన్స్టాల్ చేసుకుంటున్నాం. ఓకే, సో యూ కెన్ క్లోజ్ ఇట్. దీన్ని క్లోజ్ చేసేసి మనం ఇప్పుడు మన విఎస్ కోడ్ అనే ఎడిటర్ని ఇన్స్టాల్ చేసుకుందాం. సో యూ కెన్ క్లోజ్ ఇట్, డైరెక్ట్గా క్లోజ్ చేసేయచ్చు, పర్వాలేదు. సో మీ డౌన్లోడ్స్లోకి వెళ్ళండి. మీ డౌన్లోడ్స్లో విఎస్ కోడ్ అనేది రెడీ అయిపోయి ఉంటుంది. సో యూ కెన్ ఇన్స్టాల్ యువర్ విఎస్ కోడ్. మీ విఎస్ కోడ్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఈరోజు అందరూ కూడా ఇన్స్టలేషన్ ఇంట్లో ట్రై చేయండి. ఆ, మీకు ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా కూడా రేపు నాకు క్లాస్లో అడగండి. రేపు నేను మీ స్క్రీన్లోకి వచ్చి ఐ విల్ గైడ్ యూ, నేను మీకు గైడ్ చేస్తాను. ఓకే, సో ఇక్కడేమి మనకి స్టూడెంట్ ఫ్యాకల్టీ అనే రిలేషన్ ఏం లేదమ్మా. మీకు ఐఎమ్ యువర్ ఫ్రెండ్, నేను మీ ఫ్రెండ్ లేదా మీ బ్రదర్ ఏమనుకోండి, మీ ఇష్టం. ఓకే, మీకు ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా నన్ను అడగండి, నేను మీ స్క్రీన్లోకి వచ్చి మీ ప్రాబ్లం రెక్టిఫై చేస్తాను. ఓకే, సో నేను ఇక్కడ ఉన్నదే ఈ పర్టికులర్ 10 నుంచి 10:40 డైలీ 10:40 నేను 40 మినిట్స్ మీకోసమే కేటాయిస్తాను. సో యూ క్యాన్ టాక్ ఎనీథింగ్ విత్ మీ రిలేటెడ్ టు అవర్ సబ్జెక్ట్. ఓకే, సో ఇక్కడ చూడండి, అండ్ అక్కడ ఐ యాక్సెప్ట్ అని సెలెక్ట్ చేసుకోండి. ఐ యాక్సెప్ట్ సెలెక్ట్ చేసి నెక్స్ట్ 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 కొట్టండి. వెయిట్ చేయండి, వెయిట్ చేయండి. ఇక్కడ అన్ని ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఐ యాక్సెప్ట్ తర్వాత యూ నీడ్ టు సెలెక్ట్ ఆల్ ద ఆప్షన్స్. మర్చిపోకుండా అన్ని ఆప్షన్స్ని సెలెక్ట్ చేయాలి. ఎస్, నా యూ కెన్ గో విత్ నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్. ఎస్, ఇన్స్టాల్. మనకి ఇంకో 5 మినిట్స్లో మీటింగ్ ఎండ్ అవుతుంది. సో మధ్యలో ఎండ్ అయితే డోంట్ కన్ఫ్యూజ్, ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు. మళ్ళీ ఈరోజు ఎక్కడితో ఎండ్ అయిందో రేపు క్లాస్ అక్కడి నుంచే స్టార్ట్ చేస్తాను. సో క్లాస్కి ఎగ్జాక్ట్గా షార్ప్ 10 o'clockకి అటెండ్ అవ్వండి, ఎందుకంటే మనకున్న టైమే తక్కువ కదా, ఓన్లీ 40 మినిట్స్ కదా. సో మళ్ళీ మీకోసం నేను వెయిట్ చేయడం, నా కోసం మీరు వెయిట్ చేయడం అలా కాకుండా ఎగ్జాక్ట్ షార్ప్ 10కి వచ్చేయండి. సో నా 10 o'clock నుంచి మనం డైలీ ఒక 40 మినిట్స్ పైథాన్ కోసం మాట్లాడుకుందాం. ఓకే, సో ఎన్ని రోజులు డ్యూరేషన్ అని అయితే నన్ను అడగొద్దు, ఎన్ని రోజుల వరకు పడితే అన్ని రోజుల వరకు ఐ టేక్ ద క్లాసెస్. ఓకే, డోంట్ వరీ, జస్ట్ క్లిక్ ఆన్ ఫినిష్. ఫినిష్ పైన క్లిక్ చేయాలి. సో బిగినింగ్ నుంచి మనం మాట్లాడుకుందాం, డోంట్ వరీ. ఓకే, ఫ్రమ్ ద బిగినింగ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఫస్ట్ డే ఇన్స్టలేషన్ నుంచి బేసిక్ ప్రోగ్రామ్ నుంచి మనం మాట్లాడుకుంటూ వెళ్దాం. ఓకే, రైట్. యాక్చువల్గా ఇక్కడ చూడండి, యూ హ్యావ్ ఏ ఆప్షన్స్. ఇక్కడ ఎక్స్టెన్షన్స్ అనే ఆప్షన్ ఉంటుంది. యూ కెన్ గో విత్ దిస్ ఎక్స్టెన్షన్. ఈ ఎక్స్టెన్షన్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. ఎస్, ఆ పైన మీకు టాప్లో సెర్చ్ అనే ఆప్షన్ ఉంది కదమ్మా, సెర్చ్లో మనం పైథాన్ని సెర్చ్ చేయాలి. ఆల్రెడీ వచ్చేసింది చూడండి ఇక్కడ పైథాన్ అని. యూ నీడ్ టు సెలెక్ట్ ద పైథాన్. ఈ పైథాన్ని సెలెక్ట్ చేయండి. ఎస్, ఒక్క నిమిషం. ఎస్, ఒక్క నిమిషం. సో చూడండి, దానికి ఆపోజిట్లో మీకు ఇక్కడ పైథాన్ అని కనిపిస్తుంది. మైక్రోసాఫ్ట్ అనేది మీరు కన్ఫర్మ్ చేసుకోవాలమ్మా. ఇక్కడ మీకు మైక్రోసాఫ్ట్ అని కనిపిస్తుందా లేదా మీరు కన్ఫర్మ్ చేసుకొని
ఆఫ్టర్ దట్ యూ నీడ్ టు క్లిక్ ఆన్ ద ఇన్స్టాల్. అప్పుడు మీరు ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి. మరి చాలా రకాల పైథాన్లు మీకు కనిపించవచ్చు, మీరు ఏవి పడితే అవి సెలెక్ట్ చేయొద్దు. ఇక్కడ మైక్రోసాఫ్ట్ అనే కన్ఫర్మేషన్ మీకు కనిపించిన తర్వాత మీరు ఇన్స్టాల్ అనే బటన్ క్లిక్ చేయండి. ఎస్, యూ కెన్ గో విత్ ఇన్స్టాల్. ఇన్స్టాల్ పైన క్లిక్ చేయండి. ఎస్ అమ్మా, ట్రస్ట్. మీకు ఏమైనా కన్ఫర్మేషన్స్ అడిగితే యూ కెన్ ట్రస్ట్. అయితే ఇందులో మనం పైథాన్ ప్రోగ్రామ్ ఎలా రాయాలనేది నేను రేపటి క్లాస్లో, ఈరోజు వీలుంటే ఈరోజు టైం ఉంటే ఈరోజు క్లాస్లో చూపిస్తాను, లేదా రేపటి క్లాస్లో నేను మీకు 1 by 1 చూపిస్తాను. లేదండి, ఇలాంటి ఇన్స్టలేషన్స్ అన్ని నేను చేసుకోలేను అంటే డైరెక్ట్గా మనకి ఆన్లైన్ కంపైలర్స్ ఉంటాయి. మన డైరెక్ట్గా ఆన్లైన్ కంపైలర్లోకి వెళ్ళైనా మీరు ప్రోగ్రామ్ రాసుకోవచ్చు. జీడీబీ ఆన్లైన్ కంపైలర్ అని ఒకటి ఉంటుందమ్మా, దట్ ఈస్ అ ఫెమిలియర్ వన్. సో అందులో కూడా మీరు ప్రోగ్రామ్స్ రాసుకోవచ్చు ఇఫ్ యూ డోంట్ వాంట్ టు ఇన్స్టాల్ ఇన్ యువర్ సిస్టమ్. ఓకే. సో ఇన్స్టలేషన్ కంప్లీట్ అయిపోయిందా? ఇస్ ఇట్ ఓవర్? లేదు, అవుతుంది. ఎస్ సార్. ఫినిష్డ్. అయిపోయింది సార్. అయిపోయిందా? రైట్. అయిపోయింది సో సార్. వన్స్ ద ఇన్స్టలేషన్ ఈజ్ ఓవర్, ఒకసారి ఇన్స్టలేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సో టాప్లో మీకు ఫైల్ అనే మెనూ ఉంది చూడండి. జస్ట్ గో టు ద ఫైల్ మెనూ. టాప్లో ఫైల్ మెనూలోకి వెళ్ళండి. ఫైల్ మెనూలో యూ హ్యావ్ ఏ ఆప్షన్. యా, ఫైల్ మెనూలో న్యూ ఫైల్, న్యూ ఫైల్లోకి వెళ్ళండి. రెండోది న్యూ ఫైల్లోకి వెళ్ళిన తర్వాత న్యూ ఫైల్లో మిమ్మల్ని మీరు ఎలాంటి ప్రోగ్రామ్ రాయాలనుకుంటున్నారో అని అడుగుతుంది. మనం ఏ ప్రోగ్రామ్ రాద్దాం అనుకుంటున్నామా? పైథాన్ ప్రోగ్రామ్ కదా. పైథాన్. యూ నీడ్ టు సెలెక్ట్ ద ఎస్. పైథాన్. ఎస్, పైథాన్ని సెలెక్ట్ చేయండి. సో వెయిట్ చేయండి. నా హియర్ యూ కెన్ రైట్ ఎనీ ప్రోగ్రామ్. సో మీరు ఏదైనా ప్రోగ్రామ్ రాయండి అమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంతకు ప్రీవియస్ ఎలా ఎలా కొట్టండి, పర్వాలేదు. జస్ట్ ప్రింట్ అని ఇవ్వండి. పిఆర్ఐ అంటే ప్రింట్, లోవర్ కేస్లో ప్రింట్ అని టైప్ చేయండి అమ్మా. ప్రింట్ బ్రాకెట్లో డబల్ కొటేషన్స్, స్మాల్ బ్రాకెట్స్ ఇచ్చి డబల్ కొటేషన్స్లో హాయ్ అని పెట్టండి. హాయ్ అని పెట్టి ఎస్, రన్ ఇట్. దీన్ని రన్ చేయండి. రన్ బటన్ క్లిక్ చేయాలి. అంటే జస్ట్ మీ క్లారిటీ కోసం బాటంలో క్లియర్గా మీకు అవుట్పుట్ వస్తుంది చూడమ్మా. వాట్ ఈస్ ద అవుట్పుట్ హియర్? యూ కెన్ సీ ద అవుట్పుట్ హాయ్. నేను ప్రతి ఒక్కరి చేత ఇలానే ప్రోగ్రామింగ్ టైప్ చేయిస్తాను. డోంట్ వరీ, ఎవరైనా నాన్ ఐటీ వాళ్ళు ఉన్నా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సో రేపటి నుంచి నాతో ఫ్రీగా కమ్యూనికేట్ అవ్వండి. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా నాతో మాట్లాడండి. సో నేను మీ చేత ప్రతి ప్రోగ్రామ్ ఇలా చేయించుకుంటూ వెళ్తాను. ఓకే. జస్ట్ ఈరోజు ఓన్లీ ఇన్స్టలేషన్ పైన మాత్రమే ఈరోజు కాన్సన్ట్రేట్ చేస్తాం. రేపటి నుంచి మనం ఎస్టర్డే చాలా మంది నన్ను ఒక డౌట్ అడిగారండి. ఏంటంటే ఒక పర్సన్ ఇవన్నీ కంపల్సరీ నేర్చుకోవాలా? సో ఇవన్నీ కాదండి, కంపల్సరీ వీటిపైన మీకు అవేర్నెస్ అయితే ఉండాలి. బట్ వన్ థింగ్, మీ కంపెనీలో మీరు ఒక్కరే ఉండరు. అంటే వన్ పర్సన్ ఈజ్ నాట్ డూయింగ్ ద ప్రాజెక్ట్. ప్రాజెక్ట్ అంతటినీ ఒకే పర్సన్ చేయడు, ఆల్రెడీ మీకు తెలిసిందే. సో వీ హ్యావ్ ఏ నెంబర్ ఆఫ్ టీమ్స్. మన ప్రాజెక్ట్ అండర్లో నెంబర్ ఆఫ్ టీమ్స్ ఉంటాయి. సో ఫ్రంట్ ఎండ్ డిజైన్ చేయడానికి ఒక సపరేట్ టీం ఉంటుంది. సో బ్యాక్ ఎండ్ డిజైనింగ్కి ఒక సపరేట్ టీం ఉంటుంది. అండ్ సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్కి ఒక సపరేట్ టీం ఉంటుంది. సో మీకు అవేర్నెస్ అయితే ఉండాలండి. హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ పైన లిటిల్ బిట్ అవేర్నెస్ ఉండాలి. అండ్ బ్యాక్ ఎండ్ పైన లిటిల్ బిట్ అవేర్నెస్ ఉండాలి. అండ్ సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్, క్లయింట్ సైడ్ ప్రోగ్రామింగ్లో ఏదైనా ఒకటి, ఐదర్ జావా స్క్రిప్ట్ ఆర్ వేబీ స్క్రిప్ట్, ఈ రెండింటిలో ఏదైనా ఒకటి వచ్చి ఉండాలి. జావా, డాట్ నెట్, పైథాన్, పిహెచ్పి, ఈ నాలుగింట్లో ఏదైనా ఒకటి వచ్చి ఉండాలి. సో వీటన్నింటిపైన మీకు అవేర్నెస్ ఉండాలి. బట్ ఒక సబ్జెక్ట్ పైన మీకు పర్ఫెక్ట్నెస్ ఉండాలండి. సో పర్ఫెక్ట్నెస్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ మీకు బ్యాక్ ఎండ్లో పర్ఫెక్ట్నెస్ ఉందనుకోండి, దెన్ యూ విల్ బి ఏ పార్ట్ ఆఫ్ ద బ్యాక్ ఎండ్ టీమ్. మీరు బ్యాక్ ఎండ్ టీంలో, ఐ మీన్ డేటాబేస్ టీంలో మీరు ఒక పార్ట్ అవుతారు. సో ఇఫ్ యు ఆర్ పర్ఫెక్ట్ విత్ డిజైనింగ్, మీరు డిజైనింగ్లో పర్ఫెక్ట్ అనుకోండి, దెన్ యు ఆర్ ఏ పార్ట్ ఆఫ్ ద ఐ మీన్ యూఐ డిజైనింగ్. యూఐ డిజైనింగ్లో మీరు ఒక పర్సన్ అవుతారు. సో లేదండి మాకు క్లయింట్ సైడ్ ప్రోగ్రామింగ్ పర్ఫెక్ట్గా వచ్చు, దెన్ యు ఆర్ ఏ పార్ట్ ఇన్ ఏ క్లయింట్ సైడ్ ప్రోగ్రామింగ్. సో లేదు మీకు పైథాన్ పర్ఫెక్ట్గా వచ్చు, దెన్ యు ఆర్ ఏ మెంబర్ ఇన్ ద సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్. మీరు సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్లో ఒక పర్సన్ అవుతారు. రైట్, నా కమింగ్ టు ద టుడేస్ క్లాస్. ఈరోజు క్లాస్లోకి వెళ్దాము. సో ఈరోజు క్లాస్ ఏంటంటే, ఎస్టర్డే మనం ఇన్స్టలేషన్ అయితే చేసుకున్నాం. ఇన్స్టలేషన్ పనిచేస్తుందా లేదా చెక్ చేయడానికి ఒక చిన్న ప్రింట్ కమాండ్ ఒకటి ఎస్టర్డే మనం చెక్ చేసి చూసాం. చూడమా, ప్రింట్ హాయ్ అని చెప్పి ఎస్టర్డే రాయడం జరిగింది. సో ప్రింట్ హాయ్ అని చెప్పి రన్ చేస్తే ఇది రన్ బటన్ ఇక్కడ ఉంటుంది. రన్ చేయగానే మీకు అవుట్పుట్ ఏమొస్తుంది చూడమా, బాటంలో. ఒక్క నిమిషం. యూ కెన్ సీ ద అవుట్పుట్ ఈస్ హాయ్. హాయ్ అనేది అవుట్పుట్ మీకు బాటంలో డిస్ప్లే అవుతుంది. ఇంకో చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇట్ ఈస్ అ కేస్ సెన్సిటివ్.
పైథాన్ ఈస్ ఏ కేస్ సెన్సిటివ్. కేస్ సెన్సిటివ్ అంటే అర్థం ఏంటమ్మా, అప్పర్లో ఉండేవి కంపల్సరీ మీరు అప్పర్లోనే రాయాలి, లోవర్లో ఉండేవి లోవర్లోనే రాయాలి. మన ఓన్ కేసెస్లో అయితే మనం రాయకూడదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రింట్ అనే మెథడ్ ఉంది. ప్రింట్ అనే మెథడ్ మస్ట్ అండ్ షుడ్గా మీరు లోవర్ కేస్లోనే రాయాలి. చూడు ప్రజెంట్ నేను ప్రింట్ లోవర్ కేస్లో రాయడం వల్ల మనకి హాయ్ అనేది బాటంలో ప్రింట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రింట్ నేను అప్పర్ కేస్ పి రాశాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో అప్పర్ కేస్ పితో మనం ప్రింట్ రాస్తే అది పని చేస్తుందా లేదా ఒకసారి చూద్దాం. దీన్ని ఇలా రిమూవ్ చేస్తున్నాండి. రిమూవ్ చేసి ప్రింట్ ప్రింట్ ఎస్టర్డే మనం ఏదైతే రాసామో అదే హాయ్ ఈరోజు రాద్దాం. సో ఈ హాయ్ రాస్తే ఈరోజు మనకి ఇది వర్క్ అవ్వదండి. రన్ చేస్తే ఇది పని చేయదు. సో ఎందుకు పని చేయదండి, దీనికి అసలు ప్రింట్ అంటే ఏంటో తెలియదని చెప్తుందండి. నేమ్ ఎర్రర్. నేమ్ ప్రింట్ ఈజ్ నాట్ డిఫైన్డ్. సో ప్రింట్ అంటే ఏంటో నాకు తెలియదు అని చెప్తుందండి. సో ఇది కేస్ సెన్సిటివ్. కంపల్సరీ మీరు మెథడ్స్ అన్ని కూడా, ప్రింట్ అనేది ఒక మెథడ్ ఇక్కడ. సో మెథడ్స్ అన్ని కూడా మీరు కంపల్సరీ మీరు ఏ కేసులో రాయాల్సి ఉంటుంది, ఇట్ మస్ట్ బి ఇన్ ద లోవర్ కేస్. లోవర్ కేస్లో రాస్తేనే పనిచేస్తుంది. ఓకే, రన్ చేసి చూద్దాం. బట్ బిఫోర్ రన్నింగ్ దిస్, ఈ టెర్మినల్ని మనం ఏం చేద్దామండి, క్లియర్ చేద్దాం. హౌ టు క్లియర్ ఇట్, ఇవన్నీ కూడా క్లియర్ చేయాలి అనుకున్నట్టయితే సింపుల్గా మీరు ఇక్కడ క్లియర్ క్లియర్ అని చెప్పి ఎంటర్ ప్రెస్ చేయండి. క్లియర్ అంటే మొత్తం మీకు ఈ బాటంలో ఉన్న టెర్మినల్ అంతా కూడా క్లియర్ అవుతుంది. సో ఇప్పుడు రన్ చేసి చూద్దాం మనకి అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుందా లేదా. ఎస్, అవుట్పుట్ అనేది ప్రింట్ అయింది. మా ఇంతవరకు ఓకేనమ్మా, ఆల్ ఆఫ్ యూ అర్థమైందమ్మా ఇంతవరకు. సో ఎస్టర్డే మనం రాసిన ప్రింట్ అనేది కంపల్సరీ లోవర్ కేసులో రాయాలి, అప్పర్ కేస్ ప్రింట్ అనేది రాయకూడదు. ఓకే, సో ఒకసారి మీ నోట్బుక్లో ఈ ఇష్యూ కూడా నోట్ చేసుకోండి. ఏ రాస్తారు, ఇట్ ఈస్ ఏ కేస్ సెన్సిటివ్. ఓకే, రైట్. సో నెక్స్ట్ ఇష్యూకి వస్తే ఇంకో చిన్న ఇష్యూ చూద్దాం. సో ఇక్కడ మనకి డేటా టైప్స్ ఏమి మీరు డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదండి. మీరు C++లో కానీ, సిలో కానీ, జావాలో కానీ, డాట్నెట్లో కానీ డేటా టైప్స్ చూసే ఉంటారండి. లైక్ ఇంటీజర్ అనేది ఒక డేటా టైప్, స్ట్రింగ్ అనేది ఒక డేటా టైప్. ఇక్కడ కూడా మనకి డేటా టైప్స్ ఉన్నాయండి, మనం చూద్దాం ఈరోజు రేపు. బట్ మీరు ఏమీ డేటా టైప్ ఇవ్వకపోయినా కూడా మీ పైథాన్ అనేది తనంతట అదే డేటా టైప్ని తీసుకుంటుంది, మీరేమీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను A=10 అని ఇచ్చాను, B=సమ్ ఏదో 20 అని ఇద్దామండి. B=20. నేను ఏమైనా ఇంటీజర్ ఏ, ఇంటీజర్ బి అని ఏమైనా డిక్లేర్ చేశానండి? నేనేమి ఇంటీజర్ అనే దాని డేటా టైప్ అని ఏమి ఇవ్వలేదండి. జస్ట్ ఐఎమ్ గివింగ్ A=10, B=20. ఐ వాంట్ టు ప్రింట్ A+B. నేను A+Bని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఎలా ప్రింట్ చేస్తున్నాను చూడండి, ప్రింట్ A+B. ఓకే, రన్ చేసి చూద్దాం. అవుట్పుట్ ఏమొచ్చిందను, 10+20 అంటే యూ కెన్ సీ ద అవుట్పుట్ 30 అనే అవుట్పుట్ వచ్చింది. మనం ఏమైనా డేటా టైప్స్ మెన్షన్ చేసామంటే నో నీడ్ టు మెన్షన్ ఎనీ డేటా టైప్. మీరు ఇక్కడ ఎలాంటి డేటా టైప్స్ని మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఇట్స్ వెరీ ఇంటెలిజెంట్. సో అంతే, మనకు జావాతో కంపేర్ చేస్తే ఇక్కడ మనకు అదే అడ్వాంటేజ్ అండి. సో జావాలో కొంచెం ప్రోగ్రామింగ్ అనేది లెందీగా ఉంటుంది. జావాలో ప్రతి ప్రోగ్రామ్ ఒక క్లాస్తో బిగిన్ అవుతుంది. లోపల మీరు మెయిన్ మెథడ్ రాయాలి, లోపల వేరియబుల్స్ తీసుకునేటప్పుడు వేరియబుల్స్కి డిక్లరేషన్స్ అన్ని చేయాలి. సో బట్ ఇక్కడ ఏమీ అవసరం లేదు, నథింగ్. సో ఇక్కడ మీరేమి క్లాస్ స్టార్ట్ చేయవసరం లేదు, మెయిన్ మెథడ్స్ ఏం రాయవసరం లేదు, మీరేమి ఇక్కడ వేరియబుల్కి డేటా టైప్స్ ఇవ్వాల్సిన పని లేదు. డైరెక్ట్లీ యూ కెన్ గివ్ A=10, B=20, యూ కెన్ రైట్ ప్రింట్ A+B. సో తనంతట అదే డైరెక్ట్గా మీకు అవుట్పుట్ అనేది ఇక్కడ ప్రింట్ చేస్తుంది. ఇంతవరకు క్లియర్ అమ్మా, అరి ఓకే. ఈ చిన్న ప్రోగ్రామ్ కూడా నోట్ చేసుకోండి, ఎందుకంటే మనం ప్రాక్టీస్ అనేది బిగినింగ్ స్టేజ్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో మీ నోట్బుక్లో ఈ చిన్న ప్రోగ్రామ్ నోట్ చేయండి. ఈరోజు ఇంట్లో ఈ ప్రోగ్రామ్స్ అన్ని ట్రై చేయండి. మీరు ఈ ప్రోగ్రామ్స్ ట్రై చేసేటప్పుడు మీకు ఏమైనా ఇష్యూస్ వస్తే మీ స్క్రీన్ షేర్ చేయండి. సో నేను మీ స్క్రీన్లోకి వచ్చి మీకు రెక్టిఫై చేస్తాను, ఎలాంటి ఎర్రర్స్ ఉన్నా కూడా రెక్టిఫై చేస్తాను. ఓకే, నోట్ చేసుకున్నారమ్మా, ఆర్ యూ ఓకే? రైట్. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకో చిన్న విషయం మనకు తెలియాలి బేసిక్స్లో, కామెంటింగ్. కామెంట్ అంటే అర్థం ఏంటండి, మీరు ఏదైనా ఒక లైన్ని ఎగ్జిక్యూట్ చేయకూడదు అనుకుంటున్నారు, యు వాంట్ టు కామెంట్ ఎనీ లైన్. సో మీరు ఏదైనా ఒక లైన్ని కామెంట్ చేయాలి అనుకున్నట్టయితే, సో మీరు సింగిల్ లైన్ని కామెంట్ చేయాలనుకోండి, యూ కెన్ గో విత్ హ్యాష్. యూ కెన్ గో విత్ హ్యాష్. హ్యాష్ అని ఇస్తే దాన్ని ఏమంటామో సింగిల్ లైన్ కామెంటింగ్ అంటాము. అంటే ఓన్లీ ఒక లైన్ని కామెంట్ చేయడానికి మీరు హ్యాష్ వాడచ్చు. సో అలా కాదు, ఇఫ్ యూ వాంట్ టు గో విత్ ఎ మల్టిపుల్ లైన్ కామెంటింగ్. సో మల్టిపుల్ లైన్ అంటే అర్థం అంటే మొత్తం ఇప్పుడు ఈ 3 లైన్స్ని నేను కామెంట్ చేద్దాం అనుకుంటున్నా. నేను ఈ 3 లైన్స్ని ఎగ్జిక్యూట్ అవ్వకూడదు, ఈ 3 లైన్స్ ఎగ్జిక్యూట్ అవ్వకూడదు, ఈ 3 లైన్స్ని కామెంట్ చేయాలి అంటే, సో సింపుల్గా మన దగ్గర ఇక్కడ చూడండి,
ఎడిట్లోకి వెళ్తే మీకు ఎడిట్లో ఇక్కడ కామెంట్ కనిపిస్తున్నాము అంటే సింగిల్ లైన్ కామెంట్ కనిపిస్తుంది, ఒక బ్లాక్ కామెంట్ కూడా కనిపిస్తుంది. సో మీరు ప్రీవియస్గా హ్యాష్ అని చెప్పాను చూడండి, హ్యాష్ కూడా మీ చేత్తో మీరు ఇవ్వాల్సిన పని లేదమ్మా. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ లైన్ అయితే కామెంట్ చేయాలనుకుంటున్నారో ఆ లైన్ ఇలా సెలెక్ట్ చేసి మీరు ఎడిట్లోకి వెళ్ళి టాగుల్ లైన్ కామెంట్ అని సెలెక్ట్ చేస్తే మీకు ఆ లైన్ ఏమైపోతుందమ్మా, సింగిల్ లైన్ అనేది ఇక్కడ కామెంట్ అయిపోతుంది. సో అదేవిధంగా మీకు ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ని మీరు కామెంట్లో పెట్టుకోవాలి. ఆ కోడ్ మీరు ఎగ్జిక్యూట్ అవ్వకుండా ఆపాలి అనుకున్నట్టయితే జస్ట్ మీరు ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ని సెలెక్ట్ చేసుకొని ఎడిట్లోకి వెళ్ళి బ్లాక్ కామెంట్, టాగల్ బ్లాక్ కామెంట్ అంటే మొత్తం మీకు అదంతా కూడా కామెంట్లోకి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ మీకు మల్టిపుల్ లైన్స్ని కామెంట్ చేయాలి అనుకున్నట్టయితే చూడండి, మీరు ఓన్గా అంటే ఇలా ఎడిట్లోకి వెళ్ళి కాకుండా మీరు ఓన్గా కామెంట్ చేయాలి అనుకున్నట్టయితే ఇలా డబుల్ కొటేషన్స్ కానీ లేదా సింగిల్ కొటేషన్స్ కానీ 3 ఇవ్వాలి, 3 ఇవ్వాలమ్మా. 3 డబుల్ కొటేషన్స్ లేదా 3 సింగిల్ కొటేషన్స్, అది బిగినింగ్. ఎండింగ్ కూడా సేమ్ అంతే, 3 డబుల్ కొటేషన్స్ లేదా 3 సింగిల్ కొటేషన్స్. దీన్ని ఏమంటామా, మల్టీ లైన్ కామెంటింగ్ అంటాం. మల్టీ లైన్ కామెంటింగ్. మళ్ళీ రిమూవ్ చేయాలన్నా కూడా సేమ్, అగైన్ యూ కెన్ గో విత్ దిస్, అంతా కూడా సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ మీరు సేమ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఇట్ విల్ బి రిమూవ్డ్, మళ్ళీ మనకి కామెంటింగ్ అనేది రిమూవ్ అయిపోతుంది. సో జనరల్గా మీరు ఏమైనా ఒక నోట్స్ రాయాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఎ వేరియబుల్ అని చెప్పి మీరు పక్కన ఒక నోట్స్ రాయాలనుకుంటున్నారు, మీరు దాన్ని కామెంట్గా రాసుకోవచ్చు. ఇక్కడ హ్యాష్ అని రాసి ఇట్ ఈస్ వేరియబుల్, ఇట్ ఈస్ వేరియబుల్. సో లైక్ దట్ మీరు ఏమైనా ఇలా మీరు పక్కన కామెంట్స్ రాసుకోవాలి అనుకున్నట్టయితే యూ కెన్ రైట్ అ కామెంట్. అంటే జస్ట్ మనం బేసిక్స్ నుంచి స్టార్ట్ చేద్దాం, ప్రతి ఒక్కటి తెలియాలనే ఉద్దేశంతో చెప్తున్నాను. ఓకే, సో ఇలా మన సింగిల్ లైన్ కామెంట్కి హ్యాష్ వాడతాం. మల్టిపుల్ లైన్ కామెంట్ కోసం మీరు సో డబుల్ కొటేషన్స్ 3 టైమ్స్ ఇవ్వాలి, లేదా సింగిల్ కొటేషన్స్ అయినా 3 టైమ్స్ ఇవ్వాలి. సో బిగినింగ్లోనే ఇవ్వాలి యాజ్ వెల్ యాజ్ ఎండింగ్లో కూడా ఇవ్వాలి. చూడండి మాన్యువల్గా నేను ఇక్కడ మీకు ఇచ్చి చూపిస్తాను చూడము. సో డబుల్ కొటేషన్స్ 3 టైమ్స్, ఎండింగ్ ఎక్కడైతే మీరు ఎండ్ చేయాలనుకుంటున్నారో అక్కడ కూడా మీరు 3 టైమ్స్ డబుల్ కొటేషన్స్. సో ఇలా మీరు 3 టైమ్స్ డబుల్ కొటేషన్ ఓపెనింగ్ క్లోజింగ్ చేస్తే దాన్ని ఏమంటాం, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ కామెంటింగ్ అంటాం. ఓకే, లేదా మీరు దాన్ని షార్ట్ కట్స్ కూడా ఎక్కువగా వాడుతూ ఉంటాము. రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్లో మనకి ఇది ఎక్కువగా యూజ్ అవుతుంది. షిఫ్ట్ ఆల్ట్ ఏ, షిఫ్ట్ ప్లస్ ఆల్ట్ ప్లస్ ఏ. సో మీరు కామెంట్ బ్లాక్ ఆఫ్ కోడ్ని కామెంట్ చేయడానికి ఇదే, అన్కామెంట్ చేయడం అలా కామెంట్ని రిమూవ్ చేయడానికి కూడా సేమ్ అంతే. మన కీబోర్డ్లో షిఫ్ట్ ఆల్ట్ ఏ అని ప్రెస్ చేస్తే మళ్ళీ మీకు అదే కామెంట్ అనేది రిమూవ్ అవుతుంది. ఓకే ఫైన్. సో నా ఐల్ గో విత్ నెక్స్ట్లోకి వెళ్దాం. సి వాట్ ఈస్ ఎ వేరియబుల్, అసలు వేరియబుల్ అంటే అర్థం ఏంటి? సో ఐ థింక్ బేసిక్స్లో ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. వేరియబుల్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ మెమరీ లొకేషన్ వేర్ యూ కెన్ స్టోర్ ద వాల్యూ. వేరియబుల్ అంటే అర్థం ఏంటమ్మా, వేరియబుల్ మీన్స్ ఇట్ ఈస్ ఎ మెమరీ లొకేషన్ వేర్ యూ కెన్ స్టోర్ ద వాల్యూ. ఇక్కడ చూడండి ఏ అనేది ఒక వేరియబుల్, ఏ అనే వేరియబుల్లో మనం ఏం చేస్తున్నాము, ఏ అనే వేరియబుల్లో మనం 10 అనే ఒక వాల్యూని తీసుకువెళ్ళి స్టోర్ చేస్తున్నాం. ఇక్కడ ఏ అనేది ఒక వేరియబుల్ అవుతుంది, బి అనేది ఒక వేరియబుల్ అవుతుంది. ఎవరికైనా వేరియబుల్ డెఫినేషన్ కావాలి అంటే నోట్ చేసుకోండి. సో వేరియబుల్ మీన్స్ ఇట్ ఈస్ ఎ మెమరీ లొకేషన్, ఇట్ ఈస్ ఎ మెమరీ లొకేషన్ వేర్ యూ కెన్ స్టోర్ ద వాల్యూ, where you can store the value. Variable is a memory location where you can store the value. And one more thing, ఇక్కడ వేరియబుల్స్ అనేది మనకి కేస్ సెన్సిటివ్ అమ్మ. వేరియబుల్స్ కేస్ సెన్సిటివ్ అంటే అర్థం ఏంటో ఒకసారి చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏ ఈక్వల్ టు 10 అని తీసుకున్నాను, ఏ ఈక్వల్ టు 10 అని చెప్పి తీసుకున్నాను. ఏని ప్రింట్ చేసి చూద్దాం. మీకు తెలిసిన విషయం, ఏని ప్రింట్ చేయాలంటే ఎలా చేస్తామో, ప్రింట్ ఏ అంటే ఎస్ ఏ వాల్యూ మనకి ప్రింట్ అవుతుంది. సో బాటంలో ఉండేది ఒకసారి క్లియర్ చేద్దాం. ఓకే, సో ఒకసారి ఏని ప్రింట్ చేసి చూడండి. ఓకే, ఏ వాల్యూ మీకు ఏం ప్రింట్ అయిందమో అది ఏ వాల్యూ ఈస్ 10 అనేది ప్రింట్ అయింది. బట్ ఇప్పుడు ఏని క్యాపిటల్ ఏని ఒకసారి ప్రింట్ చేసి చూడండి. ఏ ఈక్వల్ టు 10 అని చెప్పి స్మాల్ ఏ తీసుకున్నాను, ప్రింట్ చేసేటప్పుడు ఇక్కడ మీరు క్యాపిటల్ ఏ ఇచ్చారనుకోండి, ఐ వాంట్ టు గో విత్ ఏ క్యాపిటల్ ఏ, ప్రింట్ క్యాపిటల్ ఏ ఇచ్చాను. సో ఇప్పుడు ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. ఇలా రన్ చేసి చూడండి, మీకు ఏ వాల్యూ 10 ఏమైనా ప్రింట్ అవుతుందా లేదండి. సో ఏ అంటే ఏంటో, క్యాపిటల్ ఏ అంటే ఏంటో నాకు తెలియదు అని చెప్పి మన సిస్టమ్ అనేది చెప్తుంది. సో మీరు వేరియబుల్ని డిక్లేర్ చేసేటప్పుడు ఏ కేసులో అయితే డిక్లేర్ చేశారో యూజ్ చేసేటప్పుడు కూడా వేరియబుల్ని అదే కేసులో యూజ్ చేయాలి. మా బిగినర్స్ చాలా మంది ఇక్కడ తప్పు చేస్తూ ఉంటారు. సో డిక్లేర్ చేసేటప్పుడు ఒక కేసులో డిక్లేర్ చేస్తారు, యూజ్ చేసేటప్పుడు
వేరొక కేసులో యూజ్ చేస్తూ ఉంటారో అలా చేయకూడదు. సో మీరు ఏ కేసులో అయితే వేరియబుల్ని డిక్లేర్ చేశారో యూజ్ చేసేటప్పుడు కూడా అదే కేసులో మనం వేరియబుల్స్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ వేరియబుల్స్ని మనం డిక్లేర్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ కామా బి అని చెప్పి నేను రెండు వేరియబుల్స్ తీసుకున్నాను. ఐ వాంట్ టు టేక్ టూ వేరియబుల్స్ ఏ కామా బి. సో అట్ ఏ టైం మనం ఏని బిని డిఫైన్ చేయొచ్చండి. అంటే ఏలోకి ఒక వాల్యూని బిలోకి ఒక వాల్యూని మీరు అట్ ఏ టైం ఇవ్వచ్చు. ఎలా ఇవ్వగలుగుతారంటే ఇక్కడ ఏ కామా బి అని తీసుకున్నాం కదమ్మా, ఏ కామా బి ఈక్వల్ టు మీరు ఇక్కడ 10, 20 అని ఇవ్వచ్చు. యూ కెన్ గివ్ 10, 20. ఇప్పుడు అది ఎలా అసైన్ అవుతుందండి? ద 10 విల్ గో టు ద ఏ, 10 అనేది ఏలోకి వెళ్తుంది. ద 20 విల్ గో టు ద బి, 20 అనేది బిలోకి వెళ్తుంది. సో ఒకసారి మనం ప్రింట్ చేసి చూద్దాం. సో ఐ వాంట్ టు ప్రింట్ ద ఏ వాల్యూ, ఏ అని ప్రింట్ చేద్దాం. యాజ్ వెల్ యాజ్ ఐ వాంట్ టు ప్రింట్ ద బి, బి వాల్యూని కూడా మనం ప్రింట్ చేసి చూద్దాం. సో ఏ అండ్ బిని ప్రింట్ చేసి చూద్దాం. మనకి అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం. సో ఇక్కడ నుంచి కూడా ఇలా మనం క్లియర్ చేయొచ్చు, క్లియర్ టెర్మినల్. కాకపోతే క్లియర్ టెర్మినల్ అంటే ఇలా కిందకి వస్తుంది. సో దట్స్ వీలైనంత చూడండి ఇక్కడ ఇలా వస్తుంది మనకి. సో వాట్ ఈస్ ద ఏ వాల్యూ? ఏ వాల్యూ మనకి ఏం ప్రింట్ అయిందేమో ద ఏ వాల్యూ విల్ బి 10 ప్రింట్ అయింది. ద బి వాల్యూ విల్ బి 20 అనేది మనకి బి వాల్యూ ప్రింట్ అయింది. ఇలా మీరు అసైన్ చేసేటప్పుడు మల్టిపుల్ వేరియబుల్స్కి కూడా మీరు అట్ ఏ టైం మల్టిపుల్ వాల్యూస్ని అసైన్ చేయొచ్చు. యూ కెన్ అసైన్ ద వాల్యూస్ ఫర్ మల్టిపుల్ వేరియబుల్స్. మల్టిపుల్ వేరియబుల్స్కి మీరు మల్టిపుల్ వాల్యూస్ని అట్ ఏ టైం అసైన్ చేయొచ్చు. క్లియర్ అమ్మా? ఇంతవరకు ఓకేనా? అండ్ ఇంకో చిన్న విషయం మాట్లాడుకుందాం. ఇవన్నీ చిన్న చిన్నవే, బేసిక్ ఇష్యూసే, కాకపోతే మనం బిగినింగ్ స్టేజ్ నుంచి మాట్లాడుకోవాలనే ఉద్దేశంతో మాట్లాడుకుంటున్నాం అంతే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి ఏ ఈక్వల్ టు 10 అని ఇచ్చాను. మీరు ప్రింట్ చేసేటప్పుడు సో ప్రింట్ ఏ అంటే మీకు ఏం ప్రింట్ అవుతుందో ఏ వాల్యూ 10 అనేది ప్రింట్ అవుతుంది. మీ అందరికీ తెలిసిన విషయం. చూడండి ఇక్కడ బాటంలో ఏ వాల్యూ 10 అనేది ప్రింట్ అయింది. బట్ ఇదే ఏని నేను సింగిల్ కొటేషన్స్లో ఇచ్చాను అనుకున్నాను. సింగిల్ కొటేషన్స్ లేదా డబుల్ కొటేషన్స్లో ఇచ్చాను అనుకోండి. అంటే ఏ అనే వేరియబుల్ని నేను ప్రింట్ చేసేటప్పుడు సింగిల్ కొటేషన్ లేదా డబుల్ కొటేషన్లో ప్రింట్ చేస్తే మనకి అవుట్పుట్ ఏం ప్రింట్ అవుతుంది గెస్ చేయగలుగుతారా? వాట్ విల్ బి ద అవుట్పుట్? ఏ వాల్యూ 10 ప్రింట్ అవుతుందా అంటే నో, ఇట్ విల్ నాట్ ప్రింట్ ద 10. సో వేరియబుల్స్ ఎప్పుడు కూడా మీరు యూజ్ చేసేటప్పుడు ఇలా కొటేషన్స్లో పెట్టి యూజ్ చేయకూడదు. సో యూ షుడ్ నాట్ కీప్ ఇట్ ఇన్ ద కొటేషన్స్. కొటేషన్స్లో పెడితే అదే వేరియబుల్గా ట్రీట్ చేయదండి. ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఏ స్ట్రింగ్. అది ఒక స్ట్రింగ్గా ట్రీట్ చేస్తుంది. సో మీరు రన్ చేసేటప్పుడు చూడండి అవుట్పుట్ మీకు 10 ప్రింట్ అవ్వలేదు. 10 ప్రింట్ అవ్వడానికి బదులుగా మీకు అవుట్పుట్ ఏమైనా ప్రింట్ అయింది? ఏ అనే అవుట్పుట్ ప్రింట్ అయింది. ఇట్ ప్రింట్స్ ద అవుట్పుట్ యాజ్ ఏ. అర్థమైందమ్మా? గాట్ ఇట్? సో మీరు వేరియబుల్స్ని ప్రింట్ చేసేటప్పుడు యూ షుడ్ నాట్ కీప్ ఇట్ ఇన్ ద డబుల్ కొటేషన్స్ ఆర్ సింగిల్ కొటేషన్స్. మీరు డబుల్ కొటేషన్స్ లేదా సింగిల్ కొటేషన్స్ పెడితే అది వేరియబుల్గా కాకుండా ఎలా ట్రీట్ చేస్తుంది? ఒక స్ట్రింగ్గా ట్రీట్ చేస్తుంది. సో ఏ అనే ఒక ఆల్ఫాబెట్ మీకు ప్రింట్ అయింది. బట్ ఏ లోపల వాల్యూ ప్రింట్ అవ్వాలంటే డబుల్ కొటేషన్స్ తీసేసి రన్ చేయండి. ఇప్పుడు మీకు ఏ లోపల వాల్యూ అనేది ప్రింట్ అయింది, 10 అనేది ప్రింట్ అయింది. మరి ఇంతవరకు అందరికీ ఓకేనా? ఇజ్ ఇట్ ఓకే? కెన్ వి గో విత్ నెక్స్ట్ వెళ్దాం. అయితే ఇప్పటి వరకు మనం ఓన్లీ ఏ ఈక్వల్ టు 10 అని, బి ఈక్వల్ టు 20 అని ఇలా ఇస్తాను. ఓన్లీ నెంబర్స్ మాత్రమే ఇస్తున్నాం. అలా కాదండి, మీరు డైరెక్ట్గా స్ట్రింగ్స్ కూడా ఇవ్వచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి ఎక్స్ అని ఒక వేరియబుల్ తీసుకున్నా. ఎక్స్ ఈక్వల్ టు సమ్ ఏదో రాము లేదా సమ్ రవి ఇలా కూడా తీసుకోండి. ఎక్స్ అంటే ఓన్లీ ఇంతవరకు న్యూమరిక్స్ తీసుకున్నారు కదండి, స్ట్రింగ్స్ తీసుకోవచ్చా? ఎస్, యూ కెన్ టేక్ ద స్ట్రింగ్ ఆల్సో. చూడండి ఎక్స్ ఈక్వల్ టు రాము అని తీసుకున్నాను. ఐ వాంట్ టు ప్రింట్ ద ఎక్స్ని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఒకసారి ఇది క్లియర్ చేసి రన్ చేసి చూడండి రాము ప్రింట్ అవుతుందా లేదా. ఎస్, మనం ఏం ప్రింట్ చేస్తున్నాం? ఎక్స్ని ప్రింట్ చేస్తున్నాం. ఎక్స్లో ఉన్న రాము మనకి ప్రింట్ అయింది. అంటే ఓన్లీ న్యూమరిక్సే కాదండి, మీరు మీ వేరియబుల్స్లో స్ట్రింగ్స్ అయినా తీసుకోవచ్చు. అయితే ఇక్కడ స్ట్రింగ్ని తీసుకునేటప్పుడు మీరు డబుల్ కొటేషన్స్లో అయినా స్ట్రింగ్ని తీసుకోవచ్చు, లేదా సింగిల్ కొటేషన్స్లో అయినా స్ట్రింగ్ని తీసుకోవచ్చు. చాలామందికి ఈ డౌట్ కూడా ఉంటుంది, ఇది డబుల్ కొటేషన్లో తీసుకోవాలా లేదా సింగిల్ కొటేషన్లో తీసుకోవాలా? బోత్ ఆర్ యాక్సెప్టెడ్. ఇది డబుల్ కొటేషన్స్ని యాక్సెప్ట్ చేస్తుందండి, సింగిల్ కొటేషన్స్ని కూడా యాక్సెప్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి ఇది క్లియర్ చేస్తున్నాను, మళ్ళీ రన్ చేసి చూద్దాం. సో ఇప్పుడు రాముని సింగిల్ కొటేషన్లో తీసుకున్నాను. ఎస్, ఇట్ ఈస్ యాక్సెప్టింగ్ ద సింగిల్ కొటేషన్స్ ఆల్సో. క్లియర్ కదమ్మా? నెక్స్ట్కి వెళ్దాం. సో ఇప్పటి వరకు మనం ఏంటంటే చూసాను చూడండి, ఇది కేస్ సెన్సిటివ్ అనేది ఒకటి మాట్లాడుకున్నాం. నెక్స్ట్ వేరియబుల్స్ని అసైన్ చేసేటప్పుడు మీరు మల్టిపుల్ వేరియబుల్స్కి మల్టిపుల్ వాల్యూస్ని అసైన్ చేసుకోవచ్చు అని చెప్పుకున్నా. సో వేరియబుల్ అంటే ఏంటనేది ఒకటి మాట్లాడుకున్నా.
సో నెక్స్ట్ ఇక్కడ డేటా టైప్స్ ఏమి మీరు డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు, తనంతట అదే డేటా టైప్స్ని తీసుకుంటుందని చెప్పుకున్నాను. అదే ఇక్కడ డేటా టైప్స్ ఉంటాయండి, ఇంటీజర్ అని, ఫ్లోట్ అని, కాంప్లెక్స్ నెంబర్ అని, ఇలా మనకి డేటా టైప్స్ ఉంటాయి. సో యూ కెన్ సీ ద డేటా టైప్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. x=10 అని తీసుకున్నాను. సో మనం అక్కడ ఎక్స్కి సంబంధించి ఎలాంటి డేటా టైప్ ఇవ్వలేదండి. డేటా టైప్ అంటే అర్థం ఏంటమ్మా, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డేటా టైప్? డేటా టైప్ మీన్స్ వాట్ టైప్ ఆఫ్ డేటా ఇట్ ఈస్ యాక్సెప్టింగ్. ఒక వేరియబుల్ అనేది ఎలాంటి డేటాను యాక్సెప్ట్ చేస్తుందో చెప్పేదే డేటా టైప్. డేటా టైప్. సో యాక్చువల్గా ఇప్పుడు ఎక్స్ తాలూకా డేటా టైప్ ఏంటి మనం చూద్దాం అనుకుంటున్నాం. ఐ వాంట్ టు సీ ద డేటా టైప్ ఆఫ్ ద ఎక్స్. ఎక్స్కి సంబంధించిన డేటా టైప్ని చూద్దాం అనుకుంటున్నాం. ఎలా చూడొచ్చమ్మా? ప్రింట్, ప్రింట్. సో లోపల ఏం ప్రింట్ చేయమని చెప్దాం? ద టైప్ ఆఫ్, ద టైప్ ఆఫ్ ఏ, ఏకి సంబంధించినటువంటి డేటా టైప్ని ప్రింట్ చేయమని చెప్తున్నాను. చూడమ్మా, x=10 అని ఇచ్చాను. ప్రింట్ ద టైప్ ఆఫ్ ఏ అంటే అర్థం ఏంటి? సో ఏ కాదు, ఏంటమ్మా ఇక్కడ మన వేరియబుల్ ఎక్స్ కదా, ద టైప్ ఆఫ్ ఎక్స్. ఎక్స్కి సంబంధించినటువంటి డేటా టైప్ని ప్రింట్ చేయమని చెప్తున్నాను. ఒకసారి ఇది క్లియర్ చేద్దాం, రన్ చేసి చూడండి. ఎక్స్కి సంబంధించిన డేటా టైప్ ఏంటి అనేది మనకి బాటంలో ప్రింట్ అవుతుంది. వాట్ ఈస్ ద డేటా టైప్ ఆఫ్ ద ఎక్స్? ఎక్స్కి సంబంధించిన డేటా టైప్ మీకు ఏమైనా ప్రింట్ అయింది చూడండి, ఇంటీజర్. అంటే మీరు ఇంట్ ఎక్స్ అని మీరు ఇవ్వకపోయినా కూడా ఇట్స్ వెరీ ఇంటెలిజెంట్. సో ఇది పైథాన్ అనేది ఇంటెలిజెంట్ అండి, తనంతట అదే డేటా టైప్ని తీసుకుంటుంది. అంటే మీరు ఇవ్వలేదు కదా అదేం తీసుకోవట్లేదు అనుకోవద్దు, మీరు ఇవ్వకపోయినా కూడా అది డేటా టైప్ని తీసుకుంటుంది. ఎక్స్ని అది ఒక ఇంటీజర్గా ట్రీట్ చేస్తుంది. సో నాట్ ఓన్లీ ఇంటీజర్, స్ట్రింగ్స్ కూడా అండి. ఎగ్జాంపుల్గా చూపిస్తాను చూడండి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ= సమ్ ఏదో రవి అని తీసుకున్నా అండి. ఏ= రవి. సో ఇప్పుడు ఆ ఏ తాలూకా డేటా టైప్ని ప్రింట్ చేద్దాం. మరి ఏ తాలూకా డేటా టైప్ని ప్రింట్ చేయాలంటే ఎలా ప్రింట్ చేస్తాం? ప్రింట్ బ్రాకెట్స్. మీరు ఓన్లీ ఓపెనింగ్ బ్రాకెట్ ఒకటే మీరు పెడితే సరిపోతుంది, క్లోజింగ్ బ్రాకెట్ తనంతట అదే వచ్చేస్తుంది. టైప్, మీరు ఇలా టైప్ చేసేటప్పుడు కూడా మీరు ఫుల్గా టైప్ చేస్తుండేది, మీరు సగం వరకు టైప్ చేస్తే తనంతట అదే వచ్చేస్తుందండి. ఓకే, సో టైప్ ఎవరి తాలూకా డేటా టైప్ చూద్దాం అనుకుంటున్నాం అండి? ఏ వేరియబుల్కి సంబంధించిన డేటా టైప్ చూద్దాం అనుకుంటున్నాం మనం? ఏ అనేటటువంటి వేరియబుల్కి సంబంధించినది చూద్దాం అనుకుంటున్నాం డేటా టైప్. అయితే ఇలా రన్ చేస్తే మొత్తం ప్రోగ్రామ్ అంతా రన్ అయిపోతుంది. నాకు ఈ పైన ఉన్న 2 లైన్స్ రన్ చేయాల్సిన అవసరం లేదండి, ఆల్రెడీ ప్రీవియస్గా రన్ చేసాం. ఈ పైన ఉన్న 2 లైన్స్ని కామెంట్ చేద్దాం అంటే ఎలా కామెంట్ చేయొచ్చు అండి? హౌ టు కామెంట్ ఇట్? యూ కెన్ సెలెక్ట్ దీస్ ఆర్ 2 లైన్స్. ఈ 2 లైన్స్ని సెలెక్ట్ చేసి ఎడిట్లోకి వెళ్ళండి. ఎడిట్లో బ్లాక్ కామెంట్. ఓకే, ఈ బ్లాక్ అంతా కూడా మనకు కామెంట్ అవుతుంది. సో ఇలా మీరు కామెంట్ చేయాలనుకుంటే కామెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు రన్ చేస్తే మీకు ఇంకా ఈ పైన ఉన్న 2 లైన్స్ రన్ అవ్వండి, ఓన్లీ ఈ పర్టికులర్ 2 లైన్స్ మాత్రమే రన్ అవుతుంది. సో ఏకి సంబంధించిన డేటా టైప్ ఏంటనేది మనకి బాటంలో ప్రింట్ అవుతుంది. జస్ట్ ఐ వాంట్ టు క్లియర్ ఇట్. దీన్ని క్లియర్ చేసి ఒకసారి రన్ చేసి చూద్దాం. సో ఇప్పుడు చూడము, ఏకి సంబంధించిన డేటా టైప్ మనకి ఏం ప్రింట్ అవుతుంది? ఎస్టిఆర్. ఎస్టిఆర్ అంటే స్ట్రింగ్ డేటా టైప్. STR స్టాండ్స్ ఫర్ స్ట్రింగ్ డేటా టైప్. ఇంతవరకు ఓకేనమ్మా, అర్థమైందా? గాట్ ఇట్? అయితే డేటా టైప్స్ కోసం మనం రేపటి క్లాస్లో ఇన్డెప్త్గా మాట్లాడుకుంటాం. వాట్ ఆర్ ద డిఫరెంట్ డేటా టైప్స్ ఇన్ పైథాన్. పైథాన్లో అసలు ఎన్ని రకాల డేటా టైప్స్ ఉంటాయి వాటి కోసం ఇన్డెప్త్గా నేను రేపటి క్లాస్లో చెప్తాను. ఈరోజు క్లాస్లో జస్ట్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇది ఇలా రాసుకోండి. ఒక చిన్న స్క్రీన్ షాట్ తీసి ఉంచాను ఇక్కడ. మనకి డేటా టైప్స్ అనేవి న్యూమరిక్ డేటా టైప్, సీక్వెన్స్ టైప్ అండ్ డిక్షనరీ, సెట్ అని చెప్పి ఉంటుంది. సో మళ్ళీ వీటిలో క్లారిఫికేషన్స్ అంతా రేపు చెప్తాను. ఒకసారి జస్ట్ రఫ్గా ఇది తీసుకున్నాము. ఇందులో ఇప్పుడు మనం ఏం మాట్లాడుకున్నాం? ఓన్లీ న్యూమరిక్ కోసం మాట్లాడుకున్నాం. న్యూమరిక్లో కూడా ఇప్పుడు మనం చూసింది ఓన్లీ ఇంటీజర్ అనేది ఒకటి చూసాం, అండ్ స్ట్రింగ్ ఒకటి. ఇక్కడ ఇక్కడ ఇంటీజర్ చూసాము, ఇక్కడ స్ట్రింగ్ చూసాం. మరి ఫ్లోట్ అంటే అర్థం ఏంటమ్మా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫ్లోట్? ఫ్లోట్ అంటే ఎవరికైనా ఐడియా ఉందా? ఫ్లోట్ అంటే ఫ్రాక్షనల్ నెంబర్ స్టోర్ చేస్తే దాన్ని ఏమంటాం? ఫ్లోట్. ఫ్రాక్షనల్ నెంబర్స్ అంటే అర్థం ఏంటమ్మా? డెసిమల్స్. డెసిమల్స్ స్టోర్ చేస్తే దాన్ని ఏమంటాం? ఫ్లోట్ అంటాం. అది కూడా ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. దీన్ని కామెంట్లో పెడుతున్నా, మీరు ఎవరైనా నోట్ చేసుకోకపోతే నోట్ చేసుకోండి. సో ఏ= రవి, డబుల్ కొటేషన్స్ లేదా సింగిల్ కొటేషన్స్ ఇవ్వండి. ప్రింట్ టైప్ ఆఫ్ ఏ అంటే ఏకి సంబంధించిన డేటా టైప్ మీకు ఇక్కడ బాటంలో ప్రింట్ అవుతుంది. ఓకే, సో దీన్ని కామెంట్ చేయడం ఎలామో? నీడ్ టు సెలెక్ట్ దిస్ బ్లాక్. ఈ బ్లాక్ని సెలెక్ట్ చేసుకోండి, ఎడిట్లోకి వెళ్ళి బ్లాక్
కామెంట్, ఇదంతా కూడా కామెంట్లోకి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు మీకు ఫ్లోట్కి వచ్చిన ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. మీ ఇష్టం ఏదైనా ఒక వేరియబుల్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక బి అనే ఒక వేరియబుల్ తీసుకున్నాం. బి ఈక్వల్ టు 5.2. మరి డెసిమల్స్ కదా ఇవ్వాలి. సో ఫ్రాక్షనల్ నెంబర్స్ 5.2 అని ఇచ్చాను. ప్రింట్ ప్రింట్ ఏం ఏం ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా? టైప్ ఆఫ్ బి. బి అనే వేరియబుల్కి సంబంధించి డేటా టైప్ని ప్రింట్ చేయమని చెప్తున్నాను. బి ఈక్వల్ టు 5.2 అని ఇచ్చానమ్మా. 5.2 అంటే ఇట్ ఈస్ ఏ ఫ్రాక్షనల్ నెంబర్. సో ఐ మీన్ డెసిమల్ వాల్యూస్ 5.2. ఇప్పుడు దాని తాలూకా డేటా టైప్ మనం చూద్దాం. సో ఇది క్లియర్ చేద్దాం. జస్ట్ క్లియర్ చేయడం అనేది మీ క్లారిటీ కోసం క్లియర్ చేస్తున్నాను అంతే. సో రన్ చేయండి. సో రన్ చేస్తే చూడండి, వాట్ ఈస్ ద డేటా టైప్? బికి సంబంధించిన డేటా టైప్ ఏం ప్రింట్ అయిందమ్మా? ఇట్ ఈస్ ఏ ఫ్లోట్. ఓకే. సో ఇప్పుడు చూడండి, ఇంటీజర్ అంటే రౌండ్ వాల్యూస్. ఓకే. సో వరేజ్ అ ఫ్లోట్ అంటే అర్థం ఏంటమ్మా? ఫ్లోట్ ఈజ్ నథింగ్ బట్ ద ఫ్రాక్షనల్ నెంబర్స్. ఓకే. మరి వాట్ అబౌట్ ద కాంప్లెక్స్ నెంబర్స్? కాంప్లెక్స్ నెంబర్ అంటే అర్థం ఏంటి? సో కాంప్లెక్స్ నెంబర్ అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని కూడా కామెంట్ చేద్దాం. సి కాంప్లెక్స్ నెంబర్ అంటే ఒక ఇమాజినరీ పార్ట్ని తీసుకోవడాన్ని ఏమంటామంటే కాంప్లెక్స్ నెంబర్ అని పిలుస్తూ ఉంటాము. మీకు ఎగ్జాంపుల్ చూపించాలి అంటే ఒక వేరియబుల్ ఏ ఈక్వల్ టు ఒక 5 అనే ఒక నెంబర్ తీసుకుందాం. అండ్ బి ఈక్వల్ టు ఏదో ఒక ఫ్రాక్షనల్ నెంబర్ ఏదో 6.2 అని చెప్పి ఒక ఫ్రాక్షనల్ నెంబర్ తీసుకుంటున్నా. సో ఐ వాంట్ టు గో విత్ ఏ ఫ్రాక్షనల్ నెంబర్. ఓకే. సి ఈక్వల్ టు ఒక వేరియబుల్ తీసుకొని ఇప్పుడు మనం ఏ డేటా టైప్ ఏమో చూడబోతున్నాం చూడండి. నౌ వీఆర్ గోయింగ్ టు సీ ద కాంప్లెక్స్ నెంబర్. కాంప్లెక్స్ నెంబర్ని క్రియేట్ చేయడం ఎలా? సి ఈక్వల్ టు మన దగ్గర ఒక మెథడ్ ఉంది, కాంప్లెక్స్ అని చెప్పి ఒక మెథడ్ ఇచ్చాడు వీడు. సో కాంప్లెక్స్ నెంబర్ని మనం ఇప్పుడు క్రియేట్ చేయబోతున్నాం. కాంప్లెక్స్ నెంబర్ ఏ రెండింటితో కలిపి ఏ కామా బి, ఏ బిలతో కలిపి ఒక కాంప్లెక్స్ నెంబర్ని క్రియేట్ చేసి దాన్ని మనం ఎందులో స్టోర్ చేయబోతున్నామో వీఆర్ గోయింగ్ టు స్టోర్ ఇట్ ఇన్ ద వేరియబుల్ సి. సి అనే వేరియబుల్లో మనం స్టోర్ చేయబోతున్నాం. ఐ వాంట్ టు ప్రింట్ ద సి. ఐ వాంట్ టు ప్రింట్ ద సి. సిని ప్రింట్ చేయబోతున్నాం. ఓకే. సో ఒకసారి సి మీకు ఎలా ప్రింట్ అవుతుందో చూద్దాం. వాట్ ఈస్ ద సి వాల్యూ? రన్ చేసి చూపిస్తాను. మరి సి వాల్యూ ఎలా ప్రింట్ అయింది చూడండి. సో ఏ వాల్యూ ఎంతమో ద ఏ వాల్యూ ఈజ్ 5 ప్లస్ బి వాల్యూ ఎంతమో 6.2. వాట్ అబౌట్ దిస్ జే? జే అంటే అర్థం ఏంటమ్మా ఇక్కడ? సి ఈ కాంప్లెక్స్ నెంబర్స్లో దిస్ జే ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఇమాజినరీ వాల్యూ. ఇమాజినరీ వాల్యూ. సో ఒక ఇమాజినరీ వాల్యూని ఇక్కడ జేతో ఇండికేట్ చేస్తూ ఉంటారు. సో ఒకసారి మనం ఫ్యూచర్లో వాటి కోసం ఇండెప్త్గా మాట్లాడుకుంటాం. ఈ రోజుకి రఫ్గా ఒకసారి దాని డేటా టైప్ని కూడా మీకు, అంటే సి తలక డేటా టైప్ ఏంటి అని చెప్పి మీకు ప్రింట్ చేసి చూపిస్తారు చూడండి. ప్రింట్ టైప్ ఆఫ్ సి. సి అనే డేటా టైప్ తలుక సి అనే వేరియబుల్కి సంబంధించి డేటా టైప్ని ప్రింట్ చేయమని చెప్తున్నాం. సార్ క్లియర్? రన్ చేసి చూడండి. ఇప్పుడు సి తలక వాల్యూ ప్రింట్ అవుతుంది చూడండి. సి తలక వాల్యూ ఏం ప్రింట్ అయింది? 5 ప్లస్ 6.2 జే. ఇది సి తలక వాల్యూ. అండ్ సి తలక డేటా టైప్ మీకు ఏమైనా ప్రింట్ అయింది చూడండి. ద సి డేటా టైప్ ఈస్ కాంప్లెక్స్. సో కాంప్లెక్స్లో మీకు జే అనేటటువంటిది ఒక ఎక్స్ట్రాగా వస్తుంది. దీన్ని మనం ఇమాజినరీ వాల్యూ అంటాం. బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద టుడేస్ క్లాస్, ఈ రోజు క్లాస్లోకి వెళ్ళడానికన్నా ముందు ఇంకో చిన్న విషయం ఏంటంటే, చాలా మంది నన్ను అడుగుతా ఉన్నారు లైక్ ఓన్లీ విఎస్ కోడ్లో కాకుండా ఇంకేమైనా అదర్ ఐడీస్ లేదా అదర్ ఎడిటర్స్లో ప్రోగ్రామ్స్ ఎలా రాయొచ్చు? సో ప్రోగ్రామ్ ఎక్కడైనా సేమ్. ఈవెన్ మీరు విఎస్ కోడ్లో రాయండి లేదా పైచార్మ్ అనే ఒక ఎడిటర్ ఉంటుంది. సో వీటిని మనం ఎడిటర్స్ అంటాం లేదా ఐడిఈస్ అంటాము. సో యూ కెన్ రైట్ ఇన్ ఎనీ ఐడిఈ. ఏ ఐడిఈలో అయినా మీరు ప్రోగ్రామ్ రాసుకోవచ్చు. ఇనీషియల్గా మీరు పైథాన్ ఇన్స్టాల్ చేయాలి. దట్ ఈజ్ మ్యాండటరీ. పైథాన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు విఎస్ కోడ్ ఇన్స్టాల్ చేసుకున్న మీ ఇష్టమే ప్రోగ్రామ్ టైప్ చేయడానికి, లేదా పైచార్మ్ అనేది ఇన్స్టాల్ చేసుకున్న మీ ఇష్టమే. సో విఎస్ కోడ్ ఇన్స్టాలేషన్ అనేది ఆల్రెడీ డే 1 క్లాస్లో మనం మాట్లాడుకున్నాము. సో అలా కాదు, ఎవరైనా పైచార్మ్ ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఈ పర్టికులర్ ఐడిని ఎవరైనా ఇన్స్టాల్ చేసుకోవాలి అనుకుంటే మీరు మీ గూగుల్లోకి వెళ్ళి పైచార్మ్ డౌన్లోడ్ అని చెప్పి టైప్ చేయండి.
సో మీకు ఇలా సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, సో డౌన్లోడ్ పైచార్మ్ అని చెప్పి ద పైథాన్ ఐడి అని చెప్పి కనిపిస్తున్నాను. ఓకే, సో దీనిపైన క్లిక్ చేయగానే మీకు ఈ సైట్ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం విండోస్ కదా ఆపరేటింగ్ సిస్టమ్, సో యూ కెన్ చూస్ యువర్ ఓఎస్. ఇక్కడ మీరు మీ ఓఎస్ని చూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం విండోస్ని సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ అని క్లిక్ చేస్తే దెన్ ఇట్ విల్ బి డౌన్లోడెడ్ అండ్ యూ కెన్ ఇన్స్టాల్ ఇట్. నార్మల్ ఇన్స్టలేషన్, ఇందులో ఏమి స్పెషాలిటీ ఏమి ఉండదు. సో నార్మల్ ఇన్స్టలేషన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మీకు డెస్క్టాప్ పైన ఇలా ఒక షార్ట్ కట్ క్రియేట్ అవుతుంది. సో యూ కెన్ ఓపెన్ యువర్ పైచార్మ్. బిగినర్స్కి డౌట్ ఉండొచ్చు, లైక్ అంటే ప్రోగ్రామింగ్లో ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా ఐడిఈ మారేటప్పుడు. సో ఐడిఈ మారేటప్పుడు ప్రోగ్రామింగ్లో ఏం డిఫరెన్స్ ఉండదు. ఏ ఐడిఈలో అయినా మీరు రాసే ప్రోగ్రామ్ ఒకటే ఉంటుంది. సింటాక్స్లో ఏమీ డిఫరెన్స్ ఉండదు. దెర్ ఈజ్ నో డిఫరెన్స్ ఇన్ సింటాక్స్. ఓకే, కాకపోతే యూఐ కొంచెం లిటిల్ బిట్ మీకు యూజర్ ఇంటర్ఫేస్ అనేది చిన్న చిన్న వేరియేషన్ అనేది ఉండొచ్చు. ఇక్కడ మీరు ఒక న్యూ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి అనుకున్నట్టయితే టాప్లో ఇక్కడ మీకు ప్రాజెక్ట్ అని ఉంటుందమ్మా. ప్రాజెక్ట్ పక్కన మీకు ఒక ప్లస్ సింబల్ కనిపిస్తుంది. ప్రాజెక్ట్ అని ఉంటుంది. ప్రాజెక్ట్ పక్కన మీకు ఒక ప్లస్ సింబల్, ఈ ప్లస్ పైన క్లిక్ చేయండి. యూ నీడ్ టు క్లిక్ ఆన్ ద ప్లస్. సో ప్లస్ పైన క్లిక్ చేయగానే మిమ్మల్ని అడుగుతుంది మీరు ఎలాంటి ఫైల్ ఇప్పుడు క్రియేట్ చేద్దాం. సో ఇప్పుడు మనం ఏ ఫైల్ అమ్మా క్రియేట్ చేయాలనుకుంటున్నాం? వీ నీడ్ టు క్రియేట్ ఏ పైథాన్ ఫైల్. ఒక పైథాన్ ప్రోగ్రామ్ రాయాలనుకుంటున్నాం. సింపుల్లీ యూ నీడ్ టు సెలెక్ట్ ద పైథాన్ ఫైల్. సో ఇక్కడ మీ నేమ్ అడుగుతుంది. సో యూ కెన్ గివ్ ఎనీ నేమ్, యువర్ విష్. ఏదైనా ఒక పేరు పెట్టుకోండి. నేను ఆల్రెడీ డెమో 1 డెమో 2 నేను చేస్తాను. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా డెమో 3 అని ఒక నేమ్ తీసుకుంటున్నాను. ఓకే, పైథాన్ ఫైల్ అని చెప్పి సెలెక్ట్ చేస్తాను. సో మనకి ఏం క్రియేట్ అవుతున్నాం ఇప్పుడు? demo3.py. మన పైథాన్ ప్రోగ్రామ్కి ఎక్స్టెన్షన్ ఏంటమ్మా? ద పైథాన్ ప్రోగ్రామ్ ఎక్స్టెన్షన్ ఈస్ .py. తనంతట అదే ఎక్స్టెన్షన్ తీసుకుంటాం. ప్రోగ్రామ్ అంతా మన పాత పద్ధతి, ఎస్టర్డేస్ క్లాస్ అండ్ డే బిఫోర్ ఎస్టర్డేస్ క్లాస్లో మనం ఏవైతే ప్రోగ్రామ్స్ చెప్పుకున్నామో సో ఆ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఇక్కడ మనకి యాస్టీస్గా పనిచేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సమ్ ఏదో ప్రింట్ హాయ్. సో రన్ చేయడానికి మీకు రన్ బటన్ ఇక్కడ ఇచ్చాడు చూడండి. ఈ టాప్లో యూ కెన్ సీ ద రన్ బటన్. ఈ రన్ బటన్ క్లిక్ చేయగానే మీకు బాటంలో అవుట్పుట్ అనేది డిస్ప్లే వస్తుంది. చూపిస్తాను. హియర్ యూ కెన్ సీ ద అవుట్పుట్ అనేది డిస్ప్లే వస్తుంది చూడండి. హాయ్ అనేది ప్రింట్ అయ్యింది. ఓకే, రైట్. సి నౌ కమింగ్ టు ద టుడేస్ క్లాస్. ఈరోజు క్లాస్ మనం ఈ పైచార్మ్లోనే టైప్ చేసి చూద్దాం ఈరోజు క్లాస్. ఓకే, ఎస్టర్డే మనం డేటా టైప్స్ ఏంటంటే మాట్లాడుకున్నాం లిటిల్ బిట్. ఎస్టర్డే మనం మాట్లాడుకున్న డేటా టైప్స్ ఇంటీజర్ మాట్లాడుకున్నాం, ఫ్లోట్ అనే ఒక డేటా టైప్ మాట్లాడుకున్నా, కాంప్లెక్స్ అనే ఒక డేటా టైప్ మాట్లాడుకున్నా, అండ్ స్ట్రింగ్ కూడా ఎస్టర్డే చూసాము. సో స్ట్రింగ్ ఎలా చూసాను చూడండి. ఎస్టర్డే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వేరియబుల్ ఎక్స్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నారు. ఎక్స్ అనే వేరియబుల్లో నేను స్ట్రింగ్ వాల్యూ ఏదైనా స్టోర్ చేయాలి. స్ట్రింగ్ వాల్యూని మీరు డబుల్ కొటేషన్స్లో అయినా స్టోర్ చేయొచ్చు, లేదా సింగిల్ కొటేషన్స్లో అయినా స్టోర్ చేయొచ్చు. మీ ఇష్టం అండి. స్ట్రింగ్ని మీరు డబుల్ కొటేషన్స్లో ఇవ్వచ్చు, లేదా సింగిల్ కొటేషన్స్లో ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూద్దాం. డబుల్ కొటేషన్స్లో నేను హాయ్ అని ఇచ్చాను. ఐ గివెన్ హాయ్. సో ఇప్పుడు ఆ ఎక్స్ తాలూకా డేటా టైప్ మనం ప్రింట్ చేసి చూడాలి అంటే హౌ టు వెరిఫై ద డేటా టైప్. డేటా టైప్ ఎలా చెక్ చేస్తాం? ప్రింట్ I want to see the type. I want to see the type of ఎవరి తాలూకా టైప్ని చెక్ చేద్దాం అనుకుంటున్నాను. ఐ వాంట్ టు సీ ద టైప్ ఆఫ్ ఎక్స్. ఎక్స్ తాలూకా డేటా టైప్ ఏంటి నేను చూద్దాం అనుకుంటున్నాను. ఐ వాంట్ టు వెరిఫై ద డేటా టైప్ ఆఫ్ ఎక్స్. సో ప్రింట్ ద టైప్ ఆఫ్ ఎక్స్. ఎక్స్ అనే వేరియబుల్ తాలూకా డేటా టైప్ని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. ఏం ప్రింట్ అవుతుంది చూడండి. వాట్ ఈస్ ద డేటా టైప్? ద డేటా టైప్ ఈస్ స్ట్రింగ్. మీరు ఇలా డబుల్ కొటేషన్స్లో ఇచ్చినా అది స్ట్రింగ్ గానే తీసుకుంటుంది, లేదా మీరు సింగిల్ కొటేషన్స్లో ఇచ్చినా కూడా అది స్ట్రింగ్ గానే తీసుకుంటుంది. అది కూడా మీకు చేసి చూపిస్తారు చూడండి. ఈ హాయ్ని డబుల్ కొటేషన్స్లో కాకుండా సింగిల్ కొటేషన్స్లో తీసుకుంటాం. హాయ్ని డబుల్ కొటేషన్స్లో కాకుండా సింగిల్ కొటేషన్. సో ఇప్పుడు రన్ చేసి చూడము. ఇప్పుడు అది ఏమైనా అవుట్పుట్ మారిపోతుందా అంటే లేదు. ఇప్పుడు కూడా మీకు అది ఎలా చూపిస్తుంది? ఎస్టీఆర్ అనేది చూపిస్తుంది. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్. సో మీరు మల్టిపుల్ లైన్స్ని ఒక స్ట్రింగ్గా తీసుకోవాలనుకుంటున్నారు. మీరు మల్టిపుల్ లైన్స్ని స్ట్రింగ్గా తీసుకుందాం అనుకుంటున్నారు. సింగిల్ లైన్ కాకుండా ఇలా మల్టిపుల్ లైన్స్ని మీరు స్ట్రింగ్గా తీసుకోవాలి అనుకున్నట్టయితే ఎలా అనేది ఒకసారి చూపిస్తాను చూడండి. సింగిల్ కొటేషన్స్ అనేది యూ నీడ్ టు రైట్ ఫర్ 3 టైమ్స్. చూపిస్తాను. సో ఏదో ఏ ఈక్వల్ టు ఏదైనా మీకు నచ్చిన వేరియబుల్ తీసుకోండి. సింగిల్ కొటేషన్ ఎన్నిసార్లు ఇస్తున్నాను చూడమ్మా సింగిల్ కొటేషన్ని. ఐ గివెన్ ద సింగిల్ కొటేషన్ ఫర్ 3 టైమ్స్. 3 సింగిల్ కొటేషన్స్. ఈ మిడిల్లో మీరు మల్టీ లైన్ స్ట్రింగ్ అనేది రాయొచ్చు. యూ కెన్ రైట్ మల్టీ లైన్
స్ట్రింగ్. మల్టీ లైన్ స్ట్రింగ్ అంటే అర్థం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మై నేమ్ ఈస్ మై నేమ్ ఈస్ సతీష్. నెక్స్ట్, ఐఎమ్ ఫ్రమ్ వైజాగ్. ఇలా ఏదైనా మనం మల్టిపుల్ లైన్స్ రాసుకోవచ్చు, మీ ఇష్టం. ఆమె ఐటీ పర్సన్. ఓకేనా? సంథింగ్ ఏదైనా మీ ఇష్టం, ఇలా ఏదైనా మీకు నచ్చిన స్ట్రింగ్. కాకపోతే ఎన్ని లైన్స్ ఉన్నాయమ్మా? హియర్ వీ హ్యావ్ ఏ మల్టీ లైన్స్, నెంబర్ ఆఫ్ లైన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఏని ప్రింట్ చేసి చూడొచ్చు, లేదా ఏ తాలూకా డేటా టైప్ అయినా మనం చెక్ చేయొచ్చు. ఆ ఏ అనే వేరియబుల్ తాలూకా డేటా టైప్ని ఎలా చెక్ చేస్తాం? హౌ టు చెక్ ద డేటా టైప్ ఆఫ్ ద ఏ? ఎలా చెక్ చేస్తామా? ప్రింట్ బ్రాకెట్స్ టైప్ ఆఫ్ టైప్ ఆఫ్ ఏ వేరియబుల్ తాలూకా టైప్ని మనం చెక్ చేద్దాం అనుకుంటున్నాం? ఏ అనే వేరియబుల్. ప్రింట్ ద టైప్ ఆఫ్ ఏ. ఏ అనే వేరియబుల్ తాలూకా టైప్ని చెక్ చేస్తుంది. రన్ చేసి చూడండి. సో ఏం చూపించిందమ్మా? సింపుల్గా ఏ తాలూకా డేటా టైప్ ఏంటి? స్ట్రింగ్. ఓకే. సో వీటన్నిటికి సంబంధించి ఇక్కడ నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఒక్కసారి మీరు ఎవరైనా నోట్స్ రాస్తాను అనుకున్నట్టయితే ఇది రాయండి. లేదా మీరు మన వాట్సాప్ గ్రూప్లో ఉన్నారు అంటే తర్వాత నేను మన వాట్సాప్ గ్రూప్ మీ అందరికీ తెలిసిందే కదమ్మా. మన వాట్సాప్ గ్రూప్లో తర్వాత నేను ఒకసారి ఇవన్నీ కూడా ఇమేజెస్ అన్ని కూడా అప్లోడ్ పెడతాను, ఒకసారి చూడండి. ఓకే. సో ట్రిపుల్ కొటేషన్స్ కెన్ బి యూస్డ్ టు రిప్రజెంట్ మల్టీలైన్ స్ట్రింగ్స్. మల్టీలైన్ స్ట్రింగ్స్ను రిప్రజెంట్ చేయడం కోసం మనం ట్రిపుల్ కొటేషన్స్ అనేది యూస్ చేస్తాం. ఓకే. అండ్ నార్మల్గా సింగిల్ కొటేషన్స్ లేదా డబుల్ కొటేషన్స్ ఆర్ యూజ్డ్ ఫర్ నార్మల్ స్ట్రింగ్స్. ఓకే. సో ఇది మనకి స్ట్రింగ్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. అండ్ ఈ స్ట్రింగ్స్లోనే ఇంకొంచెం మనం ఇన్డెప్త్లోకి వెళ్ళొచ్చమ్మా. ఈ స్ట్రింగ్స్ ఎందుకంటే మనకి ఫ్యూచర్లో హెల్ప్ అవుతూ ఉంటుంది స్ట్రింగ్స్ అనే కాన్సెప్ట్. సో ఏంటి దీంట్లో ఇంకొంచెం ఇన్డెప్త్గా మనం ఏం చెప్పుకోవచ్చో ఒకసారి చెప్తా చూడండి. స్ట్రింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మనకి పైథాన్లో స్ట్రింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో ఎగ్జాంపుల్గా ఇప్పుడు చూడండి, నేను ఒక స్ట్రింగ్ తీసుకుంటున్నాను. నా పేరుని నేను ఒక స్ట్రింగ్గా తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏమైనా తీసుకోండి, మీ ఇష్టం. నేనేదో ఎగ్జాంపుల్గా నా పేరు తీసుకుంటున్నాను. ఎక్స్ ఈక్వల్ టు సతీష్ అని చెప్పి నా పేరు తీసుకున్నాను. ఓకే. సో ఇప్పుడు దీనిపైన స్ట్రింగ్ పైన మనం నేర్చుకోవాల్సిన డిఫరెంట్ ఆపరేషన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. మనకి స్ట్రింగ్ ఇండెక్సింగ్ అనేది ఉంటుందన్న. స్ట్రింగ్ ఇండెక్సింగ్. ఇండెక్సింగ్ అంటే ఏం లేదు, ఇండెక్స్ నెంబర్. మేబీ మ్యాక్స్ ఐటీ పీపుల్కి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇండెక్స్ నెంబర్ ఎప్పుడు మనకి దేంతో స్టార్ట్ అవుతుంది? ఆల్వేస్ ద ఇండెక్స్ నెంబర్ ఈస్ బిగినింగ్ విత్ జీరో. అంటే ఇప్పుడు ఇందులో ఈ సతీష్లో ఎస్ అనే దానికి ఇండెక్స్ నెంబర్ మనం ఏం చెప్పొచ్చు అమ్మా? ఇండెక్స్ నెంబర్ 0 అంట. సో తర్వాత ఇండెక్స్ నెంబర్ 1, ఇండెక్స్ నెంబర్ 2, ఇండెక్స్ నెంబర్ 3, ఇండెక్స్ నెంబర్ 4. అంటే ఇండెక్స్ నెంబర్ని బేస్ చేసుకొని ఒక స్ట్రింగ్లో మీరు ఏ క్యారెక్టర్ని కావలిస్తే ఆ క్యారెక్టర్ని మీరు రీడ్ చేయొచ్చు. అంటే ఈ సతీష్లో ఎస్ నేను రీడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే. ఆ ఎస్ ఒకదాన్ని మనం రీడ్ చేయాలి. జస్ట్ ఐ వాంట్ టు ప్రింట్ ద ఫస్ట్ క్యారెక్టర్, బిగినింగ్ క్యారెక్టర్ నేను రీడ్ చేసి ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఎలా ప్రింట్ చేద్దాం? సో సో ప్రింట్ అని చెప్పి ఎక్స్ ఆఫ్ స్క్వేర్ బ్రాకెట్స్ తీసుకోండి. స్క్వేర్ బ్రాకెట్స్లో నేను 0 అని ఇచ్చాను. ఎక్స్ ఆఫ్ 0 ప్రింట్ ఎక్స్ ఆఫ్ 0. రన్ చేసి చూద్దాం ఏం ప్రింట్ అవుతుందో. ఏం ప్రింట్ అయింది చూడమ్మా? క్యాపిటల్ ఎస్. అంటే సతీష్లో ఈ ఎస్ అనేది ప్రింట్ అయింది. అంటే మన స్ట్రింగ్లో ఇండెక్స్ నెంబర్ ఎప్పుడు కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో ఆల్వేస్ ద ఇండెక్స్ నెంబర్ ఈస్ బిగినింగ్ విత్ 0. ఒక స్ట్రింగ్లో మీరు ఫస్ట్ క్యారెక్టర్ని పిక్ చేసుకోవాలి అనుకున్నట్టయితే మీరు 0 ఇండెక్స్తో ఆ వేరియబుల్ రాసి మీరు ఏ వేరియబుల్లో అయితే మీ స్ట్రింగ్ స్టోర్ చేస్తున్నారో ఆ వేరియబుల్ తీసుకుంటారు, స్క్వేర్ బ్రాకెట్స్ తీసుకుంటారు. స్క్వేర్ బ్రాకెట్స్లో మీరు 0 అనేది ఇస్తారు. మాకు క్లియర్ అమ్మా? ఇంతవరకు ఓకేనా? నెక్స్ట్, లేదండి నేను అక్కడ ఇండెక్స్ 0 కాదు ఇండెక్స్ 1 ఇచ్చాను. నా ఇండెక్స్ 1 ఇస్తే ఏం ప్రింట్ అవుతుంది? సతీష్లో ఎస్ తర్వాత 1లో ఏమన్నా ఏ అనేది ఉంది. రన్ చేసి చూద్దాం మన ఇక్కడ ఏ అనేది ప్రింట్ అవుతుందో లేదో. ఎస్, ఏ అనేది ప్రింట్ అయింది. సో ఇండెక్స్ 0 అయిపోయింది, 1 అయిపోయింది. ఇండెక్స్ నెంబర్ 2లో ఏముందో ఒకసారి చూడండి. ఇండెక్స్ నెంబర్ 2లో టీ అనేది ఉంది. ఓకే ఫైన్. అంటే ఇండెక్స్ నెంబర్ 0 అనేది మీకు బిగినింగ్ క్యారెక్టర్ని ఇండికేట్ చేస్తుంది, ఫస్ట్ క్యారెక్టర్ని ఇండికేట్ చేస్తుంది. అదేవిధంగా నాకు ఒక స్ట్రింగ్లో లాస్ట్ క్యారెక్టర్ కావాలి. ఏదైనా ఒక స్ట్రింగ్లో ఒక పెద్ద స్ట్రింగ్ ఉంది అనుకోండి, ఒక లాంగ్ స్ట్రింగ్ ఉంది. ఆ స్ట్రింగ్లో నాకు లాస్ట్ క్యారెక్టర్ కావాలి. లాస్ట్ క్యారెక్టర్ కావాలంటే ఏం చేద్దాం? సి ఇది కాపీ పేస్ట్ చేస్తున్నాను. సో
సో జీరో అంటే ఫస్ట్ క్యారెక్టర్ వస్తుంది, మరి లాస్ట్ క్యారెక్టర్ కావాలంటే ఏం చేస్తాము? -1. లాస్ట్ క్యారెక్టర్కి ఇండెక్స్ నెంబర్ ఏంటి? ఫర్ ద లాస్ట్ క్యారెక్టర్ ద ఇండెక్స్ నెంబర్ ఈస్ -1. చూద్దాం, రన్ చేసి చూద్దాం. సో ఫస్ట్ క్యారెక్టర్ ఈస్ ఎస్, ద లాస్ట్ క్యారెక్టర్ ఈస్ హెచ్. మీ పేరు మీరు తీసుకోండి, నా పేరు తీసుకున్నా అని అనుకోవద్దు. జస్ట్ మీరు రాసేటప్పుడు మీ పేరు మీరు తీసుకోండి, సంథింగ్ ఏదైనా ఒక స్ట్రింగ్ తీసుకోండి, మీ ఇష్టం. సో జీరో ఇండెక్స్ ఇస్తే మీకు ఫస్ట్ క్యారెక్టర్ వస్తుంది, -1 అనేది ఇస్తే యూ విల్ గెట్ ద లాస్ట్ క్యారెక్టర్. లాస్ట్ క్యారెక్టర్ అనేది వస్తుంది. ఇంతవరకు ఓకేనమ్మా? దీన్ని ఏమంటామంటే స్ట్రింగ్ ఇండెక్సింగ్ అంటారు. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ స్ట్రింగ్ ఇండెక్సింగ్ అంటారమ్మా, నోట్ చేసుకోండి. స్ట్రింగ్ ఇండెక్సింగ్లో బిగినింగ్ ఇండెక్స్ నెంబర్ ఈజ్ 0, the last index number is -1. మరి -2 ఇస్తే ఏమొస్తుందమ్మా? వాట్ ఈస్ ద -2? ఇది హెచ్ అనేది -1 అయ్యేటప్పుడు -2 అంటే లాస్ట్ నుంచి సెకండ్ క్యారెక్టర్ మీకు ఏమవుతుందమ్మా? -2 అవుతుంది. ఒకసారి చూపిస్తాను చూడండి. -2 అని ఇస్తే ఓకే, దీన్ని కామెంట్ చేద్దాం మళ్ళీ మీకు కన్ఫ్యూజన్ లేకుండా. కామెంట్ అంటే తెలుసు కదా, లాస్ట్ క్లాస్లో మనం మాట్లాడుకున్న హ్యాష్ ఫర్ కామెంటింగ్. ఓకే, సో ఇప్పుడు ఇలా రన్ చేసి చూడము. -2 అంటే మీకు లాస్ట్ నుంచి సెకండ్ క్యారెక్టర్ ఎస్ అనేది ప్రింట్ అయింది. సో లేదని మీకు కన్ఫ్యూజన్ ఉంది అంటే -3 చూడడం, లాస్ట్ నుంచి థర్డ్ క్యారెక్టర్, లాస్ట్ నుంచి థర్డ్ క్యారెక్టర్, లాస్ట్ నుంచి థర్డ్ క్యారెక్టర్ ఏంటమ్మా? ఈ. సో ఇలా మీకు -1, -2, -3 మీకు ఫ్యూచర్లో యూజ్ అవుతుంది, మీకు యూజ్ అవుతుంది కాబట్టి నేను చెప్తాను కదా. ఓకే, సో స్ట్రింగ్ ఇండెక్సింగ్ అంటాం. అదేవిధంగా మనకి స్ట్రింగ్లో స్లైసింగ్ అని ఉంటుంది. చిన్న హెడ్డింగ్ కావస్తే తీసుకోండి, స్ట్రింగ్ స్లైసింగ్. స్లైసింగ్ అంటే ఏం లేదు, చూడండి, మనం మ్యాంగో స్లైస్ చేస్తాం. అంటే స్లైస్ అంటే ముక్కల కింద కట్ చేయడం, చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేయడం. సో మీ స్ట్రింగ్ని మీరు స్లైసెస్ కింద కట్ చేసుకోవచ్చు. మీకు కావాల్సిన పీస్ మీరు తీసుకోవచ్చు. మీ స్ట్రింగ్ని మీరు ఎలా స్లైస్ చేస్తారు? మీ స్ట్రింగ్ని మీరు ఎలా కట్ చేయగలుగుతారు? సో మీ స్ట్రింగ్ని మీరు కట్ చేయడానికి మన దగ్గర ఒక చిన్న సింటాక్స్ ఉందమ్మా. సింటాక్స్ ఏంటో ఒకసారి చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ చేయమని చెప్తున్నాను. సో ఏం ప్రింట్ చేస్తుంది? మన వేరియబుల్ ఏంటమ్మా? వాట్ ఈజ్ అవర్ వేరియబుల్? స్ట్రింగ్ని ఏ వేరియబుల్లో స్టోర్ చేసాం? ఎక్స్ అనే ఒక వేరియబుల్లో స్టోర్ చేసాం. స్ట్రింగ్ని ఎందులో స్టోర్ చేసామా? ఎక్స్ అనే ఒక వేరియబుల్ పైన ఎక్స్ అనే వేరియబుల్లో స్టోర్ చేసాం. జీరో ఇండెక్స్ నుంచి తీసుకోమని చెప్తున్నాం, బిగినింగ్ విత్ 0. 0 నుంచి మీరు ఎన్ని క్యారెక్టర్స్ ప్రింట్ చేయాలనుకుంటున్నారు? హౌ మెనీ క్యారెక్టర్స్ యూ వాంట్ టు ప్రింట్? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ 4 క్యారెక్టర్స్ ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. మరి 0 ఇండెక్స్ నుంచి 4 క్యారెక్టర్స్ ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. మరి 0 ఇండెక్స్ నుంచి 4 క్యారెక్టర్స్ అంటే మీకు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రింట్ అవుతుందమ్మా? ఎస్, ఏ, టి, ఈ ఫస్ట్ 4 క్యారెక్టర్స్ మీకు ప్రింట్ అవుతుంది. ఒకసారి రన్ చేసి చూద్దాం. చూడండి, ఎస్ఏటిఈ. దీన్ని ఏమంటున్నాం అంటే స్ట్రింగ్ స్లైసింగ్. అంటే వినడానికి పదాలు ఏవో కొత్తగా ఉన్నాయని భయపడొద్దు, ఇవన్నీ మనకి తెలిసినవే, చిన్న చిన్నవే. స్ట్రింగ్ ప్రీవియస్గా మనం మాట్లాడుకున్నది ఏంటమ్మా? స్ట్రింగ్ ఇండెక్సింగ్. స్ట్రింగ్ ఇండెక్సింగ్ ఎప్పుడు కూడా బిగినింగ్ అనేది 0తో స్టార్ట్ అవుతుంది, ఎండింగ్ అనేది -1తో స్టార్ట్ అవుతుంది. స్లైసింగ్ అంటే అర్థం ఏంటమ్మా? స్లైస్ అంటే మ్యాంగో స్లైసెస్ గుర్తుపెట్టుకోండి. మనం మ్యాంగోస్ని ఎలా అయితే స్లైస్ చేస్తామో, పీసెస్ కింద కట్ చేసుకుంటామో, సేమ్ ఇక్కడ మీరు మీ స్ట్రింగ్ని కూడా స్లైసెస్ కింద కట్ చేసుకోవచ్చు. మీకు ఏ పార్ట్ కావాలిస్తే ఆ పార్ట్ కట్ చేసుకోవచ్చు మీ స్ట్రింగ్లో. సో నేనేదో 0,4 అని ఇచ్చాను, మీరు కూడా 0 నుంచే తీసుకోవాల్సిన పని లేదమ్మా. మీకు ఎక్కడి నుంచి కావాలిస్తే అక్కడ నుంచి తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 0 నుంచి కాదు, 2 నుంచి కావాలి, అప్పుడు అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందమ్మా? ఎస్ అనేది 0, ఏ అనేది 1, అంటే మీకు అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 2. ఇక్కడ టీ నుంచి స్టార్ట్ అవుతుంది చూడండి, అంటే సెకండ్ పొజిషన్ నుంచి స్టార్ట్ అవుతుంది. కాకపోతే ఇక్కడ 4 అని ఇచ్చాను. 4 అని అంటే ఆ పొజిషన్ నుంచి 4 వరకు వెళ్ళదు, బిగినింగ్ నుంచి 4 వరకు మాత్రమే అది తీసుకుంటున్నాను. ఓకే, సో బిగినింగ్ పొజిషన్, కాకపోతే టోటల్ స్ట్రింగ్ తాలూకా లెంత్ని బేస్ చేసుకొని అది తీసుకుంటుంది. అది ఒకటి మీరు ఇక్కడ చెక్ చేసుకోవాలి. 4 అంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఓకే, సెకండ్ పొజిషన్ నుంచి స్టార్ట్ అయ్యి అక్కడ నుంచి 4 క్యారెక్టర్స్ తీసుకుంటుందేమో అనుకుంటారు. అలా కాదు. సో ఈ లెంత్ మాత్రం మనకు అది ఇక్కడ నుంచి 4 క్యారెక్టర్స్ లెంత్ వరకు మాత్రమే తీసుకుంటుంది. కాకపోతే అది స్టార్ట్ అవడం మాత్రం ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది? సెకండ్ పొజిషన్ నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. సో అందుకే నేను ఇక్కడ 0తో మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను, మీకు ఈజీగా అర్థం అవ్వాలనే ఉద్దేశంతో. ఓకే, రైట్. అయితే స్లైసింగ్లో ఇంకో చిన్న ఇష్యూ కూడా ఉందమ్మా. స్లైసింగ్లో మనం ఏం చేయొచ్చు అంటే వీ కెన్
టేక్ ద ఆల్టర్నేట్ స్ట్రింగ్స్, అంటే ఆల్టర్నేట్ క్యారెక్టర్స్ కూడా మీరు తీసుకోవచ్చు. ఆల్టర్నేట్ క్యారెక్టర్స్ తీసుకోవాలంటే ఒక కాలన్ కాకుండా డబల్ కాలన్ తీసుకుంటారు. యూ నీడ్ టు టేక్ ద డబల్ కాలన్ అని చెప్పి ఇక్కడ 2 అని ఇచ్చాను అనుకున్నాను. డబల్ కాలన్ ఇచ్చి 2 అంటే 0 నుంచి స్టార్ట్ అవుతుంది, ఈస్ బిగినింగ్ విత్ 0, ఇట్ ఈస్ టేకింగ్ ఎవరీ క్యారెక్టర్ ఆల్టర్నేట్ క్యారెక్టర్ అంటే ఒకసారి అవుట్పుట్ చూడండి, మీకు తెలుస్తుంది. ఫస్ట్ ఎస్ తీసుకుందాము 0, తర్వాత మిడిల్లో ఒక క్యారెక్టర్ వదిలేస్తుంది, నెక్స్ట్ మళ్ళీ టీ తీసుకుంది. సో టీ తర్వాత ఒక క్యారెక్టర్ వదిలేసిందేమో మళ్ళీ ఈ తీసుకుంది, ఈ తర్వాత మళ్ళీ ఒక క్యారెక్టర్ వదిలేస్తుంది, నెక్స్ట్ హెచ్ తీసుకుంది. ఇలా మీకు ఆ, ఒక్కొక్క క్యారెక్టర్ని వదిలేసి కావాలి అంటే 2 అని ఇస్తున్నాం. ఓకే, అంటే ఎవ్రీ సెకండ్ క్యారెక్టర్, ఇట్ టేక్స్ ద ఎవ్రీ సెకండ్ క్యారెక్టర్, ప్రతి సెకండ్ క్యారెక్టర్ని తీసుకుంటుంది. ఒకసారి 3 ఇచ్చి చూద్దాం. 3 ఇచ్చి చూస్తే ఎవ్రీ థర్డ్ క్యారెక్టర్. సో ఫస్ట్ ఎస్ ప్రింట్ అయింది, ఎస్ నుంచి థర్డ్ క్యారెక్టర్ అంటే ఏ మిస్ అయింది, టీ మిస్ అయింది, మళ్ళీ ఈ దగ్గరకు వచ్చింది. సో మళ్ళీ మధ్యలో 2 క్యారెక్టర్స్ని మిస్ చేసింది. ఇలా ఇక్కడ మీరు ఎన్ని క్యారెక్టర్స్ని జంప్ చేయాలనుకుంటున్నారో అన్ని క్యారెక్టర్స్ని మీరు ఇక్కడ జంప్ చేయొచ్చు. 2 అని ఇస్తే ఎవ్రీ సెకండ్ క్యారెక్టర్, 3 అని ఇస్తే ఎవ్రీ థర్డ్ క్యారెక్టర్. సో ఇలా మీరు స్ట్రింగ్ని ఏం చేయొచ్చు, స్లైసెస్ కింద స్లైసెస్ కింద కట్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ వీటిని యూస్ చేసుకొని మనం ఇంకో చిన్న పని చేయొచ్చు. సే నేను స్ట్రింగ్ని రివర్స్లో ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా. ఐ వాంట్ టు ప్రింట్ ద స్ట్రింగ్ ఇన్ రివర్స్. అంటే నాకు లాస్ట్ క్యారెక్టర్ ఫస్ట్లోకి రావాలను. లాస్ట్ క్యారెక్టర్ ఫస్ట్లోకి రావాలి అంటే అంటే 0 అని రాస్తే మీకు ఏమొస్తుందమ్మా, ఫస్ట్ క్యారెక్టర్ ఫస్ట్ ప్రింట్ అవుతుంది. 0 అని రాయడం వల్ల మనకి ఏం జరుగుతుంది, ఫస్ట్ క్యారెక్టర్ ఫస్ట్ ప్రింట్ అవుతుంది. సో అలా కాదు, నాకు లాస్ట్ క్యారెక్టర్ ఫస్ట్ ప్రింట్ అవ్వాలి అంటే ఇక్కడ 0 ప్లేస్లో మనం ఏం రాయొచ్చమ్మా, 0 అంటే ఫస్ట్ క్యారెక్టర్, -1. ఎగ్జాక్ట్లీ -1 అని రాస్తే అప్పుడు మీకు అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, లాస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇట్ ఈస్ బిగినింగ్ విత్ లాస్ట్. సో లాస్ట్ నుంచి స్టార్ట్ అయ్యి నాకు అన్ని క్యారెక్టర్స్ ప్రింట్ అవ్వాలి, అన్ని క్యారెక్టర్స్ రివర్స్లో ప్రింట్ అవ్వాలి. సో రివర్స్లో ప్రింట్ అవ్వాలి అంటే ఇక్కడ కూడా -1 ఇవ్వండి. సో ఒకసారి రన్ చేసి చూద్దాం. ఈ లాస్ట్లో ఉండే క్యారెక్టర్ వచ్చిందేమో, ఆ తర్వాత దానికి ముందర ఉండే ఎస్, దానికి ముందర ఉండే ఈ, ఇలా మీకు వచ్చింది. మీ మేబీ ఇంటర్వ్యూస్లో అడగొచ్చు, స్ట్రింగ్ని మీరు రివర్స్ చేసి ప్రింట్ చేయగలుగుతారా? ఎస్, విత్ యూజింగ్ ద స్లైసింగ్. ఈ స్లైసింగ్ అనే కాన్సెప్ట్ని బేస్ చేసుకుని వీ కెన్ ప్రింట్ ద స్ట్రింగ్ ఇన్ రివర్స్ వే. స్ట్రింగ్ని మనం రివర్స్లో ప్రింట్ చేసుకోవచ్చు. అర్థమైందమ్మా? గాట్ ఇట్. సో ఇది మనకి స్ట్రింగ్ అనే డేటా టైప్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండ్ స్ట్రింగ్లో ఉండేటటువంటి డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఇప్పుడు మనం మాట్లాడుకునేట్టు. అండ్ దెర్ ఈస్ వన్ మోర్ డేటా టైప్, బూలియన్. బూలియన్ అనే ఒక డేటా టైప్ మనకు ఉంది. బూలియన్ అంటే అర్థం ఏంటమ్మా? బూలియన్ మీన్స్ ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్. బూలియన్ అంటే అర్థం ఏంటి? ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్. మీరు ఒక వేరియబుల్లో ట్రూని కానీ లేదా ఫాల్స్ని కానీ స్టోర్ చేయాలి అనుకున్నట్టయితే, అంటే ఎస్ ఆర్ నో, మన భాషలో చెప్పాలి అంటే ఎస్ ఆర్ నో లేదా ట్రూ ఆర్ ఫాల్స్ని స్టోర్ చేయడానికి మన దగ్గర ఉన్న డేటా టైప్ ఏంటి? బూలియన్. సో దీనికి సంబంధించి ఒక చిన్న ప్రోగ్రామ్ ఇక్కడ చేస్తున్నాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను, ఏ ఈక్వల్ టు 5 అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. నెక్స్ట్ బి ఈక్వల్ టు సమ్ 6. ఇప్పుడు సి అనే ఒక వేరియబుల్ తీసుకుందాం, సి ఈక్వల్ టు ఏ లెస్ దాన్ బి అని ఇచ్చాను. మీది రైటా రాంగా మీరే ఒకసారి ఆలోచించండి. ఏలో 5 ఉంది, ఏలో ఏముందమ్మా 5 అనేది ఉంది. బిలో ఏ నెంబర్ ఉందమ్మా, బిలో 6 అనే ఒక నెంబర్ ఉంది. నా ఏ ఈస్ లెస్ దాన్ బి, అంటే ఏ అనేది బి కన్నా చిన్నది. ఏ ఈస్ లెస్ దాన్ బి అంటే ఏ అనేది బి కన్నా చిన్నది. కరెక్టే కదమ్మా? ఏ అనేది బి కన్నా చిన్నదే కదా, 5 అనేది 6 కన్నా చిన్నదే కదా. సో ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? ఇది రైట్ ఆర్ రాంగ్ మనం తెలుసుకోవాలి అనుకున్నట్టయితే, సో వీ కెన్ గో విత్ ప్రింట్ సిని ప్రింట్ చేసి చూద్దాం. సిలో మనకి ఏం ప్రింట్ అవుతుందో ఒకసారి చూద్దాం, రన్ చేసి చూద్దాం. సిలో ఏం ప్రింట్ అయింది చూడము, అది రైట్ ఆర్ రాంగ్ అనేది ప్రింట్ అయింది. ఇజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? ఏ ఈస్ లెస్ దాన్ బి అంటే ఏ వాల్యూ బి కన్నా చిన్నది. ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్. అది కరెక్ట్ కాబట్టి మీకు ఏం ప్రింట్ అయిందమ్మా, సిలో మీకు ఏం స్టోర్ అయింది? ట్రూ అనేది స్టోర్ అయింది. సికి సంబంధించిన డేటా టైప్ మీరు చూడాలనుకోండి, ఇఫ్ యూ వాంట్ టు సీ ద డేటా టైప్ ఆఫ్ ద సి, సో సికి సంబంధించిన డేటా టైప్ మీరు చూడాలి అనుకున్నట్టయితే సింపుల్లీ యూ కెన్ గో విత్
ప్రింట్ ప్రింట్ లోపల ఏం రాస్తామా, ప్రింట్ లోపల టైప్ ఆఫ్, ఏ వేరియబుల్ తలక టైప్ మనం చూద్దాం అనుకుంటున్నాం, సి అనే వేరియబుల్ కి సంబంధించి టైప్ మనం చూద్దాం. ప్రింట్ ద టైప్ ఆఫ్ సి, సి అనే వేరియబుల్ కి సంబంధించి డేటా టైప్ చూడమని చెప్పు. సో చూడండి, యాక్చువల్గా మనకి సిలో ఏముందమ్మా, మనం సిని ప్రింట్ చేసి చూస్తున్నాం. సిని ప్రింట్ చేసి చూస్తే మీకు ట్రూ అనేది ప్రింట్ అయింది. ద టైప్ ఆఫ్ సి, సి తలక టైప్ ఏం ప్రింట్ అయింది, బూల్. ఇట్ ఈస్ నథింగ్ బట్ బూలియన్. ఇట్ ఈస్ నథింగ్ బట్ బూలియన్. ఓకే. సో ఒకసారి రివర్స్లో రాద్దాం. రివర్స్లో అంటే ఏ వాల్యూ 5 అని కాకుండా నేను ఏ వాల్యూ 7 అని ఇచ్చాను. ఏ వాల్యూ ఎంత ఇచ్చానమ్మా, 7. నా ఏ ఈజ్ లెస్ దాన్ 10 అంటే ఏ అనేది, సారీ, ఏ ఈజ్ లెస్ దాన్ బి, ఏ అనేది బి కన్నా చిన్నది. రాంగ్ కదమ్మా. 7 ఈజ్ లెస్ దాన్ 6, 7 ఈజ్ లెస్ దాన్ 6 అంటే రాంగ్ కదా. సో ఇప్పుడు మనం రన్ చేస్తే ప్రీవియస్గా మనకి సిలో ట్రూ ఉండేది, ఇప్పుడు మనకి సిలో ఏమొస్తుంది, ఫాల్స్ అని వస్తుంది. ఒకసారి రన్ చేసి చూడండి. సి వాల్యూ మీకు బాటంలో ఏం ప్రింట్ అయిందమ్మా, ద సి వాల్యూ ఈజ్ ఫాల్స్ అని ప్రింట్ అయింది. ఈవెన్ అది ట్రూ అయినా లేదా ఫాల్స్ అయినా ఆ డేటా టైప్ని ఏమంటున్నామో, ద డేటా టైప్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ బూలియన్ డేటా టైప్. దిస్ డేటా టైప్ ఈస్ ద బూలియన్ డేటా టైప్. ఇంతవరకు ఓకేనేమో, క్లియరా? రైట్. సో అంటే మనం డేటా టైప్స్ ఏంటంటే మాట్లాడుకున్నాం చూడండి. లాస్ట్ క్లాస్ అండి, ఈరోజు క్లాస్లో ఇంటీజర్ కోసం మాట్లాడుకున్నాం. ఫ్లోట్, ఫ్లోట్లో మనం ఏం స్టోర్ చేయగలుగుతామా, ఫ్లోట్లో మీరు ఫ్రాక్షనల్ నెంబర్స్ అంటే 2.5, 5.2 ఫ్రాక్షనల్ నెంబర్స్ స్టోర్ చేసేది ఫ్లోట్ అవుతుంది. మా కాంప్లెక్స్ నెంబర్స్ అంటే ఏంటమ్మా, కాంప్లెక్స్ నెంబర్ ఈస్ హ్యావింగ్ ద జే. కాంప్లెక్స్ నెంబర్లో మీకు ఏముంటుంది, జే అనేది ఉంటుంది. వాట్ ఈస్ ద జే? జే అంటే ఏం చెప్పుకున్నామా, జే ఈజ్ నథింగ్ బట్ ఇమేజినరీ పార్ట్. ఇమేజినరీ పార్ట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో 5J అని ఇచ్చాను, 5J. సో 5J అని ఇచ్చి ఇప్పుడు నేను టైప్ ఆఫ్ ఏ, ఏలో ఉండి ఏ తలక డేటా టైప్ని ప్రింట్ చేయమని చెప్తున్నా. వాట్ ఈస్ ద డేటా టైప్ ఆఫ్ ద వేరియబుల్ ఏ? వేరియబుల్ ఏ తలక డేటా టైప్ ఏంటి ప్రింట్ చేసి చూద్దాం. సో ఏ తలక డేటా టైప్ ఏం ప్రింట్ అయిందేమో, ఏ డేటా టైప్ ఈస్ కాంప్లెక్స్. కాంప్లెక్స్. సో ఈ జే ఈస్ నథింగ్ బట్ ఇమేజినరీ పార్ట్ అంటారమ్మ. సో మనం ఇంటీజర్ కోసం మాట్లాడుకున్నాం, ఎస్టర్డే ఫ్లోట్ కోసం మాట్లాడుకున్నాం, నెక్స్ట్ కాంప్లెక్స్ నెంబర్స్ కోసం మాట్లాడుకున్నాం, ఈరోజు మనం స్ట్రింగ్స్ కోసం మాట్లాడుకున్నాం. స్ట్రింగ్ అనేది డబుల్ కొటేషన్లో ఉండొచ్చు, సింగిల్ కొటేషన్లో ఉండొచ్చు, మల్టీ లైన్స్ ఉన్నట్టయితే యూ కెన్ గో విత్ ఏ ట్రిపుల్ కొటేషన్స్ ఆల్సో. ఓకే. బూలియన్ అనే డేటా టైప్ కోసం మాట్లాడుకున్నాం. ఇంకా చాలా డేటా టైప్స్ ఉన్నాయి ఇంకా మనం మాట్లాడుకోవాల్సింది. బట్ బిఫోర్ దట్, దానికన్నా ముందర ఇంకో చిన్న కాన్సెప్ట్ మనం మాట్లాడుకోవాలి, టైప్ కాస్టింగ్. టైప్ కాస్టింగ్. సో మీ నోట్స్లో ఒక చిన్న హెడ్డింగ్ తీసుకోండి, టైప్ కాస్టింగ్. టైప్ కాస్టింగ్ అంటే ఏం లేదమ్మా, వీ కెన్ చేంజ్ ద డేటా టైప్స్. వీ కెన్ చేంజ్ ద డేటా టైప్స్. ఒక వేరియబుల్ తలక డేటా టైప్ని మనం చేంజ్ చేయొచ్చండి. ఎలా చేంజ్ చేయొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏ ఈక్వల్ టు 5.6 అని తీసుకున్నాను. అంటే డేటా టైప్ ఏంటమ్మా, వాట్ ఇట్ ఈస్ మీనింగ్, ఏ ఈక్వల్ టు 5.6 అంటే వాట్ ఈస్ ద డేటా టైప్ ఆఫ్ ద ఏ? ఫ్లోట్. ఫ్లోట్. ఏ ఇస్ ద ఫ్లోట్. ఏ అనేది ఫ్లోట్. బట్ నేను ఆ ఫ్లోట్ని ఒక ఇంటీజర్గా కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఐ వాంట్ టు కన్వర్ట్ ఇంటూ ఇంటీజర్. బి అనే ఒక వేరియబుల్ తీసుకుందాం. బి ఈక్వల్ టు, మీరు దాన్ని ఇంటీజర్లో కన్వర్ట్ చేయాలంటే ఇంట్ అని చెప్పి ఒక మెథడ్ ఉంటుంది. ఇంట్ అనే మెథడ్లో మనం ఆ ఏని తీసుకున్నట్టు, యాక్చువల్గా ఏ అనేది ఒక ఫ్లోట్ అమ్మ. బట్ అంటే ఎందుకంటే 5.6 ఉంది కదా, ఫ్రాక్షనల్ నెంబర్ ఉండడం వల్ల అది ఫ్లోట్. బట్ ఆ ఫ్లోట్ని మనం ఎందులో కన్వర్ట్ చేస్తున్నాం, ఒక ఇంటీజర్ కింద కన్వర్ట్ చేస్తున్నాం. సో ఇంటీజర్ కింద కన్వర్ట్ చేస్తే దాన్ని బీలో స్టోర్ చేస్తున్నాం అని మనం బీలో స్టోర్ చేస్తున్నాం. ఇప్పుడు బీ తలక డేటా టైప్ ఏంటో ప్రింట్ చేసి చూద్దాం. బీ తలక డేటా టైప్ ప్రింట్ చేయాలంటే ఎలా ప్రింట్ చేస్తామా, ప్రింట్, ప్రింట్ టైప్ ఆఫ్ బి. యా, ప్రింట్ టైప్ ఆఫ్ బి. బి తలక డేటా టైప్ని ప్రింట్ చేయమని చెప్తున్నాం. సో ఏం ప్రింట్ చేస్తుందో చూద్దాం. సో ఏంటమ్మా, ఇంట్. సో ఒకసారి మనం బిని ప్రింట్ చేసి కూడా చూద్దాం. బిలోకి ఏం ప్రింట్ అయిందో ఒకసారి చూద్దాం. ఎలా ప్రింట్ చేయొచ్చు, సింపుల్గా మీరు ప్రింట్ బి అంటే బిలో ఉన్న వాల్యూని మీరు ప్రింట్, యాక్చువల్గా ఏలో మనకు 5.6 ఉంది, బట్ అది బిలోకి వచ్చేటప్పటికి ఓన్లీ 5 అనేది మాత్రమే వస్తుంది, ఆ 0.6 రాదు. ఎందుకు రాదమ్మా, మనం ఓన్లీ ఇంటీజర్ కింద కన్వర్ట్ చేస్తున్నాం కదా. సో ఆ ఫ్రాక్షనల్ నెంబర్ అనేది ఒక నార్మల్ నెంబర్గా అది మనకి మారిపోతుంది. చూడండి, మనం ప్రింట్ బి అంటే మీకు నార్మల్ నెంబర్. అంటే ఇక్కడ టైప్ కాస్టింగ్ ద్వారా మనం దేని కింద కన్వర్ట్ చేసాం, ఫ్లోట్ని ఇంటీజర్ కింద కన్వర్ట్ చేసాం. వీఆర్ కన్వర్టింగ్ ద ఫ్లోట్ ఇంటూ ఇంటీజర్. సో ఫ్లోట్ని ఇంటీజర్ కింద కన్వర్ట్ చేయడానికి ఇక్కడ మనం యూస్ చేసిన మెథడ్ ఏంటమ్మా,
ఇంట్ అనే ఒక మెథడ్ని యూజ్ చేస్తాం. దీన్ని ఒక టైప్ కాస్టింగ్కి ఎగ్జాంపుల్గా చెప్పచ్చు. అదేవిధంగా మీరు ఒక నార్మల్ ఇంటీజర్ని ఫ్లోట్ కింద కన్వర్ట్ చేయొచ్చు. ఇంటీజర్ని ఫ్లోట్ కింద ఎలా కన్వర్ట్ చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ ఏ అని ఒక ఇంటీజర్గా తీసుకోండి. A = 5, ఇట్ ఈస్ ఎ ఇంటీజర్. ఇప్పుడు మనం దాన్ని బీలో స్టోర్ చేసేటప్పుడు ఒక ఫ్లోట్గా స్టోర్ చేయాలి. సో మీరు ఇంట్ అనే మెథడ్కి బదులుగా ఫ్లోట్ అనే ఒక మెథడ్ ఉంటుంది. అంటే యాక్చువల్గా ఏలో ఏముంది, మీ దగ్గర ఇంటీజర్ ఉంది. బట్ ఏలో ఉన్న ఇంటీజర్ని మీరు ఎందులో కన్వర్ట్ చేస్తున్నారమో బీలోకి వెళ్ళేటప్పటికి ఫ్లోట్ కింద కన్వర్ట్ చేసి బీలోకి పెడుతున్నాము. ద 5 అనేది మీకు ఎలా ప్రింట్ అవుతుంది ఒకసారి చూడండి. 5.0, 5.0. అర్థమైందమ్మా? యాక్చువల్గా ఏలో ఉండేటప్పుడు అది ఒక ఇంటీజర్, బట్ అది బీలోకి వచ్చి మనం బీని ప్రింట్ చేసేటప్పటికి అది ఎలా ప్రింట్ చేస్తుంది? 5.0. ఎందుకు మనం ఇంటీజర్ని ఎందులో కన్వర్ట్ చేస్తున్నాం? ఫ్లోట్ కింద కన్వర్ట్ చేస్తున్నాం. కావస్తే చూడండి ఇక్కడ టైప్ ఆఫ్ బి తలక టైప్ చూస్తే మీకు ఏమని ప్రింట్ అవుతుంది? ఫ్లోట్ అని చెప్పి ప్రింట్ అవుతుంది. అర్థమైందమ్మా? గాట్ ఇట్. సో ఇంట్ అనే మెథడ్ ద్వారా మీరు ఒక ఫ్లోట్ని ఇంటీజర్ కింద కన్వర్ట్ చేయొచ్చు, లేదా మీరు ఫ్లోట్ అనే ఒక మెథడ్ ద్వారా ఒక ఇంటీజర్ని మీరు ఫ్లోట్ కింద కన్వర్ట్ చేయొచ్చు. యూ కెన్ కన్వర్ట్ ద డేటా టైప్స్. మీరు డేటా టైప్స్ని కన్వర్ట్ చేయొచ్చు, ఒక డేటా టైప్ నుంచి వేరొక డేటా టైప్లోకి కన్వర్ట్ చేయొచ్చు. సో ఈ డేటా టైప్ కన్వర్షన్ ఏమని పిలుస్తున్నామా? ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ టైప్ కాస్టింగ్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ టైప్ కాస్టింగ్. సో అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ A = 5 అని తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ B సమ్ ఏదో ఒక ఫ్లోట్ నెంబర్ ఏదైనా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 6.7 అని చెప్పి తీసుకున్నాం. ఇప్పుడు ఆ ఏని బిని కలిపి మనం ఒక కాంప్లెక్స్ కింద కన్వర్ట్ చేయాలి. ఐ వాంట్ టు కన్వర్ట్ ఇంటూ ఎ కాంప్లెక్స్. సో C = కాంప్లెక్స్, ఒక కాంప్లెక్స్ నెంబర్ కింద కన్వర్ట్ చేయాలి. A, B. A, Bని ఒక కాంప్లెక్స్ నెంబర్ కింద కన్వర్ట్ చేసి ఇప్పుడు వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ సి తలక డేటా టైప్ ఏంటో చూద్దాం. సో సి తలక డేటా టైప్ చూస్తే మీకు అది కాంప్లెక్స్ కింద కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఈ ఇంట్ అని, ఫ్లోట్ అని, కాంప్లెక్స్ అని మెథడ్స్ ద్వారా మీరు ఒక డేటా టైప్లో ఉన్నటువంటి వాల్యూస్ని వేరొక డేటా టైప్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే. సో నెక్స్ట్ రిమైనింగ్ డేటా టైప్స్ చూడడానికన్నా ముందర మనకి ఇంకో చిన్న విషయం తెలియాలి. మనకి నెంబర్స్లో ర్యాండమ్ నెంబర్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. వీ హ్యావ్ ఎ కాన్సెప్ట్ లైక్ ర్యాండమ్ నెంబర్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ర్యాండమ్ నెంబర్? ర్యాండమ్లీ ఇఫ్ యూ వాంట్ టు పిక్ ఎ నెంబర్, అంటే ఒక డిఫరెంట్ వాల్యూస్ని మీరు పిక్ చేసుకోవాలి అనుకున్నట్టయితే మన దగ్గర పైథాన్లో ర్యాండమ్ అనే ఒక కాన్సెప్ట్ ఉందండి. సో ర్యాండమ్ అనే కాన్సెప్ట్ ఎలా ఉంటుందో ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను చూడండి. దానికోసం మనం ఒక చిన్న ఇంపోర్ట్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇంపోర్ట్? ఇంపోర్ట్ అంటే మీనింగ్ ఏంటి? మనకి పైథాన్లో చాలా లైబ్రరీస్, చాలా మెథడ్స్, చాలా మాడ్యూల్స్ ఇవన్నీ కూడా బిల్ట్ ఇన్ ఉంటాయి. వీ హ్యావ్ ఏ బిల్ట్ ఇన్ లైబ్రరీస్ అండ్ బిల్ట్ ఇన్ మాడ్యూల్స్, బిల్ట్ ఇన్ క్లాసెస్ చాలా ఉంటాయి. వాటిని మనం ఏం చేసుకోవాలి? వీ నీడ్ టు ఇంపోర్ట్ చేసుకుంటే అప్పుడు మనం వాటిని యూజ్ చేసుకోగలుగుతాం. సో ఇక్కడ మనకి ర్యాండమ్ అనేది ఒక బిల్ట్ ఇన్ మాడ్యూల్. ర్యాండమ్ ఈజ్ ఏ బిల్ట్ ఇన్ మాడ్యూల్. ఆ బిల్ట్ ఇన్ మాడ్యూల్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంపోర్ట్ అని చెప్పి ర్యాండమ్ చూడండి వచ్చేస్తుంది. తన RAN అని కొట్టగానే మీకు పైథాన్ సింబల్తో ర్యాండమ్ అని చెప్పి కనిపిస్తుంది చూడండి. సో ఓకే, ర్యాండమ్ ఇంపోర్ట్ అని చెప్పి మనం ర్యాండమ్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ప్రింట్, ఐ వాంట్ టు ప్రింట్ ద ర్యాండమ్ నెంబర్స్. ర్యాండమ్ నెంబర్స్ని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. రేంజ్, మీరు ఎక్కడి నుంచి ఏ రేంజ్లో మీరు ప్రింట్ చేయాలనుకుంటే ఆ రేంజ్లో మీరు ప్రింట్ చేసుకోవచ్చు. ర్యాండమ్ డాట్ ర్యాండమ్ రేంజ్. ర్యాండమ్ రేంజ్ అంటే ఏ రేంజ్, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మీరు, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఏదో 1 to 10 ఉంది కదమ్మా, అలా ఇచ్చేద్దాం. 1 నుంచి 10 మధ్యలో, ఈ మధ్యలో ఉండేటటువంటి ఒక ర్యాండమ్ నెంబర్ని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. ఐ వాంట్ టు ప్రింట్ ఇన్ బిట్వీన్ 1 to 10. సో ఒకసారి రన్ చేసి చూడండి. 1 నుంచి 10 మధ్యలో ర్యాండమ్గా ఒక నెంబర్ మనకి బాటంలో ప్రింట్ అవ్వాలి. అవుతుందా లేదా చూడండి. వాట్ ఈస్ ద ఫస్ట్ నెంబర్? ఫస్ట్ మీకు ప్రింట్ అయ్యే నెంబర్ ఏంటమ్మా? 8 అని ప్రింట్ అయింది. మళ్ళీ రన్ చేస్తే 8 ప్రింట్ అవుతుందంటే కాదండి, ర్యాండమ్లీ ఇట్ విల్ ప్రింట్ ఎనీ నెంబర్ ఇన్ బిట్వీన్ 1 to 10. మళ్ళీ రన్ చేసి చూద్దాం, 6 ప్రింట్ అయింది. మళ్ళీ రన్ చేసి చూద్దాం, 8. మళ్ళీ రన్ చేసి చూద్దాం,
2. మళ్ళా రన్ చేసి చూద్దాం. 7. సో ఇలా మీరు ఒక బిగినింగ్ నెంబర్ ఎండింగ్ నెంబర్ ఇస్తే ఆ మధ్యలో ఉండేటటువంటి ఒక ర్యాండమ్ నెంబర్ని అది ప్రింట్ చేయడం కోసం మన దగ్గర ఉన్న కాన్సెప్ట్ ర్యాండమ్. ఇది కూడా మనకి ఫ్యూచర్లో ఎక్కువగానే హెల్ప్ అయ్యేటటువంటి కాన్సెప్ట్. ఇంపోర్ట్ ర్యాండమ్. ర్యాండమ్ అనేటటువంటి ఒక బిల్ట్ ఇన్ మాడ్యూల్ని మనం టాప్లో ఏం చేస్తున్నాం, ఇంపోర్ట్ చేస్తున్నాం. ఆ మాడ్యూల్లో ఏ మెథడ్ని కాల్ చేస్తున్నాం. మెథడ్ అంటే అర్థం ఏంటమ్మా, ఈ పరాంథసిస్ ఏదైతే ఉన్నాయి, పరాంథసిస్ అంటే ఏంటి, ఈ స్మాల్ బ్రాకెట్స్ని ఏమంటాం, పారాంథసిస్ అంటాం. సో ఈ స్మాల్ బ్రాకెట్ చూడండి, ఇప్పుడు ప్రింట్ అని ఉంది. ప్రింట్ మనం ఎలా రాస్తున్నామా, ప్రింట్ అనేది పరాంథసిస్ మధ్యలోనే రాస్తున్నాం కదా, బ్రాకెట్స్ రాస్తున్నాం కదా. ఈ స్మాల్ బ్రాకెట్స్ ఏమంటామా, పరాంథసిస్ అంటాం. ఇట్ ఇండికేట్స్ ఇట్ ఈస్ ఎ మెథడ్. ఇది దేన్ని ఇండికేట్ చేస్తుంది, ఒక మెథడ్ని. అంటే ప్రింట్ ఈజ్ ఎ మెథడ్. ప్రింట్ అనేది ఒక మెథడ్. సో అంటే ఈ బ్రాకెట్స్ ఉన్నాయంటే అది ఒక మెథడ్గా ఇండికేషన్ అండి. అంటే ఇక్కడ ర్యాండమ్ అనేది ఒక మాడ్యూల్ అయితే ర్యాండమ్ రేంజ్. ర్యాండమ్ రేంజ్, ఈ ర్యాండమ్ రేంజ్ అనేది ఏమవుతుంది, ఇట్ ఈజ్ ఏ మెథడ్. ఇట్ ఈజ్ ఎ బిల్ట్ ఇన్ మెథడ్. సో ఈ మెథడ్లో మీరు స్టార్టింగ్ నెంబర్ ఇస్తారు, ఎండింగ్ నెంబర్ ఇస్తారు. ఈ నెంబర్ మధ్యలో ఇట్ విల్ జనరేట్ ఏ ర్యాండమ్ నెంబర్. ఒక ర్యాండమ్ నెంబర్ని జనరేట్ చేస్తుంది. ప్రీవియస్ క్లాసెస్లో మనం ఏం మాట్లాడుకున్నాం చూడండి, వాట్ ఈస్ పైథాన్ అండ్ వేర్ ద పైథాన్ ఈజ్ యూస్డ్ అండ్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ డేటా టైప్స్. డేటా టైప్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇదంతా కూడా మెటీరియల్లో ఉంటుంది. నేను మీకు జీ డ్రైవ్ లింక్ మీ వాట్సాప్ గ్రూప్లో ఇచ్చాను. సో ఎవరైనా వాట్సాప్ గ్రూప్లో లేకపోతే ప్లీజ్ జాయిన్ ఇన్ టు అవర్ వాట్సాప్ గ్రూప్. ఓకే, రైట్. సో అయితే మనకి న్యూమరిక్ కోసం మనం ఏం మాట్లాడుకున్నామో ప్రీవియస్ క్లాస్లో, న్యూమరిక్లో మనకి ఇంటీజర్ ఉంటుంది, ఫ్లోట్ ఉంటుంది, కాంప్లెక్స్ ఉంటుంది. సో ఇంటీజర్ అనేది ఎలాంటి వాల్యూస్ని యాక్సెప్ట్ చేస్తుంది, ఇంటీజర్ ఈజ్ యాక్సెప్టింగ్ ద హోల్ నెంబర్స్ని యాక్సెప్ట్ చేస్తుంది. పాజిటివ్ నెంబర్స్ని తీసుకుంటుంది, నెగటివ్ నెంబర్స్ని తీసుకుంటుంది. కాకపోతే వితౌట్ డెసిమల్ పాయింట్స్, అంటే డెసిమల్స్ని యాక్సెప్ట్ చేయదు. అంటే పాయింట్ అంటే 2.5 లేదా 5.2 అలాంటివి యాక్సెప్ట్ చేయదు ఇంటీజర్. ఫ్లోట్ కోసం ఏం చెప్పుకున్నాము మనం ప్రీవియస్ క్లాస్లో, ఫ్లోటింగ్ అనేది ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్ని తీసుకుంటుంది, అంటే ఫ్రాక్షనల్ నెంబర్స్ని తీసుకుంటుంది. సో దట్ మీన్స్ విచ్ ఇన్క్లూడ్స్ ద డెసిమల్ పాయింట్స్. అంటే సంథింగ్ ఏదో ఎగ్జాంపుల్గా ఇక్కడ ఇచ్చాను చూడండి, 3.14 అని. సో ఇది కూడా బోత్ పాజిటివ్ నెంబర్స్ని తీసుకుంటుంది యాజ్ వెల్ యాజ్ నెగటివ్ నెంబర్స్ని కూడా తీసుకుంటుంది. సో కాంప్లెక్స్ అంటే ఏం చెప్పుకున్నామా, కాంప్లెక్స్ ఈజ్ నథింగ్ బట్ సో విచ్ హ్యావ్ ద రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్. సో రియల్ పార్ట్ ఉంటుంది, ఇమాజినరీ పార్ట్ ఉంటుంది. సో ఇక్కడ ఇమాజినరీ పార్ట్ని జేతో ఐడెంటిఫై చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కాంప్లెక్స్ నెంబర్కి ఎగ్జాంపుల్ ఏమైనా చెప్పమంటే, సో 2+3j, ఇక్కడ జేని ఏమంటున్నామో దట్ జే ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఇమాజినరీ పార్ట్ అంటున్నాం. ఇవన్నీ కూడా మనం లైక్ 2 days బ్యాక్ మాట్లాడుకున్నాం. సో లాస్ట్ క్లాస్లో మనం స్ట్రింగ్ కోసం మాట్లాడుకున్నాము. సో స్ట్రింగ్ అనేది సింగిల్ కొటేషన్స్లో అయినా ఇవ్వచ్చు, డబుల్ కొటేషన్స్లో అయినా ఇవ్వచ్చు, లేదా మీకు మల్టిపుల్ లైన్స్ని స్ట్రింగ్గా తీసుకోవాలి అంటే ట్రిపుల్ కొటేషన్స్లో అయినా ఇవ్వచ్చు అని చెప్పుకున్నాం. అండ్ స్ట్రింగ్లో మనం వాల్యూస్ని ఇండెక్స్ వైజ్గా కూడా రీడ్ చేయొచ్చు, అంటే 0 ఇండెక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్పుకున్నాం. సో రివర్స్లో కూడా మీకు కావాలి అనుకున్నట్టయితే రివర్స్ ఇండెక్స్ ఎంత చెప్పుకున్నామో, ఇండెక్స్ నెంబర్ -1 అనేది రివర్స్ అని కూడా మనం చెప్పుకోవడం జరిగింది. సో ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక 1 minute అది చూపిస్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో ఎక్స్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నారు. సో లాస్ట్ క్లాస్లో మనం ఏం తీసుకున్నామో, x = సమ్ సతీష్ అని చెప్పి నా పేరు తీసుకోవడం జరిగింది. అంటే జస్ట్ మీకు గుర్తొస్తుందని అలా చెప్తున్నాను అంతే. ఓకే, సో ఇక్కడ ప్రింట్ ఎక్స్లో మనం ఇండెక్స్ని బేస్ చేసుకొని ప్రింట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ x(0). సో x(0) అంటే 0 ఇండెక్స్ మనకి ప్రింట్ అవుతుంది. ఒకసారి చూడమ్మా, రన్ చేస్తున్నాను. 0 ఇండెక్స్లో మనకి ఏముంది, మన 0 ఇండెక్స్లో మనకి ఎస్ అనేది ఉంది. అంటే అదే మనకి లాస్ట్ ఇండెక్స్ కావాలనుకోండి, లాస్ట్ నెంబర్ కావాలనుకోండి, ఇక్కడ 0కి బదులుగా మనం ఏం తీసుకోవాలని చెప్తున్నామో -1 తీసుకోవాలి అని చెప్పి -1. మాట్లాడుకోవడం జరిగింది. క్లియర్ కదమ్మా? సో ఈరోజు ఎందుకు మళ్ళీ ఇవన్నీ మాట్లాడుతున్నాం అంటే, ఈరోజు క్లాస్కి ఈ ఇండెక్సింగ్కి సంబంధం ఉందమ్మా. అందుకే ఈరోజు ఇవన్నీ మళ్ళీ ఇంకొకసారి మాట్లాడుతున్నాం. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే మెయిన్గా సీక్వెన్స్ రిలేటెడ్ డేటా టైప్స్ ఈరోజు మనం చూడబోతున్నాం. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద సీక్వెన్స్? సీక్వెన్స్ అంటే అర్థం ఏంటో. ఏ సీక్వెన్స్ ఈజ్ ఏ ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్, ordered collection of items where each item can be accessed by its position. That means its index. ఇండెక్స్ని బేస్ చేసుకొని మీరు ఐటమ్స్ని యాక్సెస్ చేసుకోవచ్చు. వేర్ ఈచ్ ఐటమ్ కెన్ బి యాక్సెస్డ్ బై ఇట్స్ పొజిషన్.
దట్ మీన్స్ బైట్స్ ఇండెక్స్. సో ఈజ్ కాల్డ్ యాజ్ ఏ సీక్వెన్స్. అలాంటి వాటిని మనం సీక్వెన్స్ టైప్స్ అంటాము. సీక్వెన్స్లోకి మనకి ఏంటేంటి వస్తాయో చూడండి. సీక్వెన్స్ టైప్లోకి మనకు వచ్చేది ఫస్ట్ స్ట్రింగ్. అంటే ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నటువంటి స్ట్రింగ్ అనే డేటా టైప్ మీకు సీక్వెన్స్లోకి వస్తుంది. ఎందుకంటే మనం ఈ స్ట్రింగ్ని ఇండెక్స్ని బేస్ చేసుకుని యాక్సెస్ చేయగలుగుతున్నాం కదా. సో దట్స్ వై ద స్ట్రింగ్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ద సీక్వెన్స్. ఈరోజు చెప్పే క్లాసు వెరీ 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 ఇంపార్టెంట్. అండ్ చాలామంది వీటిని కొంచెం డిఫికల్ట్గా ఫీల్ అవుతూ ఉంటారు. అంటే లిస్ట్ అని, టపుల్ అని, రేంజ్ అని. సో వీటిని డిఫికల్ట్గా చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. బట్ ఇవేమి డిఫికల్టీ కాదు, ఇట్స్ వెరీ వెరీ ఈజీ. సో ఈజీగా వీటిని ఎలా నేర్చుకోవచ్చు అనేది ఈరోజు క్లాస్లో మనం చూద్దాం. ఓకే. సో ఇప్పుడు ఇంతవరకు మనం సీక్వెన్స్ అంటే ఏంటనేది మాట్లాడుకున్నాము. ఇంకో చిన్న విషయం మనం మాట్లాడుకోవాలి. వాట్ ఈజ్ ఏ మ్యూటబుల్, వాట్ ఈజ్ ఏ ఇమ్యూటబుల్. అసలు మ్యూటబుల్ అంటే ఏంటి, ఇమ్యూటబుల్ అంటే ఏంటి అనేది కూడా మనకు తెలియాలమ్మా. యాక్చువల్లీ ద స్ట్రింగ్స్ ఆర్ ఇమ్యూటబుల్ అంటారు. ద స్ట్రింగ్స్ ఆర్ ఇమ్యూటబుల్. వెరాజ్ లిస్ట్ అనేది ఏంటమ్మా, లిస్ట్ ఈజ్ ఏ మ్యూటబుల్ అంటున్నారు. అసలు ఏంటమ్మా మ్యూటబుల్ అంటే అర్థం ఏంటి, ఇమ్యూటబుల్ అంటే అర్థం ఏంటి? సో దానికి సంబంధించి నేను ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చాను చూడండి. సి ఇన్ పైథాన్ ద ఆబ్జెక్ట్స్ ఆర్ కేటగరైజ్డ్ ఇంటూ ఐదర్ మ్యూటబుల్ ఆర్ ఇమ్యూటబుల్. సో అండ్ ఏంటమ్మా మ్యూటబుల్లోకి ఏంటంటే వస్తాయి, ఇమ్యూటబుల్లోకి ఏంటంటే వస్తాయి ఒకసారి చూద్దాం. సో మ్యూటబుల్ మీన్స్ మ్యూటబుల్ ఆబ్జెక్ట్స్ ఆర్ దోస్ హూజ్ వాల్యూస్ ఆర్ ద కంటెంట్స్ కెన్ బి మాడిఫైడ్ ఆఫ్టర్ దే ఆర్ క్రియేటెడ్. సో మీరు వాటిని క్రియేట్ చేసిన తర్వాత మాడిఫికేషన్కి అలౌ చేస్తారు. అంటే మీరు ఒక వేరియబుల్లో ఒక వాల్యూ ఇచ్చారమ్మ, ఆ వేరియబుల్లో ఇచ్చిన వాల్యూని మాడిఫికేషన్కి అది అలౌ చేసింది అనుకోండమ్మ. ఇఫ్ ద మాడిఫికేషన్ ఈజ్ అలౌడ్, దాన్ని ఏమంటామంటే మ్యూటబుల్ అంటారు. ఇఫ్ ద మాడిఫికేషన్ ఈజ్ నాట్ అలౌడ్ ఇన్ దట్ వేరియబుల్ వాల్యూ, వేరియబుల్లో మీరు ఏదైతే వాల్యూ ఇచ్చారో ఆ వేరియబుల్లో ఇచ్చిన వాల్యూని అది మాడిఫికేషన్కి నాట్ అలౌడ్, కెనాట్ బి చేంజ్డ్, మీరు ఆ వాల్యూని మాడిఫై చేయలేరు అనుకున్నట్టయితే దాన్ని ఏమంటున్నామో ఇమ్యూటబుల్ అంటున్నాం. చూడండి ఇక్కడ ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్స్ ఆర్ దోస్ హూజ్ వాల్యూస్ ఆర్ కంటెంట్స్ కెనాట్ బి చేంజ్డ్ వన్స్ దే ఆర్ క్రియేటెడ్. ఒకసారి క్రియేట్ చేసిన తర్వాత ఫ్యూచర్లో మీరు దాన్ని చేంజ్ చేసే ఛాన్స్ లేకపోతే దాన్ని ఏమంటున్నామో ఇమ్యూటబుల్ అంటున్నాం. అయితే అందరికీ ఒక డౌట్ రావచ్చు, ఏంటి అంటే కామన్గా అందరికీ వచ్చే డౌట్ ఏమో ఏంటి అంటే స్ట్రింగ్ అనేది ఇమ్యూటబుల్ అని చెప్తున్నాం. ఇది ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ కూడా, స్ట్రింగ్ అనేది మ్యూటబులా ఇమ్యూటబులా. సో మనకు అఫీషియల్గా అయితే ఇక్కడ స్ట్రింగ్ అనేది ఇమ్యూటబుల్ అని చెప్తున్నాడు. బట్ స్ట్రింగ్ని మనం చేంజ్ చేయగలుగుతున్నామా లేదా ఒకసారి చూద్దాం ప్రాక్టికల్గా. నేను ప్రీవియస్గా ఎక్స్ ఈక్వల్ టు సతీష్ అని ఇచ్చానమ్మా, ఒకసారి ఎక్స్ని ప్రింట్ చేసి చూద్దాం. సో ఎక్స్ని ప్రింట్ చేస్తే నా పేరు ప్రింట్ అవుతుంది. ఓకే, బాటంలో మీకు ఏమైనా ప్రింట్ అవుతుంది, సతీష్ అని ప్రింట్ అవుతుంది. సో అగైన్ ఎక్స్ని మనం చేంజ్ చేద్దాము, సతీష్ నుంచి సంథింగ్ ఏదో ఒక రమేష్ అని చెప్పి మార్చాను ఎగ్జాంపుల్గా. సో ఇప్పుడు ఎక్స్ని ప్రింట్ చేయండి. ఎస్, ఎక్స్ అనేది ప్రీవియస్గా సతీష్ ఉండేది, ఇప్పుడు రమేష్ అయింది. ఓకే, మరి చేంజ్ అవుతుంది కదా వేరియబుల్లో వాల్యూ చేంజ్ అయ్యేటప్పుడు. దీన్ని ఎందుకండి ఇమ్యూటబుల్ అంటున్నారు? మీరు చేంజ్ చేయగలుగుతున్నారు కదా, మరి చేంజ్ చేసేటప్పుడు దాన్ని ఇమ్యూటబుల్ అని ఎందుకు పిలుస్తున్నారు? సి ఇక్కడ చేంజ్ చేయడం అంటే ఏంటో ఒకసారి చూపిస్తాను చూడండి. ఇలా రమేష్ను సతీష్గా, సతీష్ను రమేష్గా మార్చడం కాదమ్మా. సో ఇక్కడ ఏంటి ఇమ్యూటబుల్ అంటే ఇండెక్స్లో ఉన్న వాల్యూని మనం చేంజ్ చేయలేం. అంటే అర్థం ఏంటంటే మీరు ఎక్స్ ఆఫ్ జీరోని ప్రింట్ చేశారనుకోండి. ఎక్స్ ఆఫ్ జీరో అంటే మీకు ఏం ప్రింట్ అవుతుంది, వాట్ ఈస్ ద ఎక్స్ ఆఫ్ జీరో, సతీష్ అనేది. ఎస్, సతీష్లో జీరో ఇండెక్స్ అంటే అర్థం ఏంటమ్మా, ఎస్ అనేది జీరో ఇండెక్స్లో ఉంది. ఆ జీరో ఇండెక్స్లో ఉన్న వాల్యూ, నాట్ ఓన్లీ జీరో ఇండెక్స్, ఒక పర్టికులర్ ఇండెక్స్లో ఉన్న వాల్యూని మీరు చేంజ్ చేయలేరు. యూ కెనాట్ చేంజ్ ద వాల్యూ ఇన్ ఎ పర్టికులర్ ఇండెక్స్. యూ కెనాట్ చేంజ్ ద వాల్యూ ఇన్ ఏ పర్టికులర్ ఇండెక్స్. అంటే అర్థం ఏంటంటే చూపిస్తారు చూడండి. ఇప్పుడు ఎక్స్ ఆఫ్ జీరో ఈక్వల్ టు, ఎక్స్ ఆఫ్ జీరో ఈక్వల్ టు జీరో ప్లేస్లో మనకి ఎస్ అని ఉంది కదమ్మా, ఎస్ ప్లేస్లో నేను ఇప్పుడు ఆర్గా మార్చమని చెప్తున్నాను. ఎస్ని ఎలా మార్చమని చెప్తున్నానమ్మా, ఆర్గా మార్చమని. ఎక్స్ ఆఫ్ జీరో ఈక్వల్ టు ఆర్. ఇలా చేంజ్ చేయడం కుదురుతుందా? ఇప్పుడు మనం ప్రింట్ అని చెప్పి ఎక్స్ ఆఫ్ జీరోని ప్రింట్ చేసి చూద్దాం. ఐ వాంట్ టు ప్రింట్ ఎక్స్ ఆఫ్ జీరో, ఎక్స్ ఆఫ్ జీరోని ప్రింట్ చేయమని చెప్తాం. సో ఇప్పుడు ఇది ప్రింట్ చేయగలుగుతుందా అంటే ప్రింట్ చేయలేదమ్మా, మనకు ఒక ఎర్రర్ వస్తుంది. ఏంటి ఎర్రర్ వస్తుంది చూడమ్మా, స్ట్రింగ్ ఆబ్జెక్ట్ డస్ నాట్ సపోర్ట్ ద ఐటమ్ అసైన్మెంట్. దట్ మీన్స్ యూ కెనాట్ అసైన్, యూ కెనాట్ అసైన్ ఆర్ ఇంటూ ద జీరో ఇండెక్స్. ఈ జీరో ఇండెక్స్లో ఆల్రెడీ ఎస్ అనేది ఉంది. ఆ జీరో ఇండెక్స్లో ఎస్ని తీసేసి ఇప్పుడు ఆర్ని రీప్లేస్ చేయమంటే
యూ కెనాట్ రీప్లేస్ ఇట్. రీప్లేసింగ్ అనేది పాసిబిలిటీ లేదు. సో దట్స్ వై ద స్ట్రింగ్స్ ఆర్ ఇమ్యూటబుల్. అర్థమైందమ్మా? చాలా మందికి డౌట్ ఉంటుంది, స్ట్రింగ్ అంటే మనం ఎక్స్ ఈక్వల్ టు రమేష్ ఇచ్చి తర్వాత దాన్ని ఎక్స్ ఈక్వల్ టు సురేష్ మార్చేయచ్చు కదండి, దాన్ని ఎందుకు ఇమ్యూటబుల్ అంటున్నారు అంటే ఇది రీజన్. అంటే లోపల ఇండెక్స్ని బేస్ చేసుకొని ఒక క్యారెక్టర్కి బదులుగా మీరు వేరొక క్యారెక్టర్ని రీప్లేస్ చేయగలుగుతారా అంటే రీప్లేస్ చేయలేరు. సో దట్స్ వై ద స్ట్రింగ్ ఈజ్ ఏ ఇమ్యూటబుల్. ఓకే, సో నౌ కమింగ్ టు ద నెక్స్ట్. ఇప్పుడు నెక్స్ట్లోకి వెళ్దాము. సో లిస్ట్, ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ టేక్ ద హెడింగ్ లిస్ట్. లిస్ట్ అని చెప్పి ఒక చిన్న హెడింగ్ తీసుకోండి. ఇట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అమ్మాయి, లిస్ట్ అనేది, టపుల్ అనేది, రేంజ్ అనేది. సో లిస్ట్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ ఆర్డర్డ్ మ్యూటబుల్ కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎ మ్యూటబుల్? మ్యూటబుల్ అంటే ఏం చెప్పుకున్నామా? మ్యూటబుల్ మీన్స్ ఇట్ అలౌస్ ద చేంజెస్, మోడిఫికేషన్స్ ఇది ఏం చేస్తుందమ్మా? అలౌ చేస్తుంది. లిస్ట్ అనేది మోడిఫికేషన్స్ని అలౌ చేస్తుంది. యూ కెన్ చేంజ్ ద వాల్యూస్ అండ్ ఎన్క్లోజ్డ్ ఇన్ స్క్వేర్ బ్రాకెట్స్. లిస్ట్ అనేది మీకు దేంతో ఎన్క్లోజ్ అయి ఉంటుంది? స్క్వేర్ బ్రాకెట్స్తో ఎన్క్లోజ్ అయి ఉంటుంది. ఎన్క్లోజ్డ్ విత్ స్క్వేర్ బ్రాకెట్స్. మీకు అంటే ఇప్పుడు చూడండి, ఎగ్జాంపుల్గా ఇక్కడ నేను ఒక స్క్వేర్ బ్రాకెట్స్ తీసుకొని లోపల మీరు కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ ఇవ్వచ్చు. అయితే ఇక్కడ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్ ఈస్ యాక్సెప్టింగ్ డిఫరెంట్ డేటా టైప్ వాల్యూస్. ఇది డిఫరెంట్ డేటా టైప్ వాల్యూస్ని యాక్సెప్ట్ చేస్తుంది. చూడండి, ఇక్కడ నేను 1 అని ఇచ్చాను, 1 అనేది ఇంటీజర్. యాపిల్ అని ఇచ్చాను, యాపిల్ అనేది ఒక స్ట్రింగ్. 3.4 అని ఇచ్చానమ్మా, 3.4 అనేది ఒక ఫ్లోట్. అంటే మీరు డిఫరెంట్ డేటా టైప్స్ని ఒక కలెక్షన్గా తీసుకోవచ్చు. ఓకే, ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. సో ఇక్కడ ప్రీవియస్గా మనం ఎక్స్ ఈక్వల్ టు సతీష్ అని అలా తీసుకునే వాళ్ళం కదమ్మా, దానికి బదులుగా ఇప్పుడు మనం ఒక లిస్ట్ని తీసుకోవాలి. లిస్ట్ అనేది దేంతో స్టార్ట్ అవుతుందమ్మా? లిస్ట్ ఈజ్ బిగినింగ్ విత్ స్క్వేర్ బ్రాకెట్స్. లిస్ట్ అనేది దేంతో ఎన్క్లోజ్ అయి ఉంటుంది? ఇక్కడ మీరు చూడొచ్చు, ఇట్ ఈస్ ఎన్క్లోజ్డ్ ఇన్ స్క్వేర్ బ్రాకెట్స్. స్క్వేర్ బ్రాకెట్స్తో ఎన్క్లోజ్ అయి ఉంటుంది. నేను అన్నిసార్లు ఎందుకు చెప్తున్నాను అంటే స్క్వేర్ బ్రాకెట్స్ అనే వర్డ్. సో లిస్ట్ అనేది స్క్వేర్ బ్రాకెట్తో ఇండికేట్ చేస్తుంది. టపుల్ అనేది దేంతో ఇండికేట్ చేస్తుందమ్మా? టపుల్ ఈజ్ ఎన్క్లోజ్డ్ ఇన్ పారాంథసిస్. పారాంథసిస్ అంటే మనం స్మాల్ బ్రాకెట్స్ అని పిలుస్తూ ఉంటాం చూడమ్మా, స్మాల్ బ్రాకెట్స్తో మీకు ఇండికేట్ చేస్తుంది టపుల్ అనేది. స్క్వేర్ బ్రాకెట్స్తో ఇండికేట్ చేస్తుంది లిస్ట్ అనేది. ప్రజెంట్ మనం లిస్ట్ కోసం మాట్లాడుకుందాం. సో లిస్ట్ లోపల ఎగ్జాంపుల్గా కొన్ని వాల్యూస్ తీసుకుంటున్నాను. ప్రజెంట్ 10, 20, 30, 40 అని తీసుకున్నాను, అంటే మీకు అర్థం కావడానికి. సో అన్నీ కూడా నార్మల్ వేరియబుల్సే నార్మల్ వాల్యూసే 10, 20, 30, 40, 50 ఇలా కొన్ని వాల్యూస్ని తీసుకున్నాను. వాటిని ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం. హౌ టు ప్రింట్ ద ఎక్స్? మీరు ఎక్స్ని ప్రింట్ చేయాలంటే ఎలా ప్రింట్ చేస్తారమ్మా? సింపుల్ యూ కెన్ ప్రింట్ ఎక్స్. ఎక్స్ అని చెప్పి మనం ఎక్స్ని ప్రింట్ చేయొచ్చు. రన్ చేసి చూద్దాం. సో లైన్గా మీకు 10, 20, 30, 40, 50 అనేది ప్రింట్ అవుతుంది. సో మీరు దాన్ని ఇండెక్స్ని బేస్ చేసుకుని కూడా ప్రింట్ చేయొచ్చు. యూ కెన్ ప్రింట్ బేస్డ్ ఆన్ ద ఇండెక్స్. ఇండెక్స్ అంటే ఎలామా? ఎక్స్ ఆఫ్ జీరో. ఎక్స్ ఆఫ్ జీరో ఏంటమ్మా? వాట్ ఈస్ ద వాల్యూ ఇన్ ఎక్స్ ఆఫ్ జీరో? ఎక్స్ ఆఫ్ జీరోలో వాల్యూ అంటే మీకు ఏం ప్రింట్ అవుతుంది? ద ఎక్స్ ఆఫ్ జీరో ఈజ్ 10. 10 అనేది మనకి ప్రింట్ అవుతుంది. ఒకసారి రన్ చేసి చూద్దాం, ఎక్స్ ఆఫ్ జీరోలో 10 ప్రింట్ అవుతుందా లేదా? ఎస్, ఎక్స్ ఆఫ్ జీరోలో ఇక్కడ మీకు 10 అనేది ప్రింట్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఆఫ్ 1, ఎక్స్ ఆఫ్ 1లో ఏముంటుందండి? ఎక్స్ ఆఫ్ 1లో 20 ఉంటుంది. ఎస్, యూ కెన్ ప్రింట్ బేస్డ్ ఆన్ ద ఇండెక్స్. ఇండెక్స్ని బేస్ చేసుకొని మీరు ఇక్కడ వాల్యూస్ని ప్రింట్ చేయగలుగుతారు. అండ్ దీన్ని మనం మ్యూటబుల్ అంటున్నాం కదమ్మా. మ్యూటబుల్ అంటే అర్థం ఏంటి? యూ కెన్ చేంజ్ ద వాల్యూస్ బేస్డ్ ఆన్ ద ఇండెక్స్. ఇండెక్స్ని బేస్ చేసుకొని మీరు వాల్యూస్ని చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఎక్స్ ఆఫ్ జీరో ఈక్వల్ టు 100 అని తీసుకున్నాను. 100. సో ప్రీవియస్గా మనం ఎక్స్ ఆఫ్ జీరోలో 10 ప్రింట్ అయింది కదా, ఇప్పుడు మనకి ఎక్స్ ఆఫ్ జీరోలో ఏం ప్రింట్ అవుతుందో చూద్దాం. సో ఎక్స్ ఆఫ్ జీరోలో నేను ఇప్పుడు ఏం తీసుకున్నానమ్మా? 100 తీసుకున్నాను. సో ఇప్పుడు మీరు ఎక్స్ ఆఫ్ జీరోని ప్రింట్ చేసి చూడండి. ఎక్స్ ఆఫ్ జీరోని ప్రింట్ చేసి చూస్తే మీకు ఆ 100 అనేది ప్రింట్ అవుతుందా లేదా చూద్దాం. సో ప్రీవియస్గా ఎక్స్ ఆఫ్ జీరోలో 10 ఉండేది, దాన్ని మనం 100గా మార్చాం. అంటే ఇండెక్స్ని బేస్ చేసుకొని మీరు వాల్యూస్ని చేంజ్ చేయగలుగుతున్నారు. సో ఇట్ ఈస్ ఎ మ్యూటబుల్. యూ కెన్ చేంజ్ ఇట్. అండ్ ఎప్పుడు కూడా లిస్ట్ అనేది దేంతో ఇండికేట్ చేస్తామా? లిస్ట్ అనేది ఎప్పుడు కూడా స్క్వేర్ బ్రాకెట్స్తో ఇండికేట్ చేస్తాం. అండ్ వన్ మోర్ థింగ్, మీరు లిస్ట్లో సేమ్ డేటా టైపే కాదండి, లిస్ట్లో మీరు డిఫరెంట్ డేటా టైప్స్ని తీసుకోవచ్చు. డిఫరెంట్ డేటా టైప్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ 30 ప్లేస్లో నేను 30.5 అని తీసుకున్నాను. అంటే అర్థం ఏంటమ్మా? ఒక ఫ్లోట్ వాల్యూ తీసుకున్నాను. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ 40 ప్లేస్లో మనం 40, 50 వీటి ప్లేస్లో నేను
సంథింగ్ ఏదో రవి అని తీసుకున్నాను, అంటే ఒక స్ట్రింగ్ అనేది ఒకటి తీసుకున్నాను. ఎస్, రన్ చేయండి. ఏమైనా ఇష్యూ ఉందా అంటే నో, దర్ ఇస్ నో ఇష్యూ, ఏమి ఇష్యూస్ ఏం లేవు. ఈ ఎక్స్ని ప్రింట్ చేసి చూడండి. ఎక్స్ని ప్రింట్ చేస్తే ఎక్స్లో మనకి అన్ని వాల్యూస్ ప్రింట్ అవుతున్నాయా లేదా కూడా చూద్దాం. జస్ట్ ఐ వాంట్ టు సీ వెదర్ ఆల్ ద వాల్యూస్ ప్రింటెడ్ ఇన్ ద ఎక్స్ ఆర్ నాట్. ఎస్, 10 ప్రింట్ అయింది, 20 ప్రింట్ అయింది, 30.5 అనేది ప్రింట్ అయింది, రవి కూడా మనకి ప్రింట్ అయింది. అంటే ఇక్కడ మనకి లిస్ట్ అనేది డిఫరెంట్ డేటా టైప్స్ని తీసుకుంటుంది. ఇది మ్యూటబుల్. మ్యూటబుల్ అంటే వాల్యూస్ని ఇండెక్స్ని బేస్ చేసుకొని మనం చేంజ్ చేయగలుగుతున్నాం. ఓకేమా? సో దీన్ని మనం స్క్వేర్ బ్రాకెట్స్తో ఇండికేట్ చేస్తాం. ఇది మనకి లిస్ట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. నా కమింగ్ టు ద టపుల్. మీ నోట్బుక్లో చిన్న హెడింగ్ తీసుకోండి. టపుల్, ఇట్ ఈస్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ ద సీక్వెన్స్. ఇది కూడా మనకి సీక్వెన్స్లో ఒక పార్ట్ అన్న. కాకపోతే ఇట్ ఈస్ ఇమ్యూటబుల్. ఇట్ ఈస్ ఇమ్యూటబుల్. ఇమ్యూటబుల్ అంటే అర్థం ఏంటమ్మా? ఇమ్యూటబుల్ మీన్స్ యూ కెనాట్ చేంజ్ ద వాల్యూస్ బేస్డ్ ఆన్ ద ఇండెక్స్. ఇండెక్స్ని బేస్ చేసుకొని ఇక్కడ మీరు వాల్యూస్ని చేంజ్ చేయలేరు. స్ట్రింగ్ అనేది ఇమ్యూటబుల్. స్ట్రింగ్ అనేది మీరు ఇండెక్స్ని బేస్ చేసుకొని వాల్యూని చేంజ్ చేయలేం. టపుల్ అనేది కూడా ఇమ్యూటబుల్. టపుల్ అనేది కూడా మీరు ఇండెక్స్ని బేస్ చేసుకొని వాల్యూస్ని చేంజ్ చేయడం కుదరదు. ఓకేమా? అండ్ ఇట్ కెన్ ఆల్సో కంటైన్ ద ఐటమ్స్ ఆర్ డిఫరెంట్ డేటా టైప్స్. ఇది డిఫరెంట్ డేటా టైప్స్ వాల్యూస్ని యాక్సెప్ట్ చేస్తుంది. అండ్ ఇట్ ఈస్ ఎన్క్లోజ్డ్ ఇన్ పారాంథసిస్. పారాంథసిస్ అంటే మన భాషలో స్మాల్ బ్రాకెట్స్ అంటాం కదమ్మా. సో స్మాల్ బ్రాకెట్స్లో మనం ఇది ఇండికేట్ చేస్తూ ఉంటాం టపుల్ అనేది. సో చూడండి, లిస్ట్నే నేను మీకు మాడిఫై చేసి చూపిస్తాను. ఎక్స్ అనేది ప్రీవియస్గా మనం లిస్ట్ అని పిలుస్తున్నాం. ఎందుకమ్మా? స్క్వేర్ బ్రాకెట్లో ఉంటే దాన్ని లిస్ట్ అని పిలుస్తాం. స్క్వేర్ బ్రాకెట్లో ఉంటే లిస్ట్ అని పిలుస్తాం. అలా కాకుండా నార్మల్ బ్రాకెట్లో ఉన్నట్టయితే చూడండి, స్క్వేర్ బ్రాకెట్స్ రిమూవ్ చేసి నేను ఏమి ఇచ్చానమ్మా? నార్మల్ బ్రాకెట్స్, స్మాల్ బ్రాకెట్స్, వీటిని పారాంథసిస్ అంటాం. సో ఇలా ఇచ్చేటైతే దాన్ని ఏమని పిలుస్తున్నామా? టపుల్ అని పిలుస్తున్నాం. ఇందులో ఇది డిఫరెంట్ డేటా టైప్స్ని తీసుకుంటుందా లేదా? ఎస్, ఇట్ ఈస్ యాక్సెప్టింగ్ డిఫరెంట్ డేటా టైప్స్. డిఫరెంట్ డేటా టైప్స్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఇక్కడ ఇంటీజర్స్ ఉన్నాయి, ఫ్లోట్ ఉంది, అండ్ స్ట్రింగ్ ఉంది. తీసుకుంటుందా లేదా? ఎస్, ఇట్ ఈస్ యాక్సెప్టింగ్, తీసుకుంటుంది. మరి లిస్ట్కి దీనికి డిఫరెన్స్ ఏంటండి? లిస్ట్ అనేది ఇండెక్స్ను బేస్ చేసుకొని వాల్యూస్ని చేంజ్ చేయడం కుదురుతుంది. ఇక్కడ మీరు ఇండెక్స్ని బేస్ చేసుకొని వాల్యూని చేంజ్ చేయడం కుదరదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎక్స్ ఆఫ్ జీరోలో ఏముందమ్మా? వాట్ ఈస్ ద వాల్యూ ఇన్ ఎక్స్ ఆఫ్ జీరో? రన్ చేసి చూద్దాం. ఎక్స్ ఆఫ్ జీరోలో ప్రజెంట్ మీకు 10 అనేది ఉంది. సో ఇప్పుడు నేను దాన్ని చేంజ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఎలా చేంజ్ చేయడానికి ట్రై చేస్తున్నాను చూడండి. ఎక్స్ ఆఫ్ జీరో ఈక్వల్ టు ప్రీవియస్గా మనం 100గా మార్చాం కదా, అదే 100 ఇప్పుడు మార్చడానికి ట్రై చేయండి. ఎక్స్ ఆఫ్ జీరో ఈక్వల్ టు 100. రన్ చేసి చూడండి. నో, ఇట్స్ నాట్ పాసిబుల్. టపుల్ ఆబ్జెక్ట్ డస్ నాట్ సపోర్ట్ ద ఐటమ్ అసైన్మెంట్. సో ఇలా మీరు ఇండెక్స్ని బేస్ చేసుకొని వాల్యూస్ని అసైన్ చేయడం కుదరదు టపుల్లో. అంటే ఎవరైనా మీకు టపుల్కి లిస్ట్కి డిఫరెన్స్ అడిగితే ఏం చెప్తారమ్మా? లిస్ట్ అనేది మ్యూటబుల్, టపుల్ అనేది ఇమ్యూటబుల్. దట్ మీన్స్ లిస్ట్లో మీరు ఇండెక్స్ని బేస్ చేసుకొని వాల్యూస్ని చేంజ్ చేయగలుగుతారు. టపుల్లో మీరు ఇండెక్స్ని బేస్ చేసుకొని వాల్యూ చేంజ్ చేయడం కుదరదు. అండ్ లిస్ట్ అనేది స్క్వేర్ బ్రాకెట్స్లో ఉంటుంది. టపుల్ అనేది పారాంథసిస్లో ఉంటుంది, అంటే స్మాల్ బ్రాకెట్స్లో ఉంటుంది. క్లియర్ అమ్మా? ఇంతవరకు అర్థమైందా లిస్ట్కి టపుల్కి డిఫరెన్స్ ఏంటి అనేది? ఓకే. సో నౌ కమింగ్ టు ద నెక్స్ట్ వన్. నెక్స్ట్ ఎగ్జాంపుల్కి వెళ్దాం. సో ద నెక్స్ట్ వన్ ఈస్ ద రేంజ్. రేంజ్ అంటే సీక్వెన్స్లో వచ్చేవన్నీ మనం కవర్ చేసుకున్నాం. రేంజ్ అనేది ఇమ్యూటబుల్. ఇమ్యూటబుల్ అంటే అర్థం ఏంటమ్మా? ఇమ్యూటబుల్ మీన్స్ ఇక్కడ మీరు వాల్యూస్ని చేంజ్ చేయగలుగుతారా అంటే నో, యూ కెనాట్ చేంజ్ దిస్ వాల్యూ. మీరు ఇక్కడ వాల్యూస్ని చేంజ్ చేయలేరు. అంటే ఇక్కడ స్ట్రింగ్ అనేది ఇమ్యూటబుల్, టపుల్ అనేది ఇమ్యూటబుల్, రేంజ్ అనేది కూడా ఇమ్యూటబుల్. ఇక్కడ కూడా మీరు వాల్యూస్ని చేంజ్ చేయడం కుదరదు. అంటే ఇండెక్స్ని బేస్ చేసుకొని వాల్యూస్ని చేంజ్ చేయడం కుదరదు. అయితే జనరల్గా రేంజ్ అనేది మనకి సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్. ఇట్స్ ఎ సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్. నేను మీకు చూపిస్తాను. అంటే 1 to 10 అన్నారు అనుకోండి. 1 to 10 అంటే లైన్గా 1 నుంచి 10 వరకు నెంబర్స్ అన్ని ప్రింట్ అవుతాయమ్మా. రేంజ్, ఆ పర్టికులర్ రేంజ్లో ఉండే వాల్యూస్ అన్ని ప్రింట్ అవుతుంది. ఇది జనరల్గా మనకి లూప్స్లో వాడుతూ ఉంటామమ్మా. ఫర్ లూప్, వైల్ లూప్, లూప్స్లో వాడుతూ ఉంటాం. ఇంకా నేను మీకు లూప్స్ చెప్పలేదు. ఫ్యూచర్లో ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఆపరేటర్స్ అంటే ఏంటి, లూప్స్ అంటే ఏంటి, సో ఇన్పుట్స్ని ఎలా రీడ్ చేయాలి, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ వీక్లో 1 by 1 మనం మాట్లాడుకుందాం. ఈరోజు ఏదో ఎగ్జాంపుల్గా ఒకసారి ఈ రేంజ్ కోసం మనం మాట్లాడుకుందాం. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి.
ప్రింట్ ప్రింట్ రేంజ్ ఆఫ్ రేంజ్ ఆఫ్ 10. సో రేంజ్ ఆఫ్ 10 అంటే మనకి ఏం ప్రింట్ అవుతుందో ఒకసారి చూద్దాము. రేంజ్ ఆఫ్ 10 అంటే అది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రింట్ దాని రేంజ్ ఎక్కడి నుంచి తీసుకుంటుందమో ఇట్ ఈస్ టేకింగ్ ద రేంజ్ ఫ్రమ్ 0 to 10, 0 నుంచి 10 వరకు అని చెప్పి తీసుకుంటుంది. సో దీన్ని మనం ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక ఫర్ లూప్లో ఇది హెల్ప్ అవుతుందని చెప్పాను కదమ్మా. ఫర్ లూప్లో ఇది మనకి ఎలా హెల్ప్ అవుతుంది, అసలు ఫర్ లూప్ అంటే ఏంటి, దానికోసం ఒక 1 minute మనం మాట్లాడుకుందాం. ఏం లేదు, నేను ఒక ఎక్స్ అనే ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. ఎక్స్ ఈక్వల్ టు range of x ఈక్వల్ టు రేంజ్ ఆఫ్ 1 to 10, 1 నుంచి 10 వరకు ఇస్తున్నాను. x ఈక్వల్ టు రేంజ్ ఆఫ్ 1 to 10. ఓకే, ఇప్పుడు ఆ ఎక్స్ని తీసుకొచ్చి మనం మన ఫర్ లూప్లో వాడుకోవచ్చు. అసలు ఫర్ లూప్ అంటే ఏంటో కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఐ ఈక్వల్ టు, లేదా ఫర్ మనం ఐ ఇన్ ఎక్స్ అని చెప్పి రాస్తూ ఉంటాం. ఐ ఇన్ ఎక్స్ అండ్ ఐ వాంట్ టు ప్రింట్ ద ఐ. ఐని ప్రింట్ చేద్దాం. ఒకసారి మీకు అవుట్పుట్ చూపించి నేను మీకు క్లారిటీ ఇస్తాను చూడండి. సో ఇక్కడ మనకు అవుట్పుట్లో ఐ వాల్యూని ప్రింట్ చేయమంటే అదేం ప్రింట్ చేసింది చూడమ్మా. ఐ వాల్యూని 1 నుంచి ప్రింట్ చేసింది. 1 నుంచి ఎక్కడి వరకు ప్రింట్ చేసింది, 1 to 9 వరకు మనకి ప్రింట్ చేసింది. సో ఏంటిది, జనరల్గా ఫర్ లూప్ తలక పర్పస్ ఏంటి అంటే, ఇఫ్ యూ వాంట్ టు రిపీట్ ఎ టాస్క్ ఫర్ ఏ ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్, మీరు ఏదైనా ఒక టాస్క్ని ఒక ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేయాలి అనుకున్నట్టయితే ఈ ఫర్ లూప్ వాడుతూ ఉంటాం. ఒక్క నిమిషం, దీన్ని 0 to 10 అని ఇద్దాం, అప్పుడు ఇంకా మీకు క్లారిటీ ఉంటుంది. సో ఇది మీకు 0 నుంచి 9 వరకు ప్రింట్ అయింది. సో ఇక్కడ ఈ రేంజ్ 0 నుంచి 10 వరకు ఈ రేంజ్ అనేది ఒక వేరియబుల్లో తీసుకున్నాము. ఎక్స్ అనే ఒక వేరియబుల్లో తీసుకున్నాం. ఆ ఎక్స్ని తీసుకొచ్చి దేనికి అసైన్ చేస్తున్నాము, వీఆర్ అసైనింగ్ దట్ ఎక్స్ ఇంటూ ఫర్ లూప్లో ఐ అని చెప్పి ఒక ఇనిషియలైజేషన్ తీసుకుంటాం, ఒక వేరియబుల్ తీసుకుంటాం. అసలు ఈ ఫర్ లూప్ మనకి రియల్ టైంలో ఎలాంటి సిచ్యువేషన్స్లో యూజ్ అవుతూ ఉంటుందంటే, ఇఫ్ యూ వాంట్ టు రిపీట్ ఎ టాస్క్ ఫర్ ఎ ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్, మీరు ఏదైనా ఒక టాస్క్ని ఒక ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేయాలి అనుకున్నట్టయితే దెన్ బెటర్ యూ కెన్ గో విత్ ఎ ఫర్ లూప్. అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఫర్ లూప్ని యూజ్ చేస్తూ ఉంటుంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సతీష్ అనే వర్డ్ నేను ఒక 10 times ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో ఈ ప్రింట్ అని చెప్పి ప్రింట్ ఐకి బదులుగా నేను ప్రింట్ సతీష్ అని ఇచ్చాను. ఇప్పుడు ప్రింట్ సతీష్ అంటే ఇప్పుడు సతీష్ అనే నేమ్ మనకి ఎన్నిసార్లు ప్రింట్ అవుతుంది, 10 times ప్రింట్ అవుతుంది. ఒకసారి రన్ చేసి చూపిస్తా చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. చూడండి 10 times ఎగ్జాక్ట్గా మీకు సతీష్ అనేది ప్రింట్ అయింది. చూడండి ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10, 10 times ప్రింట్ అవుతుంది. అంటే మీరు నాట్ ఓన్లీ ద నేమ్, మీరు ఏదైనా ఒక టాస్క్ ఫ్యూచర్లో మీరు వర్క్ చేసేటప్పుడు ఒక టాస్క్ ఒక ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవ్వాలి అనుకున్నట్టయితే, ఒక టాస్క్ అనేది ఒక ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవ్వాలి అనుకున్నట్టయితే యూ కెన్ గో విత్ ఏ ఫర్ లూప్. ఒక ఫర్ లూప్ రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎగ్జిబిషన్కి వెళ్ళాము, అక్కడ ఒక జైంట్ వీల్ ఉంది. ఆ జైంట్ వీల్ ఎన్నిసార్లు రిపీట్ అవ్వాలి, సో అక్కడ ఏదో సంథింగ్ రిపిటేషన్ నెంబర్ ఇస్తే అన్నిసార్లు రిపీట్ అవ్వాలి. సో ఏదైనా ఒక టాస్క్ని ఎన్నిసార్లు మీరు రిపీట్ చేయాలనుకున్నట్టయితే, ఒక ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు రిపీట్ చేయాలి అనుకున్నట్టయితే యూ కెన్ గో విత్ ఎ ఫర్ లూప్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సతీష్ 10 times కాదు, సతీష్ 5 times ప్రింట్ అవ్వాలి. సింపుల్గా ఇక్కడ నేను 5 అని చెప్తున్నాను, రేంజ్ 5 అని ఇచ్చాను. రన్ చేయండి. సో ఇప్పుడు మనకి సతీష్ ఎన్నిసార్లు ప్రింట్ అవుతుంది చూడమా. హౌ మెనీ టైమ్స్ ద సతీష్ ప్రింటెడ్, ఇట్ ఈస్ ప్రింటెడ్ ఎగ్జాక్ట్లీ ఫర్ 5 times. అలా కాదు నాకు సతీష్ 100 times ప్రింట్ అవ్వాలి, సింపుల్గా ఇక్కడ మీరు రేంజ్లో 100 అని ఇవ్వండి, 0 to 100 అని ఇవ్వండి, రన్ చేయండి. ఇప్పుడు మీకు సతీష్ అనేది ఎన్ని చూడండి, ఇక్కడ స్క్రోల్ బార్ మీరు ఇలా మూవ్ చేసుకోవచ్చు. సతీష్ మీకు ఎన్నిసార్లు ప్రింట్ అయిందమ్మా, ఇట్ ఈస్ ప్రింటెడ్ ఫర్ 100 times, 100 times అనేది ప్రింట్ అయింది. అంటే ఫ్యూచర్లో మనం ఎప్పుడైనా ఒక పర్టికులర్ టాస్క్ని, వాట్ ఎవర్ దట్ మేబీ, ఏదైనా ఒక టాస్క్ని ఒక ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేయాలి అనుకునేటప్పుడు మనకి ఫర్ లూప్ అనేది హెల్ప్ అవుతుంది. నేను లూప్స్ చెప్పేటప్పుడు వీటి సింటాక్స్ వీటన్నిటిని కూడా ఇన్డెప్త్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే జనరల్గా ఈ రేంజ్ అనేది లూప్స్లో హెల్ప్ అవుతుంది అని చెప్పడానికి ఇది నేను చెప్పడం జరిగింది. ఓకే, సే ఇప్పటి వరకు మనం ఏంటంటే డేటా టైప్స్ చూసాం. ఒకసారి చూడమా, ప్రీవియస్ క్లాసెస్లో మనం ఇంటిజర్ చూసాం, ఫ్లోట్ అనేది చూసాం, కాంప్లెక్స్ అనేది చూసాం, నెక్స్ట్ అమ్మ స్ట్రింగ్ అనేది లాస్ట్ క్లాస్లో చూసాం. ఈరోజు క్లాస్లో మనం లిస్ట్ అనేది చూసాం, టపుల్ అనేది చూసాం, రేంజ్ అనేది చూసాం. అయితే సీక్వెన్స్ టైప్లోకి మనకి ఏంటంటే వస్తాయమ్మా, సీక్వెన్స్ టైప్లోకి మనకు కవర్ అయ్యేది స్ట్రింగ్. ఇవన్నీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అమ్మా, అందుకు అన్నిసార్లు రిపీట్ చేస్తున్నాం. సో సీక్వెన్స్లో మీకు కవర్ అయ్యేది ఏంటి, స్ట్రింగ్, లిస్ట్, టపుల్, రేంజ్. ఈ 4 కూడా మీకు
సీక్వెన్స్లో కవర్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ మ్యాపింగ్ అంటే ఏంటి? సెట్ అంటే బూలియన్ ఆల్రెడీ మనం బిగినింగ్ డేస్లో మేబీ 1 డే బిఫోర్, అంటే ఎప్పుడైతే నేను మీకు ఇంటీజర్, ఫ్లోట్, కాంప్లెక్స్ చెప్పానో ఆ రోజే నేను మీకు బూలియన్ అనేది కూడా చెప్పడం జరిగిందమ్మా. సో మన రికార్డెడ్ క్లాస్లో ఉంటుంది, డే 2 క్లాస్లో ఉంటుందన్న. ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ డే 2. మీకు డే 1, డే 2, డే 3 అని చెప్పి లైన్గా ప్లేలిస్ట్ ఇవ్వడం జరిగింది. సో డే 1 క్లాస్లో మీకు ఇన్స్టలేషన్ ఉంటుంది. సో డే 2 క్లాస్లో మీకు ఇంటిజర్, ఫ్లోట్, బూలియన్ ఇవన్నీ కూడా డే 2 క్లాస్లో ఉంటుంది. డే 3 క్లాస్లో మీకు ఏముంటుందమ్మా? డే 3 క్లాస్లో మీకు స్ట్రింగ్ అండ్ టైప్ కాస్టింగ్ అనేది డే 3 క్లాస్లో ఉంటుంది. టుడేస్ అవర్ క్లాస్ ఈస్ డే 4. ఈరోజు మనం డే 4లో ఉన్నాం. సో డే 4లో మనం ఈరోజు ఏం మాట్లాడుకుంటున్నామా? సీక్వెన్స్ అంటే ఏంటి, లిస్ట్ అంటే ఏంటి, టపుల్ అంటే ఏంటి, రేంజ్ అంటే ఏంటి, మ్యాపింగ్ అంటే ఏంటి, సెట్ అంటే ఏంటి, వీటి కోసం ఈరోజు మనం డే 4లో మాట్లాడుకుంటున్నాం. ఓకే, సో ఇక్కడ ఒకసారి మనం మ్యాపింగ్ కోసం మాట్లాడుకుందాము. సో మ్యాపింగ్నే డిక్స్ట్ లేదా డిక్షనరీ అని కూడా పిలుస్తూ ఉంటారమ్మా. డిక్షనరీ అని పిలుస్తూ ఉంటాం. అండ్ ఇది మనకి ఎన్క్లోజ్డ్ విత్, ఇది మనకి దేంతో ఎన్క్లోజ్ అయి ఉంటుందో ఒకసారి చూడండి. ఇట్ ఈస్ సేమ్ లైక్ యువర్ సెట్. అయితే సెట్ అనేది ఇంకా మనం మాట్లాడుకోలేదు. సెట్ అనేది మీకు దేంతో ఎన్క్లోజ్ అయి ఉంటుందమ్మా? ఇక్కడ ఒకసారి చూడండి. సెట్ అనేది మీకు కర్లీ బ్రేసెస్లో ఎన్క్లోజ్ అయి ఉంటుంది. సెట్ అనేది దేంతో ఎన్క్లోజ్ అయి ఉంటుందమ్మా? ఇట్ ఈస్ ఎన్క్లోజ్డ్ విత్ కర్లీ బ్రేసెస్. మ్యాపింగ్ అనేది కూడా మీకు దేంతో ఎన్క్లోజ్ అయి ఉంటుంది? మ్యాపింగ్ ఈజ్ ఆల్సో ఎన్క్లోజ్డ్ విత్ కర్లింగ్ బ్రాకెట్స్. ఎందుకంటే ఈ బ్రాకెట్స్ని బేస్ చేసుకొని మీరు ఐడెంటిఫై చేయాలి. మీకు ఎప్పుడైనా స్క్వేర్ బ్రాకెట్ కనిపించింది అనుకోండి అమ్మా, స్క్వేర్ బ్రాకెట్ కనిపించిన వెంటనే మీరు దాన్ని ఏమైనా ఐడెంటిఫై చేయాలి? లిస్ట్ అని ఐడెంటిఫై చేయాలి. స్క్వేర్ బ్రాకెట్స్ ఇండికేట్స్ ద లిస్ట్. వరాస్ మీకు ఎప్పుడైనా పరాంథసిస్ కనిపించాయి అనుకోండి అమ్మా, పరాంథసిస్ అంటే స్మాల్ బ్రాకెట్స్ కనిపిస్తే మీరు దాన్ని ఎలా ఐడెంటిఫై చేస్తారు? టపుల్గా ఐడెంటిఫై చేస్తారు. సో నెక్స్ట్ అమ్మా, ఈ ఈ కర్లీ బ్రాసెస్ ఉన్నాయి కదా, ఈ కర్లీ బ్రాసెస్ అనేవి సెట్ అనేది కర్లీ బ్రాసెస్లో ఉంటుంది. మ్యాపింగ్ అనేది కూడా మనకి కర్లీ బ్రాసెస్లో ఉంటుంది. ఈ మ్యాపింగ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అర్థం కావడానికి. మ్యాపింగ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. వీ కెన్ అసైన్ కీస్ టు వాల్యూస్. ప్రతి వాల్యూకి మనం ఇక్కడ కొన్ని కీస్ని అసైన్ చేయొచ్చు. వీ కెన్ అసైన్ కీస్ టు వాల్యూస్. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానమ్మా మీకు అర్థం కావడానికి, ఒకసారి వినండి. ఎక్స్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఎక్స్ అనే ఒక వేరియబుల్. ఈ ఎక్స్ అనే వేరియబుల్లో నేనేం చేద్దాం అనుకుంటున్నా అంటే, కొంతమంది నేమ్స్ తీసుకొని ఆ పర్సన్స్ ఏ సిటీకి సంబంధించిన వాళ్ళు అని చెప్పి నేను ఇక్కడ అసైన్ చేయాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇనిషియల్లీ ఐ స్టార్ట్ విత్ మై నేమ్. నా నేమ్తోనే ఇక్కడ స్టార్ట్ చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ మై నేమ్ ఈజ్ సతీష్. మై నేమ్ ఈజ్ సతీష్. ఐఎమ్ బిలాంగ్స్ టు, నేను వైజాగ్ సంబంధించి కదమ్మా. సో హియర్ ఐఎమ్ రైటింగ్ ఐఎమ్ ఫ్రమ్ వైజాగ్. ఓకే, ఐఎమ్ ఫ్రమ్ వైజాగ్ అంటే సతీష్ అనే ఒక వాల్యూని మనం ఏ కీకి అసైన్ చేసామో వీఆర్ అసైనింగ్ టు వైజాగ్. వైజాగ్కి అసైన్ చేస్తాం. కామా కామా టేక్ వన్ మోర్ పర్సన్. ఇంకో పర్సన్ నేమ్ ఏదైనా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ రమేష్ అని చెప్పి ఒక నేమ్ తీసుకున్నాం. సో కోలన్ ఏదైనా వేరొక సిటీకి అసైన్ చేయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ అసైనింగ్ టు హైదరాబాద్ అని చెప్పి అసైన్ చేస్తాం. కామా టేక్ వన్ మోర్ నేమ్. ఇంకో నేమ్ ఏదైనా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఏదో సురేష్. ఓకే, ఈ సురేష్ అనే నేమ్ని వేరొక సిటీ, ఫర్ ఎగ్జాంపుల్ హీఈస్ ఫ్రమ్ శ్రీకాకుళం అనుకుందాం. ఓకే రైట్. సో లైక్ దట్. లేదా బెంగళూరు అనుకోండి, లేదా చెన్నై అనుకోండి, ఎనీథింగ్ సంథింగ్. ఇలా ఒక పర్సన్స్ని సిటీస్కి అసైన్ చేస్తాం. అంటే ఏ పర్సన్ ఏ సిటీకి సంబంధించిన వాడు అని చెప్పి అసైన్ చేస్తాం. సో దీన్ని ఏమంటున్నామా? ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ డిక్షనరీ అంటున్నాం. డిక్షనరీ అంటున్నాం. ఒకసారి చూద్దాం. ప్రింట్ ఎక్స్ అని చెప్పి ప్రింట్ చేస్తే మనకి ఎలా ప్రింట్ అవుతుందో ఒకసారి చూద్దాము. ప్రింట్ ఎక్స్. ఎక్స్ని ప్రింట్ చేసి చూడండి. సో ఎక్స్ని ప్రింట్ చేస్తే మనకి అవుట్పుట్ ఏమొస్తుందో ఒకసారి చూడండి. సో సతీష్ ఈస్ బిలాంగ్స్ టు వైజాగ్. ఇది మనకు నార్మల్ థింగ్, ఇదేం కొత్త విషయం లేదు. రమేష్ హైదరాబాద్, సురేష్ శ్రీకాకుళం, ఇలా ప్రింట్ అవుతుంది. అలా కాకుండా ఇప్పుడు ప్రింట్ అని చెప్పి ఎక్స్ డాట్ ఎక్స్ డాట్ కీస్. ఎక్స్ డాట్ కీస్. ఎక్స్ డాట్ కీస్ అంటే మనకి ఏం ప్రింట్ అవుతుంది అంటే టోటల్గా కీస్ ఏంటంటే ఉన్నాయి. ఇక్కడ సతీష్ అనేది ఒక కీ, రమేష్ అనేది ఒక కీ, సురేష్ అనేది ఒక కీ. కీస్ ఏంటంటమ్మా? ద కీస్ ఆర్ సతీష్, రమేష్, సురేష్. ఇవి మనం కీస్ అని పిలుస్తూ ఉంటాము. మరి వాల్యూస్ అంటే ఏంటమ్మా? వాల్యూస్ కూడా ఇక్కడ మనం చూడవచ్చు. ఎక్స్ డాట్ వాల్యూస్. ఎక్స్ డాట్ వాల్యూస్. వాల్యూస్ అంటే సో వైజాగ్, హైదరాబాద్, శ్రీకాకుళం, ఇవి మనకి వాల్యూస్ కింద వస్తున్నాయి. ఎక్స్ డాట్ కీస్, ఎక్స్ డాట్ వాల్యూస్. సో అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సతీష్ ఏ సిటీకి సంబంధించిన వాడు మనం చూడాలనుకుంటున్నాం. అంటే ఆ పర్టికులర్ కీ అనేది ఏ వాల్యూకి సంబంధించింది మీరు చూడాలనుకుంటున్నారు. సింపుల్గా మీరు ఇక్కడ ఏం చేయొచ్చు అంటే
స్క్వేర్ బ్రాకెట్స్ తీసుకొచ్చాం. యూ కెన్ టేక్ ద స్క్వేర్ బ్రాకెట్స్ లో సో నేను జస్ట్ సతీష్ అని ఇచ్చాను, స్క్వేర్ బ్రాకెట్స్ లో సతీష్ అని ఇచ్చాను. అంటే ఎక్స్ స్క్వేర్ బ్రాకెట్ సతీష్ రన్ చేసి చూడండి. ఆ సతీష్ ఎక్కడికి సంబంధించినాడు, హీఈస్ రిలేటెడ్ టు వైజాగ్. సో లేదా లోపల సంథింగ్ ఏదో స్క్వేర్ బ్రాకెట్స్ లో రమేష్ అని ఇచ్చాను, రమేష్ అని ఇవ్వగానే ఆ రమేష్ ఏ సిటీకి సంబంధించిన వాడు అనేది మనకి కింద ఇలా వస్తుంది. ఇలా మ్యాపింగ్ చేయడాన్ని ఏమంటున్నామో దీన్ని డిక్షనరీ అంటున్నాం, డిక్షనరీ. సో మీరు దీన్ని డేటా టైప్ చూడాలనుకుంటే యూ కెన్ సీ ద డేటా టైప్. డేటా టైప్ చూడడం ఎలా అనేది మనం బిగినింగ్ నుంచి నేర్చుకున్నాము. సో చూడండి, ప్రింట్ ద టైప్ ఆఫ్ ఎక్స్, ప్రింట్ ద టైప్ ఆఫ్ ఎక్స్, ఎక్స్ యొక్క డేటా టైప్ ని ప్రింట్ చేయమని అడిగాను. సో వాట్ ఈస్ ద డేటా టైప్ ఫర్ ద ఎక్స్, ఎక్స్ యొక్క డేటా టైప్ ఏంటమ్మా, డిక్షనరీ అని చెప్పి మనకి ప్రింట్ అవుతుంది. అదేవిధంగా మనం లిస్ట్ కి డేటా టైప్ ని మనం చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లిస్ట్ అనేది ఎందులో ఉంటుందమ్మా, స్క్వేర్ బ్రాకెట్స్ లో ఉంటుంది కదా. స్క్వేర్ బ్రాకెట్స్ లో మనం ఏదో 10, 20, 30, 40 ఇలా ఇచ్చాం అనుకోండి. ఇప్పుడు ఎక్స్ యొక్క డేటా టైప్ ఏంటో ప్రింట్ చేసి చూడమ్మా, ద ఎక్స్ డేటా టైప్ ఇస్ లిస్ట్. అంటే మీరు స్క్వేర్ బ్రాకెట్స్ తీసుకున్నారు కాబట్టి ఎక్స్ అనేది ఏమవుతుందమ్మా, ఎక్స్ ఈజ్ ఏ లిస్ట్ అవుతుంది. అదే స్క్వేర్ బ్రాకెట్స్ కాకుండా ఇక్కడ మీరు నార్మల్ బ్రాకెట్స్ తీసుకున్నారు అనుకోండి, ఇఫ్ యూ గో విత్ నార్మల్ బ్రాకెట్స్, ఎస్ నార్మల్ బ్రాకెట్స్ తీసుకుంటే అప్పుడు దాని డేటా టైప్ ఏం ప్రింట్ చేస్తున్నామో, ఇట్ విల్ ప్రింట్ ద డేటా టైప్ యాజ్ ఏ టపుల్. టపుల్ అనే డేటా టైప్ మనకి ప్రింట్ చేస్తుంది. అర్థమైందమ్మా? ఓకే. సో మీరు ఇప్పుడు కీస్ ఐ మీన్ క్వశ్చన్ అడుగుతున్నాము, కీస్ ప్రింట్ చేయాలి అంటే వేరియబుల్ నేమ్ ఎక్స్ అనే వేరియబుల్ లో తీసుకున్నాం కదమ్మా, వేరియబుల్ నేమ్ తీసుకొని డాట్ కీస్ అంటే ఇట్ విల్ ప్రింట్ ద కీస్. ఒక నిమిషం మేబీ ఇక్కడ చూడండి, ఇఫ్ యూ వాంట్ టు ప్రింట్ ద కీస్, మీరు కీస్ ప్రింట్ చేయాలి అనుకుంటే ఎక్స్ డాట్ కీస్ అంటే ఇట్ విల్ ప్రింట్ ద కీస్ అన్నిటిని కూడా ప్రింట్ చేస్తుంది. సో అదేవిధంగా ఎక్స్ డాట్ వాల్యూస్ అంటే ఇట్ విల్ ప్రింట్ ఆల్ ద వాల్యూస్. సో అలా కాదు, ఒక పర్టికులర్ కీని బేస్ చేసుకొని దాని వాల్యూని ప్రింట్ చేయాలి అనుకుంటే కీని బేస్ చేసుకొని మీరు దాని వాల్యూని ప్రింట్ చేయొచ్చు. ఓకే. సో ఫ్యూచర్లో మనకి ఎప్పుడైనా అవసరం వస్తే మళ్ళీ మనం యూస్ చేద్దాం. జస్ట్ ఈ రోజు డేటా టైప్స్ కోసం మాట్లాడుకుంటున్నాం. యూ షుడ్ నో అబౌట్ వాట్ అబౌట్ ద డేటా టైప్, అసలు మ్యాపింగ్ డిక్షనరీ అనే డేటా టైప్ మనకి ఎలా హెల్ప్ అవుతుందని తెలియడానికి ఇవన్నీ చెప్తున్నాను. ఓకే. సో నెక్స్ట్ ఇంకా ఒకటి మనకి రిమైనింగ్ మిగిలిందమ్మా, సెట్ అనే దానికోసం మనం మాట్లాడుకోవాలి. సెట్ అనేది మ్యూటబుల్, సెట్ ఈజ్ ఏ మ్యూటబుల్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఏ మ్యూటబుల్? మ్యూటబుల్ అంటే ఇది చేంజెస్ ని అలౌ చేస్తుందా, అలౌ చేయదాము? మ్యూటబుల్ మీన్స్ అలో చేస్తుంది. ఎస్, ఇట్ అలౌ ద చేంజెస్. ఇది చేంజెస్ ని అలౌ చేస్తుంది, ఇది చేంజెస్ ని అలౌ చేస్తుంది. సో అది కూడా కొంచెం ఇది ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ అమ్మా, సెట్ అనేది మ్యూటబుల్ అని చెప్పి మనకి ప్రూవ్ చేయమని ఇంటర్వ్యూస్ లో అడుగుతూ ఉంటారు. ఎందుకంటే ప్రూవ్ చేయమని అడుగుతూ ఉంటారు, రీజన్ ఏంటి అంటే ఇక్కడ మనం సెట్ లో వాల్యూస్ ని ఇండెక్స్ ని బేస్ చేసుకొని ప్రింట్ చేయగలుగుతామా అంటే నో, యూ కెనాట్ ప్రింట్ ద సెట్ వాల్యూస్ విత్ యూజింగ్ ఇండెక్స్. ఇండెక్స్ ని బేస్ చేసుకొని మీరు సెట్ లో ఉండే వాల్యూస్ ని ప్రింట్ చేయలేరు. యూ కెనాట్ ప్రింట్ ద సెట్ వాల్యూస్ బేస్డ్ ఆన్ ద ఇండెక్స్. సో అది ఎలా అనేది ఒకసారి చూద్దాం. అయితే ఇండెక్స్ ని బేస్ చేసుకొని ప్రింట్ చేయలేమంటున్నాం కదా, మరి ఎలా మీరు దాన్ని చేంజ్ చేయగలుగుతారు? హౌ టు చేంజ్ ద సెట్ వాల్యూస్ ని ఎలా చేంజ్ చేయొచ్చు అనేది చెప్తాను. సో ఒకసారి చూద్దాం. సెట్ అనేది ఎన్క్లోజ్డ్ విత్ కర్లింగ్ బ్రాకెట్స్ తో ఎన్క్లోజ్ అయి ఉంటుంది. ఇక్కడ మీరు డూప్లికేట్స్ ఇచ్చినా కూడా అది డూప్లికేట్స్ ని ఒమిట్ చేస్తుంది, అంటే డూప్లికేట్స్ ని అవాయిడ్ చేస్తుంది. డూప్లికేట్స్ ని అవాయిడ్ చేయడం అంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. సో లోపల చూడండి, ఎక్స్ అనేది ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఎక్స్ అనే వేరియబుల్ లో నేను 10, 20, 30 మళ్ళీ 10 అని ఇచ్చాను. అంటే 10 అనేది ఎన్నిసార్లు ఇచ్చానమ్మా, ఐ గివెన్ ద 10 ఫర్ 2 టైమ్స్ నేను 10 ఇచ్చాను. సో 2 times 10 ఇచ్చి ఇప్పుడు ఎక్స్ ని ప్రింట్ చేయడానికి చూడండి, ట్రై టు ప్రింట్ ద ఎక్స్. సో ఎక్స్ ని ప్రింట్ చేయడానికి చూస్తే మీకు బాటంలో ఏం ప్రింట్ అయింది చూడమ్మా, 10, 20, 30 ప్రింట్ అయింది. మళ్ళీ 10 ఇంకోసారి ప్రింట్ చేస్తుందా, ప్రింట్ చేయలేదు. అంటే మీరు డూప్లికేట్స్ ని ఇచ్చినా కూడా అది డూప్లికేట్స్ ఏం చేస్తుంది, అవాయిడ్ చేస్తుంది. నాట్ ఓన్లీ ద సెట్ ఒకటే కాదమ్మా, మీకు డిక్షనరీ అనేది కూడా మీరు డూప్లికేట్స్ ఇస్తే అది డూప్లికేట్స్ ని అవాయిడ్ చేస్తుంది. సో అయితే కర్లింగ్, మీరు డిక్షనరీ అనేది కర్లింగ్ బ్రాకెట్స్ లోనే ఉంటుంది, డిక్షనరీ అనేది కర్లింగ్ బ్రాకెట్స్ లోనే ఉంటుంది, సెట్ అనేది కూడా మీకు కర్లింగ్ బ్రాకెట్స్ లోనే ఉంటుంది. మీరు ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే కర్లింగ్ బ్రాకెట్స్ లో మీరు ఎప్పుడైనా డూప్లికేట్స్ ఇస్తే వాట్ ఎవర్ దట్ మేబీ, కర్లింగ్ బ్రాకెట్ లో మనం డూప్లికేట్స్ ఇచ్చేటప్పుడు అది దాన్ని ఆ డూప్లికేట్స్ ని అవాయిడ్ చేస్తుంది. ఇట్ విల్ అవాయిడ్ ద డూప్లికేట్స్. ఓకే ఫైన్. సో ఇప్పుడు మనం దీన్ని ఎలా చేంజ్ చేయొచ్చు అలాంటి విషయాలు ఒకసారి మనం మాట్లాడుకుందాం. సో దీన్ని ఇండెక్స్ ని బేస్ చేసుకొని ప్రింట్ చేయగలుగుతాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఆఫ్ 0, ఎక్స్ అంటే బాగానే ప్రింట్ అయింది, ఎక్స్ ఆఫ్ 0 ప్రింట్ అవుతుందా అంటే ప్రింట్ కాదు. సో సెట్ ఆబ్జెక్ట్ ఈజ్ నాట్ సబ్స్క్రిప్టబుల్. అంటే ఇక్కడ మీరు ఈ సెట్ అనే డేటా టైప్ లో ఏవైతే వాల్యూస్ ఇస్తున్నారో దాన్ని మీరు ఇండెక్స్ ని బేస్ చేసుకొని ప్రింట్ చేయడం అనేది కుదరదు. యూ కెనాట్ గెట్ ద వాల్యూస్ బేస్డ్ ఆన్ ద ఇండెక్స్. ఇన్ ద సెట్ లో మీరు ఇండెక్స్ ని బేస్ చేసుకొని వాల్యూస్ ని తీసుకోవడం కుదరదు. ఓకే. మరి ఇది చేంజ్ చేయడం కుదురుతుందని చెప్తున్నారు కదా, మరి ఎలా అండి చేంజ్ చేయగలుగుతారు? హౌ కెన్ యూ చేంజ్ దిస్ వాల్యూస్? ఈ వాల్యూస్ ని ఎలా మార్చగలుగుతారు? సో దానికోసం మనకి సెట్ లో కొన్ని బిల్ట్ ఇన్ మెథడ్స్ ఉన్నాయి. సెట్ ఈస్ హావింగ్ సమ్ బిల్ట్ ఇన్ మెథడ్స్. ఏంటండి ఆ బిల్ట్ ఇన్ మెథడ్స్ అంటే, యాడ్ అనేది ఒక బిల్ట్ ఇన్ మెథడ్, రిమూవ్ అనేది ఒక బిల్ట్ ఇన్ మెథడ్, అప్డేట్ అనేది ఒక బిల్ట్ ఇన్ మెథడ్. యాడ్, రిమూవ్, అప్డేట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, నేను ఎక్స్ డాట్ యాడ్ అంటున్నాను, ఎక్స్ డాట్ యాడ్. సో ఐ వాంట్ టు యాడ్ సమ్ నెంబర్. నేను ఏదైనా ఒక నెంబర్ ని యాడ్ చేయాలి. ఆల్రెడీ 10, 20, 30 ఉంది కదమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు 40ని యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఐ వాంట్ టు యాడ్ ద 40ని యాడ్ చేసి ఇప్పుడు ఎక్స్ ని ప్రింట్ చేద్దాం. 40ని యాడ్ చేశాను, ఇప్పుడు ఎక్స్ ని ప్రింట్ చేద్దాం. మనకి 40 అనేది యాడ్ అయిందా లేదా చూడండి. ఎస్, ద 40 వాజ్ యాడెడ్. 40 అనేది మనకి యాడ్ అయింది. అంటే వీఆర్ చేంజింగ్ ద వాల్యూస్. మన లోపల ఉండే వాల్యూస్ నేను చేంజ్ చేయగలుగుతున్నా. నాట్ ఓన్లీ యాడ్ ఒకటే కదా, ఇఫ్ యూ వాంట్ టు రిమూవ్, ఎస్ యూ కెన్ రిమూవ్. సో ఎలా రిమూవ్ చేయగలుగుతారంటే ఎక్స్ డాట్ రిమూవ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 రిమూవ్ చేద్దాం అనుకుంటున్నా. ఐ వాంట్ టు రిమూవ్ ద 10 రిమూవ్ చేసి దాన్ని ప్రింట్ చేసి చూడండి. మరి 10 ప్రింట్ చేసి చూడండి, అది ప్రింట్ అవుతుందా లేదా.
మీకు ఇప్పుడు ఓన్లీ 20 30 ప్రింట్ అయింది. ఏం రిమూవ్ అయిందమ్మా? 10 అనేది రిమూవ్ అయింది. అంటే యాడ్ అనేది ఒక బిల్ట్ ఇన్ మెథడ్, రిమూవ్ అనేది ఒక బిల్ట్ ఇన్ మెథడ్, అండ్ అప్డేట్ అనేది ఒక బిల్ట్ ఇన్ మెథడ్ ఉందమ్మా. అప్డేట్ అంటే అర్థం ఏంటంటే హియర్ వీ కెన్ యాడ్ ద మల్టిపుల్ వాల్యూస్. యాడ్ ద్వారా మీరు ఒక మెథడ్ ఒక వాల్యూ యాడ్ చేస్తున్నారు. ఇక్కడ అప్డేట్ ద్వారా మీరు ఏం చేయొచ్చు అంటే విత్ యూజింగ్ అప్డేట్, సో యూ కెన్ అప్డేట్ ద మల్టిపుల్ వాల్యూస్. లోపల మీరు మల్టిపుల్ వాల్యూస్ ని అప్డేట్ చేయగలుగుతారు. స్క్వేర్ బ్రాకెట్ పెట్టుకోండి. లోపల స్క్వేర్ బ్రాకెట్ లో సంథింగ్ ఏదో 50 అని 60 అని 70 అని ఇలా మీరు మల్టిపుల్ వాల్యూస్ ని యాడ్ చేయొచ్చు. ఒకసారి ప్రింట్ చేసి మీకు చూపిస్తాను చూడండి. ప్రింట్ ఎక్స్ అని ప్రింట్ చేసి చూపిస్తాను. అంటే మిమ్మల్ని ఇంటర్వ్యూలో ఎవరైనా చూడండి ఇక్కడ 50 60 70 ఇవన్నీ కూడా యాడ్ అయ్యాయి. మిమ్మల్ని ఇంటర్వ్యూలో ఎవరైనా అడిగారు అనుకోండి, ఏమని సెట్ అనేది మ్యూటబుల్ అంటున్నారు కదా, మరి సెట్ లో వాల్యూస్ ని ఎలా చేంజ్ చేయగలుగుతారు? హౌ టు చేంజ్ ద వాల్యూస్ ఇన్ ద సెట్. సో సెట్ లో వాల్యూస్ ని చేంజ్ చేయడానికి మన దగ్గర బిల్ట్ ఇన్ మెథడ్స్ ఉన్నాయి. యాడ్ అనేది ఒక బిల్ట్ ఇన్ మెథడ్, రిమూవ్ అనేది ఒక బిల్ట్ ఇన్ మెథడ్, అప్డేట్ అనేది ఒక బిల్ట్ ఇన్ మెథడ్. సో ఈ బిల్ట్ ఇన్ మెథడ్స్ ని యూస్ చేసుకొని మనం దీన్ని వాల్యూస్ ని చేంజ్ చేయగలుగుతాము. అండ్ వన్ మోర్ థింగ్, ఈ సెట్ అనేది ఈజ్ ఇట్ ఎ పార్ట్ ఆఫ్ సీక్వెన్స్? ఇది సీక్వెన్స్ లో పార్ట్ అంటే కాదు. సెట్ ఈజ్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ సీక్వెన్స్. ఎందుకంటే ఇది ఇండెక్స్ ని బేస్ చేసుకొని మనం రీడ్ చేయలేం కదా. యూ కెనాట్ రీడ్ ద వాల్యూ బేస్డ్ ఆన్ ఇండెక్స్ ని బేస్ చేసుకొని రీడ్ చేయలేం. సో ఇట్ ఈస్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ద సీక్వెన్స్. ఇది మనకి సీక్వెన్స్ లో పార్ట్ అయితే కాదు.